దేవుని నామమునకు మహిమ దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సముఖంలో మీண்டும் ఒంటరాగా కూడా దేవుని తిరుపతి ఈ రోజు మరలా దేవుని సమూహంలో ఆయన ఏకంగా కూడడానికి కృప చూపారు. నా పితావాகிய தேவனாலும் మన తండ్రి అయిన దేవునియు கர்த்தராகிய இயேசு கிறிஸ்துவினாலும் ప్రభు అయిన యేసుక్రీస్తు వారినియు உங்கள் அனைவருக்கும் கிருபை சமாதானம் உண்டாவதாக. మీ అందరికీ కృపా సమాధానం కలుగును గాక. By our Father in heaven and our Lord Jesus Christ, let grace and peace be multiplied to you in fold. So நம்முடைய தேவன் உங்கள் ஒவ்வொருவரையும் ஆசீர்வதிப்பாராக. మన దేవుడు మీలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించును గాక. சபைக்கான சில அறிவிப்பை பார்க்க போகிறோம். సంఘానికి సంబంధించిన కొన్ని ప్రకటనలు చూడబోతున్నా. இந்த சர்வீஸ் முடிந்த பிறகு ఈ యొక్క సర్వీస్ ముగిసిన తర్వాత யார் யாரெல்லாம் பைபிள் டெஸ்ட் எழுதுறாங்களோ ఎవరైతే బైబిల్ పరీక్ష రాస్తున్నారో முதல்ல நீங்க உங்களுடைய பிரேக்ஃபாஸ்ட் சாப்பிட்டு எழுதலாம். ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ ముగించుకొని వచ్చి రాయవచ్చు. இந்த பைபிள் டெஸ்ட் செகண்ட் ஃப்ளோர்ல இருக்கும். ఈ బైబిల్ పరీక్ష సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది. ஓகே. சோ அடுத்ததாக பாத்தீங்கன்னா இந்த கிறிஸ்மஸ் ப்ரோகிராம் வந்து 23ஆம் தேதி அங்க மணர்போல இருக்கும். கிறிஸ்மஸ் ప్రోగ్రామ్ వచ్చేసి డిసెంబర్ 23వ తారీఖున அத புதன்கிழமை நைட் 6 ல இருந்து 8 மணிக்கு இருக்கும். బుధవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు మనార్పుల్లో ఉంటాయి. அது மணர்போல அங்க உள்ள சர்ச் சார்பாக நம்ம செய்றோம். அது మనార్పుల్లో అక్కడ ఉన్న మందిర తరపున మనం చేస్తున్నాం. அங்க உள்ள கிராமத்துல உள்ள ஜனங்களை கூப்பிட்டு உங்களுக்கு ஆகாரத்தை தர போறோம். అక్కడ ఉన్న గ్రామాల ప్రజలు పిలిచి వాళ్ళకి ఆహారం ఇవ్వబోతున్నాం. வேற ஒரு சின்ன ப்ரோகிராம் பண்ணி அங்க வந்து நம்ம வந்து காஸ்பல் அதாவது சுவிசேஷத்தை சொல்ல போறோம். ఒక చిన్న కార్యక్రమం జరిగించి అక్కడ మనం ఒక సువార్త మనం ప్రకటించబోతున్నాం. 25ஆம் தேதி கிறிஸ்மஸ் வந்து வருது. 25వ తారీఖు క్రిస్మస్ వస్తుంది. సో ఫ్రైడే కాలబరి 8 ல இருந்து 10 மணிக்கு கம்பைன்ட் சர்வீஸ் இருக்கும். శుక్రవారం ఉదయకాలం 8 నుంచి 10:30 వరకు కంబైన్ సర్వీస్ ఉంటుంది. సో அந்த திருப்பிள்ளைகள் ப்ரோகிராம் இருக்கும். దాంట్లో చిన్న పిల్లల ప్రోగ్రామ్ ఉంటుంది. இந்த பிள்ளைங்க அதுக்காக நீங்க வந்து ட்ரைன் பண்ணுவாரு கேட்டுக்கொள்கிறோம். పిల్లలకు తగ్గ శిక్షణ మీరు ఇవ్వాల్సిన కోరుచున్నాము. வீட்ல நீங்க வந்து டைம் கிடைக்கும்போது பிராக்டீஸ் பண்ணுவீங்க. మీరు ఇంట్లో సమయం దొరికినప్పుడు అల్లా ఆ పిల్లలకి నేర్పించండి. அதனால ஆகாரத்தை தேவன் ஆசீர்வதிப்பாராக. ఆ దినం ఆహారం దేవుడు ఆశీర్వదించును గాక. అనేక దరిద్రులకు நம்ம வந்து ஆகாரத்தை தருவதற்கு வெளியே செல்வோம். ఆ రోజు చేసి అనేక దరిద్రులకు మన ఆహారం ఇవ్వడానికి బయటికి వెళ్తాం. అంటే దేవునికి సిద్ధமாக இருந்தால் நம்ம ட்ராக்ஸ் தருவதற்கு வெளியே போவோம். దేవుని చిత్తమైతే మన కరపత్రం ఇవ్వడానికి మనం బయటికి వెళ్దాం. அடுத்ததாக வந்து ஓல்ட் இயர் நியூ இயர் ஆராதனை இருக்கு. తర్వాత ఓల్డ్ ఇయర్ మరి న్యూ ఇయర్ అంటే పాత మరి నూతన సంవత్సర ఆరాధనలు ఉన్నాయి. 31st డిసెంబర్ 2020 అதாவது థర్స్డే నైట్ 10 மணில இருந்து அடுத்த நாள் 1st జనవరి 2021 31వ తారీఖున 12:20 తేదీ రాత్రి 10 గంటల నుంచి తర్వాత న్యూ ఇయర్ మొదటి తారీఖున ఉదయకాలం 2:30 వరకు ஓல்ட் இயர் நியூ இயர் ஆராதனை இருக்கு. పాత మరి నూతన సంవత్సర ఆరాధన ఉంటుంది. கம்பைன்ட் சர்வீஸ் இருக்கும். కంబైన్ సర్వీస్ ఉంటుంది. அது உங்களுக்கு டீ ஸ்நாக்ஸ் தரப்படும். మీకు అందులో టీ స్నాక్స్ ఇవ్వబడుతుంది. సో ఇది முடிந்ததுக்கு அப்புறம் பிரேக்ஃபாஸ்ட் தரப்படும். అది ముగిసిన తర్వాత మీకు బ్రేక్ఫాస్ట్ ఇవ్వబడుతుంది. உங்க டிஃபன் பாக்ஸ் என்னென்ன இருக்கோ உங்களோட கண்டெய்னர் எடுத்துட்டு வந்தா మీరు మీ యొక్క టిఫిన్ బాక్స్ ఏవైతే ఉన్నాయో మీ ఇంటి నుంచి తెచ్చుకున్నట్లయితే அது உங்களுக்கு நம்ம மார்னிங் பிரேக்ஃபாஸ்ட் தருவோம். అందులో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టిస్తాం. ஏன்னா மார்னிங் வந்து யாருக்கும் பேக் பண்றதுக்கு டைம் இருக்காது. ఎందుకంటే మార్నింగ్ కాబట్టి అందరికి ప్యాక్ చేయడానికి సమయం ఉండదు. உங்க அனைவரையும் வந்து எடுத்து கொண்டு வருமாறு கேட்டுக்கொள்கிறோம். అందుకే మీ ఇంట్లో నుంచి మీ కావాల్సిన పాత్రలు తీసుకురావాల్సిన కోరుచున్నాం. நீங்க யாரையாவது அழைத்துட்டு வரதா கூட మీరు ఎవరైనా తీసుకురావాల్సి అనుకుంటే రిలేషన్ யாரோ உங்க ஃப்ரெண்ட்ஸ் யாராவது அழைத்துட்டு வரதா கூட లేదా మీ బంధువులను లేదా మీ స్నేహితులను ఎవరైనా తీసుకురావాలనుకుంటే அது முன்பாக சொல்லி விடுங்க. మీరు ముందుగా చెప్పండి. ஏன்னா அதுக்கேற்ற மாதிரி நம்ம பிரேக்ஃபாஸ்ட் வந்து ஆயத்தப்படுத்த வேண்டும். దానికి తగిన విధంగా మేము బ్రేక్ఫాస్ట్ సిద్ధపరచాలి. సో దేవునామమునకు మహిమ కలుగుగాక. దేవునామమునకు మహిమ కలుగును గాక. క్రిస్మస్ న్యూ ఇయర్ ప్రోగ్రామ్ కు வந்து செலவு எவ்வளவு ஆகும் நம்ம சொன்னோம். ఈ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ ఈ యొక్క కార్యక్రమానికి ఎంత అయితే ఖర్చు అవుతుందో మనం చెప్పాము. இது ஒரு கம்பைன்ட் ప్రోగ్రామ్ இருக்கிறதால ఇది ఒక కంబైన్డ్ ప్రోగ్రామ్ ఉండడం మూలంగా உற்சாகமாக கொடுக்கும்போது தேவன் வந்து பிரியமாக இருக்கிறார். ఉత్సాహంగా ఇచ్చేవారు ఎందుకు దేవుడు ప్రియముగా ఉన్నారు. ஆனா ஒருபோதும் பலவந்தமில்லை. இட் இஸ் நாட் கம்பல்சரி கிடையாது. ఇది బలవంతం కాదు, నిర్బంధం కాదు. நம்ம சபையில எந்த ஒரு காரியத்தையும் வந்து பலவந்தம் செய்ய மாட்டோம். మన సంఘంలో ఎటువంటి కార్యాన్ని కూడా మనం బలవంతంగా నిర్బంధం చేయము. யாரு தரவுன்னு தரலாம். ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వవచ్చు. இது ஒரு 6000 ரூபாய் தந்திருக்காங்க. தேவன் அவர்களை வந்து ஆசீர்வதிப்பாராங்க. ఇంతవరకు 6000 రూపాయలు 6000 రూపాయస్ வந்து கிறிஸ்மஸ் காசு தந்திருக்காங்க. ఇప్పుడు వరకు క్రిస్మస్ కొరకు 6000 రూపాయలు ఇచ్చినారు. ఇచ్చిన వారిని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. தேவனாமமுக்கு மகிமை உண்டாவதாக. దేవుని మహిమ కలుగును గాక. இப்போது நான் வந்து நம்முடைய தேசத்துக்காக சுருக்கமாக பிரார்த்தனை செய்ய போகிறோம். ఇప్పుడు మన దేశం కోసము మనం ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. அதோடு கூட வந்து நம்முடைய ஊழியர்களுக்காக குடும்பங்களுக்காக நாம் சுருக்கமாக பிரார்த்தனை செய்வோம். దాంతో పాటు మన మన పరిచర్యల కోసం మన కుటుంబాల కోసం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. Just do prayer shortly for the country, families and our ministry shortly within 5 minutes. Lord Heavenly Father, we thank you so much for this wonderful time. Because of your grace, we are alive. Given an opportunity to come together in a church to worship you, Lord. Thank you for this church. Thank you for this wonderful time and for this day, Lord. Lord, we are gathering here. We pray in the name of Jesus Christ to your Father, Lord. Lord, give a wisdom and knowledge to all the governors, chief ministers, prime ministers, so that they can run the country with a smooth manner, Lord. Father, all the corruption can stop it, Lord. All evil activities which is the evil spirit which is doing can stop, Lord. Father, I pray, let
the people should have a peace, enjoying the life, Lord. The neighbor countries which are having the war atmosphere, kindly control them, Lord. Lord, help us to have a peaceful environment with all the people. And Father, I request you, Lord, in this Sularpeta Mandal, all the pastors, the church who are doing ministry, Lord, give a divine wisdom, give a fear, let them serve the God with a faithful manner, so that, Lord, we will be acceptable to you, Lord. I pray for this local MLAs and the collectors and the police officers, doctors. Lord, give a peace and wisdom to them, Lord. Let them be free from the corruption and take action against the corruption, Lord. And this, Lord, give a protection from all the crimes and help the youth people, Lord, who've been more involved in the corruption, Lord. Kindly give a wisdom and support them, Lord. Help them to get the salvation, Lord. And so that your kingdom and your name be honorable, Lord. Father, I give this church to your mighty hand, Lord. Whatever the plans which you have made in heaven, let it be done exactly, Lord. Protect all the brothers and sisters who are coming to this church, all the Christians, brothers and sisters, Lord. And help us, Lord, to serve you with a genuinely, with the truly and with a true spirit and a faith, Lord. I submit everybody into mighty hand, Lord. In Jesus' name I pray. దేవునామన మహిమ కలుగును గాక. அடுத்ததாக తర్వాతగా இந்த வாரம் தேவனுக்கு நமக்கு தந்த வாக்குத்தத்தம் என்னன்னு பார்க்க போறோம். ఈ యొక్క నెల దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏమిటో చూద్దాం. We are going to see what is the promise that God has given for the month of December. ఈ డిసెంబర్ నెల దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటో చూద్దాం. என்னோட எடுத்துக்கொள்ளுங்க. నాతో పాటు తీసుకోనండి. The book of Zephaniah chapter 3 verse 15. జెఫన్యా గ్రంథము The book of Zephaniah chapter 3 verse 15. Zephaniah 3వ అధ్యాయం 15వ వచనాన్ని பார்க்கும்போது జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినప్పుడు తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు, ఇశ్రాయేలుకు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. நம்முடைய வாழ்க்கையில் உள்ள அதாவது நமக்கு விரோதமான காரியம் எல்லாவற்றையும் நம்ம விட்டு அகற்றி விட்டு என்று கர்த்தர் சொல்கிறார். అంటే మన జీవితంలో మనకి విరోధమైన కార్యాలన్నిటిని దేవుడు మన యొద్ద నుండి తొలగించేశాను అని చెప్పి అంటున్నారు. இனிமேல் நாம் தீங்கை காண மாட்டோம். ఇక ఎన్నడూ మనము అపాయము చూడము. நம்முடைய வாழ்க்கையில் அநேக நாம் உபத்திரவங்கள் கஷ்டங்கள் சிரமங்கள் நாம் சந்தித்திருக்கலாம். మన జీవితంలో అనేక ఉపద్రవములు శ్రమలు కష్టములు ఎదుర్కొని ఉండవచ్చు. தேவன் நம்மை பார்த்து சொல்கிறார், దేవుడు మనం చూసి చెప్తున్నాడు, இனி தீங்கை காணாதிருப்பாய். ఇక మీదట ఏ అపాయము నువ్వు చూడవు. You shall see disaster no more from this time onward. இதற்கு பின்பு எந்த ஒரு தீங்கை காணாதிருப்பாய். దీని తర్వాత ఏ అపాయము నీకు సంభవింపదు. ஆனால் அந்த வாக்குத்தத்தத்தை நாம் பெற்றுக்கொள்வதற்கு நாம் என்ன செய்ய வேண்டும்? కానీ ఒక వాగ్దానాన్ని పొందుకోవడానికి మనం ఏం చేయాలి? முதல் வாக்குத்தத்தம் எதற்காக தரப்படுகிறது என்று பார்க்கும்போது మొట్టమొదటిగా వాగ్దానము ఎందుకోసం ఇవ్వబడుతుంది అని చూసినట్లయితే ரெண்டு காரியங்களுக்காக தரப்படுகிறது. రెండు కార్యాల కొరకు ఇవ్వబడుతుంది. முதல் தேவன் நமக்கு தந்த பிரதான வாக்குத்தத்தம் என்னவென்றால், దేవుడు మొట్టమొదటిగా మనకి ఇచ్చిన ప్రధానమైన వాగ్దానం ఏమనగా நித்திய ஜீவனை அளிப்பன் என்பதே அவர் நமக்கு தந்த வாக்குத்தத்தமாக இருக்கிறது. నీ నిత్య జీవనం నీకు అనుగ్రహిస్తాను అని చెప్పినదే ఆ వాగ్దానమే ఉన్నది. எனவே அந்த நித்திய ஜீவனுக்கு போவதற்காக நாம் அநேக வாக்குத்தத்தங்களை நடுவில் நாம் பெற்றுக்கொள்கிறோம். ఆ నిత్య జీవమైన వాగ్దానాన్ని పొందుకోవడానికి ఈ మధ్యలో అనేక వాగ్దానాలని మనం చూస్తున్నాం. எதற்காக நமக்கு கிடைக்கிறது என்றால், ఎందుకోసం ఈ వాగ్దానాలు మనకు దొరుకుతున్నాయి చూస్తే ரெண்டு காரணங்களுக்காக நமக்கு கிடைக்கிறது. రెండు కారణాల కొరకే దొరుకుతుంది. நீங்கள் 2 కొరింథీయులు 1వ అధ్యాయం 20వ వచనాన్ని படிக்கும்போது, మీరు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని படிக்கும்போது, మొదటి అధ్యాయం 2వ వచనం 20వ వచనం చదివినట్లయితే, సో நம் வாழ்க்கை மூலமாக தேவனாம் மகிமைப்பட வேண்டும். మన జీవితం మూలంగా దేవుని నామం మహిమపడవలెను. எனவே கிறிஸ்து இயேசுவுக்குள் எல்லா வாக்குத்தத்தங்களும் ஆமென் என்றும் ஆமென் என்றும் இருக்கிறது. క్రీస్తు యేసునందు ప్రతి వాగ్దానం అవుననియు ఆమేననియు ఉన్నవి. எனவே முதல் காரியம் என்ன? நம்முடைய வாழ்க்கை மூலமாக தேவனாம் மகிமைப்பட வேண்டும். మొట్టమొదటి కార్యం ఏంటి? మన జీవితం మూలంగా దేవుని నామం మహిమపడాలి. இரண்டாவது காரியம் நாம் பார்க்கும்போது, రెండవ కార్యం చూసినప్పుడు 2 பேதுரு 1వ అధ్యాయం 4వ వచనத்தை பார்க்கும்போது, 2 పేతురు 1వ అధ్యాయం మొదటి అధ్యాయము 4వ వచనத்தை பார்க்கும்போது, 4వ వచనం చూసినప్పుడు, இந்த உலகத்தில் உள்ள எல்லா இச்சைகளுக்கு எல்லா துராசைகளுக்கு நாம் தப்பித்து మనం ఈ లోకంలో ఉన్న సమస్త దురాశలకు తప్పింపబడి தேவனுக்கு ஏற்ற திவ்ய சுபாவத்தோடு நாம் வாழ வேண்டும். దేవునికి తగిన దైవ స్వభావం కలిగి జీవించాలి. அப்புறம் எதற்காக நமக்கு வாக்குத்தத்தம் தரப்படுகிறது? ఎందుకోసం మనకు వాగ్దానం ఇవ్వబడుచున్నది? 2 காரணத்துக்காக தரப்படுகிறது. రెండు కారణాల కోసము ఇవ్వబడుచున్నది. ஒன்று, நம்முடைய சுபாவங்கள் மாற்றப்பட வேண்டும். మొట్టమొదటిది మన స్వభావాలు మార్చబడడానికి நம்மை பார்ப்பது இயேசுவுடைய சாயல் நம்முடைய வாழ்க்கையில் காண வேண்டும். మన యేసుక్రీస్తు వారి వలె మనం మారవలెను. இரண்டாவது, தேவனுடைய நாமம் நம் வாழ்க்கை மூலமாக மகிமைப்பட வேண்டும். రెండోది మన మూలంగా దేవుని నామము మహిమపడవలెను. எனவே இந்த மாதத்துக்கு தேவன் நமக்கு தந்த வாக்குத்தத்தம் என்ன? ఈ యొక్క నెల దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, இனி தீங்கை காணாதிருப்பாய். You shall see disaster no more from this time onward. ఇక మీద నువ్వు ఏ అపాయం నీకు సంభవింపదు. அதற்கு நாம் என்ன செய்ய வேண்டும்? దానికి మనం ఏం చేయాలి? அதே அதிகாரத்திற்கு பார்க்கும்போது, అదే అధ్యాయంలో మీరు చూసినట్లయితే, அன்று இஸ்ரவேல் ஜனங்கள் என்ன செய்தார்கள்? ఆ దినము ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? தேவனுக்கு விரோதமாக அநேக பாவங்கள் செய்தார்கள். దేవునికి
దేవునికి వ్యతిరేకంగా అనేక పాపములు చేశారు. தேவனை வந்து அவர்கள் தொழுது கொள்ள என்ன செய்தால் விக்கிரக ஆராதனைக்காக மாறினார்கள். దేవునికి వాళ్ళు మొక్కుబడి చెల్లించకుండా విగ్రహారాధకులుగా మారారు. அநேக பாவம் செய்தார்கள். అనేక పాపములు చేశారు. எனவே தேவன் அவர்களை பார்த்து சொல்கிறார், దేవుడు వారిని చూసి చెప్తున్నారు, நீங்கள் நான் விரும்புகிற வாழ்க்கைக்குள்ளாக வந்து சேர்ந்தால் మీరు నేను ఇష్టపడే జీవితంలోకి వచ్చి చేరితే என்னென்ன காரியம் செய்ய வேண்டுமா? ఏ కార్యం చేయాలంట? அதே செப்பனியா 3ஆம் அதிகாரம் 11ஆம் வசனத்தை நீங்கள் பார்க்கும்போது జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము అందులోని 11వ వచనాన్ని మీరు చూసినట్లయితే நாம் அகங்காரம் இல்லாமல் நாம் மனத்தாழ்வோடு வாழ வேண்டும். మనం గర్వపడకుండా మనసులో దీన మనసు కలిగి జీవించాలి. 12வது வசனத்தை நீங்கள் பார்க்கும்போது 12వ వచనంలో మీరు చూసినట్లయితే நாம் தேவன் மேல் மாத்திரம் நம்பிக்கை வைத்து வாழ வேண்டும். మన దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచి జీవించాలి. 13ஆம் வசனத்தை நாம் பார்க்கும்போது మీరు 13వ వచనాన్ని మీరు చూసినప్పుడు நாம் அநியாயம் செய்யாமல் தேவனுடைய வசனத்தின்படி நாம் நியாயம் செய்து வாழ வேண்டும். మనం అన్యాయం చేయకుండా దేవుని వాక్యాన్ని బట్టి న్యాయం చేయవారుగా ఉండాలి. இதற்கு நாம் பொய் அல்ல, உண்மையை ஒவ்வொரு கட்டம் யதார்த்தமாக நாம் என்ன செய்ய வேண்டும்? உண்மையாக நாம் இருக்க வேண்டும். మన అబద్ధము కాదు, ప్రతి కార్యంలో మనం నిజమే పలకాలి. நம்முடைய நாவிலோ நம்முடைய இதயத்திலோ வஞ்சகம் அத கபடி இராதபடி நாம் வாழ வேண்டும். మన నాలుకలను లేదా మన హృదయంలో కపటము ఉండకూడదు. அப்போது நம்மை பார்த்து சொல்கிறார், అప్పుడు మనల్ని చూసి చెప్తున్నారు. 14ஆம் வசனத்தை நீங்கள் பார்க்கும்போது ఇప్పుడు 14వ వచనాన్ని మీరు చూసినప్పుడు நம்மை பார்த்து சொல்கிறார், మనం చూసి చెప్తున్నారు. 14ஆம் வசனத்தை நாம் படிப்போம். ఇప్పుడు 14ஆம் வசனத்தை படிப்போம். 14వ వచనం చదువుదాం. I will read Zephaniah chapter 3 verse 14. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. இந்த மூன்று வார்த்தைகளை மட்டும் தனியா படிப்போம். చూడండి, ఈ యొక్క 3 మాటలు మాత్రం మనం వేరుగా చదువుదాం. என்ன நாம் படிக்க வேண்டும்? ఏం చదవాలను? உற்சாகத்தனி அதை படி. அது கடைசில உள்ளது மட்டும் படி. ఉత్సాహధ్వని చేయుడి, நெக்ஸ்ட் జయధ్వని చేయుడి, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. நம்மை பார்த்து சொல்கிறார், உற்சாகமா நீ சந்தோஷமாக ஆர்ப்பரி என்று சொல்கிறார். అంటే ఉత్సాహంగా సంతోషంతో నువ్వు వచ్చేసి ఆర్భటించు, గంతులు వేయండి అంటున్నాడు. நம்முடைய வாழ்க்கையில எல்லா தண்டனைகளையும் தேவன் அகற்றி விட்டார் என்று சொல்கிறார். దేవుడు మన జీవితంలో కలిగిన శిక్షణని తొలగించారు అంటున్నారు. நமக்கு விரோதமாக இருக்கிற சத்துருடைய எல்லா கிரியைகளையும் நீக்கி விட்டேன் என்று சொல்கிறார். మనకి వ్యతిరేకంగా ఉన్న శత్రువుల్ని తొలగించి వేశాను అంటున్నారు. இனி நம்முடைய வாழ்க்கையில் தீங்கை காண மாட்டோம். ఇంకెన్నడూ మన జీవితంలో అపాయం సంభవించదు. 17వ వచనం சொல்கிறார், ఏమనగా 17వ వచనం చెప్తున్నారు, தேவன் சர்வவல்லவர் தேவன், அவர் வந்து நம்மை ரட்சிப்பார். మన దేవుడు, మీ దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఆయన మనల్ని రక్షిస్తారు. அந்த வாக்குறுதியை நாம் புரிந்து கொள்வோம். ఈ యొక్క వాగ్దానం అర్థం చేసుకుందాం. நம்முடைய வாழ்க்கையில் எந்த ஒரு தீங்கு வராதபடிக்கு தேவனுடைய அன்புக்கு நாம் பாத்திரமாக வாழ, మన జీవితంలో ఎటువంటి అపాయము మన కలగకున్నట్లు దేవుని ప్రేమలో మనం జీవించినట్లు அவரை நம்பி வாழ்வோம். ఆయన నమ్ముకుని జీవితం. நாம் பெருமையோடு இல்ல, நாம் மனத்தாழ்மையோடு வாழ்வோம். మన గర్వంతో కాదు, దీన మనసు కలిగి జీవితం. அவர் வசனத்தின்படி வாழ்வோம். ఆయన వాక్యానుసారంగా జీవితం. ஒவ்வொரு காரியமும் யதார்த்தமாக உண்மையாக நிஜமாக இருப்போம். ప్రతి కార్యం యథార్థంగా నిజముగా ఉందాం. சோ நம்முடைய இதயத்தில் கபடி இல்லாதபடிக்கு நாம் என்ன செய்வோம்? நாம் உண்மையாக இருப்போம். మన హృదయంలో కపటం లేకుండా మనం ఎలా ఉందాం? నిజంగా ఉందాం. அப்போது தேவன் நம்மோடு கூட இருந்து எந்த ஒரு ஆபத்து வராது பாதுகாப்பார். అప్పుడు మన జీవితంలో దేవుడు తోడే ఉండి ఏ అపాయం సంభవించకుండా చూస్తారు. ఆమేన్. ఆమేన్. அடுத்ததாக తర్వాతగా தேவன் நம்மோடு தீர்க்கமாக பேசின வார்த்தையை பார்க்க போகிறோம். నేడు దేవుడు మనతో మాట్లాడిన ప్రవచన మాటలు చూడబోతున్నాం. Today the God has spoken as a prophecy from the book of Isaiah chapter 66 verse 10 to 14. ஏசாயா 66ஆம் அதிகாரத்துல యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10 லிருந்து 14ஆம் வசனங்களை தேவன் நம்மோடு பேசினார். 10 నుంచి 14 వచనాలు. Today the God has spoken as a prophetic word from the book of Isaiah chapter 66 verse 10 to 14. 66వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు. యెరూషలేమును ప్రేమించు వారులారా మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించు వారులారా మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. நம்மை பார்த்து எருசலேம் என்று யாரை சொல்கிறார்? நம்மை பார்த்து சொல்கிறார். యెరూషలేము అని ఎవరు చూసి చెప్తున్నారు? మనల్ని చూసి చెప్తున్నారు. நம்மை பார்த்து என்ன சொல்கிறார் என்றால், మనల్ని చూసి ఏం చెప్తున్నారంటే, அதை முன்பாக பார்த்து நம்ம என்ன செய்து நம்ம சந்தோஷமாக நம்ம மகிழ்ந்து கலிகூற வேண்டும். మన సంతోషంగా ముందుగా మనం చూసాము, సంతోషంగా ఉత్సాహంతో మనం ఉండాలి. నెక్స్ట్ తర్వాత యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నదివలే సమాధానమును ఆమె ఎద్దుకు పారచేయుదును. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ ఎద్దుకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తుకొని పోబడుదురు. ஓகே, என்ன சொல்கிறார்? அதாவது நாம் சந்தோஷமாக நாம் வாழ்வதற்கு நமக்கு என்ன வைத்து சமாதானத்தை வைத்திருக்கிறாரா? ఆయన ఏం చెప్తున్నారు? మన సంతోషంగా జీవించడానికి మనకు సమాధానం ఉంచి ఉన్నారు. அந்த சமாதானம் ஒரு நதியை போல ஒருபோதும் தடைபடாதபடிக்கு தொடர்ந்து சமாதானம் வரும். ఆ సమాధానం నది వలె ఎన్నడూ అడ్డుపడకున్నట్లు నిరంతరం కొనసాగుతూ వస్తుంది. மற்றவருடைய மகிமை நாம் அனுபவிக்கத்தக்கதாக, மற்றவருடைய ஐஸ்வர்யத்தை அனுபவிக்கத்தக்கதாக நம்மை வழிநடத்துவார். ఇతర ఐశ్వర్యము మనం అనుభవించదగిన విధముగా మనం నడిపిస్తారు. நம்மை ஒரு ஆற்றி தண்ணி வழிநடத்துவார். మనల్ని ఆయన ఆదరించి ఓదార్చి నడిపిస్తారు. வாழ்க்கைப்பட்ட துயரங்கள் கஷ்டங்கள் எல்லாவற்றையும் நமக்கு
ஆறுதல் செய்வார். మన జీవితంలో దుఃఖములు కష్టములన్నిటికీ ఆయన ఆదరణ కలిగిస్తాడు. இப்போது 11வது வசனம் சொல்கிறார். ఇప్పుడు 11వ వచనములో ఆయన చెప్తున్నారు, ஒருவனை அவன் தாய் தேற்றதோ நான் உங்களை தேற்றுவேன் என்று சொல்கிறார். ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. அதை நீங்கள் பார்க்கும்போது இதயம் சந்தோஷித்து மகிழும் என்று சொல்கிறார். అది మీరు చూసినప్పుడు మీ హృదయము ఉల్లసించును. தேவனுடைய கரம் யாரோடு கூட இருக்கும், அவருடைய ஊழியக்காரோடு கூட இருக்கும் என்று சொல்கிறார். దేవుని యొక్క హస్తబలం ఎవరితో ఉంటుంది, ఆయన సేవకుల ఎడలో ఉంటుంది. இன்றைக்கு தேவன் நம்மோடு பேசின வார்த்தைகள் சாராம்சம் என்னவென்றால், ఈ రోజు దేవుడు మనతో మాట్లాడిన మాటల యొక్క సారాంశం ఏంటంటే, இன்று நாம் கேட்ட அந்த வாக்குத்தத்தத்தோடு தொடர்ந்து நாம் படிக்கும் போது ఈ రోజు మనం విన్న ఆ వాగ్దానాన్ని కొనసాగిస్తూ చదువుతున్నప్పుడు நாம் சந்தோஷித்து மகிழ்ந்து கழிவுற நேரம் வந்துவிட்டது. మన సంతోషము ఉల్లసించి గంతులు వేయాల్సిన సమయం వచ్చింది. நாம் பட்ட உபத்திரவ துக்கத்திற்கு சமமாக మనం పడిన కష్టము ఉపద్రవములకు సమానముగా நம்மை ஆறுதல் படுத்தி நம்மை ஆசீர்வதிக்க வர இருக்கிறார். ఆయన మన ఆదరించి ఆస్వాదించడానికి రానున్నారు. ஒரு தாய் கேட்டு நான் உங்களை கேட்க என்று சொல்கிறார். ఒక తల్లి ఆదరించుకుని ఆదరిస్తానంటున్నారు. நாம் எதிர்பார்க்கிற ஆசீர்வாதத்தை ஐஸ்வர்யத்தை தருவேன் என்று சொல்கிறார். మనం ఎదురు చూస్తున్న ఆశీర్వాదమును ఐశ్వర్యమును అనుగ్రహిస్తానంటున్నారు. அவருடைய கரம் ஊழியம் செய்கிற நம்மோடு கூட இருக்கும் என்று சொல்கிறார். ఆయన హస్తబలము సేవ చేస్తున్న మనతోడే ఉంటుంది అని చెప్తున్నారు. நம்மோடு கூட இருக்கும் போது தேவன் இந்த ஊழியத்திலும் சரி நம்முடைய குடும்பத்திலும் சரி பயங்கரமான பராக்கிரமான காரியத்தை செய்வார். దేవుడు మనతోడే ఉన్నప్పుడు, మన పరిచర్యలు ఉన్నప్పటికీ, మన కుటుంబంలో ఉన్నప్పటికీ దేవుడు భయంకరమైన కార్యములు ఆయన చేస్తారు. ஆமென். ఆమేన్. సో தேவன் சொன்ன வார்த்தையை கேட்ப நாம் நடப்போம். దేవుడు చెప్పిన మాటలను బట్టి ఆయన ప్రకారం నడుచుకుందాం. அவரை நம்புவோம். ఆయనే నమ్ముకుందాం. அவருக்கு முன்பாக நாம் மனத்தாழ்மையோடு வாழ்வோம். ఆయన ఎదుట మనం దీన మనసు కలిగి జీవితం, நாம் నిజமாக యథార్థமாக இதயத்தில் கபடில்லாதபடி நாம் வாழ்வோம். మనం నిజముగా యథార్థముగా హృదయంలో కపటం లేకుండా జీవితం. அப்போ தேவன் நம்மை ஆற்றி தேற்றி நம்மை வழிநடத்துவார். అప్పుడు దేవుడు మనల్ని ఆదరించి ఓదార్చి నడిపిస్తాడు. சமாதானத்தோடு வாழ கிருபை தருவார். సమాధానంతో జీవించడం కృప దయచేస్తాడు. நாம் பார்க்க போகிற செய்தி என்னவென்றால் சமாதானத்தை குறித்து பார்க்க போகிறோம். ఈ రోజు మనం చూడబోతున్న వర్తమానం ఏమిటంటే సమాధానం గురించి చూడబోతున్నాం. தாவீது என்ன சொல்றான்னு பார்ப்போம். దావీదు ఏం చెప్తున్నారో చూద్దాం. Today we are going to see the message about the peace in our life. நாம் நம்முடைய வாழ்க்கையில் சமாதானத்தை குறித்து பார்க்க போகிறோம். మనము మన జీవిత సమాధానం గురించి కూడా చూడబోతున్నాం. என்னோடு எடுத்துக்கொள்ளுங்க. నాతో పాటు The తీసుకురండి. book of Psalm chapter 120 verse 7. சங்கீதம் 120 7ஆம் வசனத்தை படிப்போம். కీర్తనలు Psalm 120 verse 7. சங்கீதம் 120 7ஆம் வசனம். కీర్తనలు 120వ కీర్తన 7వ వచనము. నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారి యుద్ధమునకు సిద్ధమగుదురు. இல்ல தாவீது என்ன சொல்கிறான்னு பார்ப்போம். చూడండి, దావీదు ఇందులో ఏం చెప్తున్నాడని நாம் தேவனை நோக்கி பிரார்த்தனை செய்வோம். మనం దేవుని వైపు ప్రార్థన చేద్దాం. நான் சமாதானத்தை நாடுகிறேன், నేను సమాధానాన్ని కోరుకుంటున్నాను. ஆனால் அவர்களும் எனக்கு விரோதமாக யுத்தம் செய்ய எத்தனைப்படுகிறார்கள். కానీ వారైతే యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నారు. So ஆண்டவர் என்று பேசிய வார்த்தைகளுக்கு நன்றியோடு சோதரிக்கிறோம். ప్రభువా, ఈ రోజు మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. எங்களுக்கு விரோதமாக சத்துருக்கள் வந்தாலும் మాకు వ్యతిరేకంగా శత్రువులు వచ్చినప్పుడు நீரே எங்களை பாதுகாக்கிற தேவனாக இருக்கிறேன். మీరే మమ్మల్ని కాపాడే దేవుడే ఉన్నారు. இந்த வாழ்க்கையில் இருக்கிற எல்லா தீங்கைகளை விட்டு அகற்றுகிற தேவனாக இருக்கிறேன். మా జీవితంలో ఉన్న కీడన్నిటిని తొలగించే దేవుడే ఉన్నారు. நீரே எங்களுடைய வாழ்க்கையில் சமாதானத்தை தருகிற தேவனாக இருக்கிறேன். మీరే మా జీవిత సమాధానం ఇచ్చే దేవుడే ఉన్నారు. இந்த சமாதானம் நாங்கள் எப்படி பெற்றுக்கொள்வது என்பதை எங்களுக்கு வெளிப்படுத்துவீராக. ఈ సమాధానం ఎలా పొందుకోవాలో మాకు బయలుపరచును గాక. ஆவியான சபைக்கு சொல்லி காதலன் கேட்கிற வேண்டிய வார்த்தைகளுக்கு ஏற்ப ఆత్మ చెప్పుచున్నది సంఘములో చెవిగలవాడు వినుగాక అనే వాక్యమును బట్టి நீ சொன்ன வார்த்தை ஓத உணர்ந்து கொண்டு அதன்படி வாழ கிருபை தருவீராக. మీరు చెప్పిన ప్రతి మాటను అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు ఆ ప్రకారం జీవించును గాక. இந்த వార్த்தைக்கு உள் பிரவேசிக்க முடியாதபடி இருக்கிற தடைகள் எல்லாவற்றையும் இயேசு அந்த கட்டி அப்புறப்படுத்துகிறோம். ఈ మాటల లోపల ప్రవేశించుకున్నట్లు ఉన్న అడ్డంకులన్నీ యేసు నామములో కట్టి దూరపరుస్తున్నాం. நீரே మహిమపడువీరాக. మీరే మహిమ పొందుకుము గాక. அடிமையை மறைத்து நீர் வெளிப்படுவீராக. మీరే దాసుని మరిచి మీరు ప్రత్యక్షమును గాక. துதிகரமாக அவற்றை மத்திய செலுத்தினோம். సమస్తుతి మహిమ ఘనత ప్రభావ నామమున చెల్లిస్తున్నాం. மீட்பு ரட்சகரமாக இயேசு மூலம் ஜெபம் கேட்கிற நல்ல பிதாவே. విమోచనశుడైన యేసుక్రీస్తు వారి నామమున మా ప్రియ పరలోక తండ్రి. ஆமென். ఆమేన్. ஹல்லேலூயா. హల్లెలూయా. தேவநாமத்திற்கு மகிமையாக. దేవుని నామానికి మహిమ కలుగును గాక. இன்றைக்கு நாம் பார்க்க போகிற செய்தி நாம் பார்ப்போம். ఈ రోజు మనం చూడబోయే వర్తమానాన్ని మనం చూద్దాం. So what is the sermon we are going to see is that be in peace always. நாம் எப்போது சமாதானத்தோடு இருக்க வேண்டும். ఈ రోజు మనం చూడబోయే వర్తమానం ఒక అంశం ఏంటంటే ఎల్లప్పుడూ మన సమాధానము కలిగి ఉండాలి. அதைத்தான் தீர்க்கதரிசனமாக இந்த தேவன் சொன்னார். ఆ విషయాన్ని దేవుడు ప్రవచనంగా నేడు మాట్లాడారు. நம்முடைய சமாதானம் நதி போல இருக்கும் என்று சொன்னார். మన సమాధానము నది వలె ప్రవహిస్తుంది అని தாவீது என்ன சொல்கிறார்? దావీదు ఏం చెప్తున్నాడు? சங்கீதம் 127 பார்க்கும்போது కీర్తనల గ్రంథము 127వ కీర్తన 7వ వచనములో మనం చూసినప్పుడు you will turn to the scripture Psalm 120 verse 7. இந்த தாவீது என்ன சொல்கிறார் என்றால், ఇందులో దావీదు ఏం చెప్తున్నాడంటే I am for peace but when I speak they are for war. நான் சமாதானத்திற்காக நான் வந்து பிரயாசப்படுகிறேன்.
నేను కోరుకున్న సమాధానమే. ஆனால் எனக்கு விரோதமாக ஒரு யுத்தம் செய்வதற்கு ஆயத்தமாக இருக்கிறார். కానీ వీరు నాకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నారు. சோ ஆனால் நம்முடைய தேவன் எப்படிப்பட்டவராக இருக்கிறார்? కానీ మన దేవుడు ఎటువంటి వాడై ఉన్నాడు? ஆண்டவராக இயேசு கிறிஸ்து உலகத்தில் பிறப்பதற்காக தீர்க்கதரிசனமாக சொல்லப்பட்ட போது ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించడానికి మునుపు ప్రవచనంగా మాట్లాడినప్పుడు ஏசாயா தீர்க்கதரிசி மூலமாக அவரை குறித்து என்ன சொல்லப்படுது என்று பார்க்கும்போது యెషయా ప్రవక్త మూలంగా ఆయన గురించి ఏం మాట్లాడారో చూసినప్పుడు என்னோட எடுத்துக்கொள்ளுங்கள். The book of Isaiah నాతో పాటు తీసుకోండి యెషయా గ్రంథము chapter 9 verse 6. ஏசாயா 9ஆம் அதிகாரம் 6ஆம் வசனத்தை பார்க்கும்போது యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు இயேசுவை குறித்து தீர்க்கதரிசனமாக சொல்லப்பட்டது. ఇందులో యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనముగా మాటలు చెప్పబడ్డాయి. நமக்கு ஒரு பாலகன் பிறந்தார், நமக்கு ஒரு குமாரன் கொடுக்கப்பட்டார். మనకు ఒక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. அவருடைய நாமம் என்னவென்றால் ఆయన నామము ఏమిటంటే அதிசயமானவர், ఆశ్చర్యకరుడు, ஆலோசனைகர்த்தா, ఆలోచనకర్త, வல்லமையுள்ள தேவன், బలవంతుడైన దేవుడు, நித்திய பிதா, నిత్యుడగు తండ్రి, சமாதான பிரபு. సమాధానకర్త. அவர் எப்படிப்பட்டவர்? அவர் சமாதானத்தை நம்முடைய வாழ்க்கையில் கொண்டு வருகிற சமாதானத்தின் தேவனாக இருக்கிறார். ఆయన ఎటువంటి వాడు? మన జీవితంలో సమాధానం తీసుకొచ్చే సమాధానానికి ఆయన కర్త. எனவே அந்த தேவன் நம்மோடு, உங்களோடு, என்னோடு கூட இருக்கும்போது ఆ దేవుడు నాతోను మీతోను ఉన్నప్పుడు நம்முடைய வாழ்க்கையில் இருக்கிற சமாதானத்தை ஒருவரும் ஒருபோதும் எடுத்து போட முடியாது. మన జీవితంలో ఉన్న సమాధానము ఎవరును ఎన్నడూ తీసివేయలేరు. அன்று எருசலேமை பார்த்து இயேசு என்ன சொல்லி பார்க்க போகிறோம். ఆ రోజు యెరూషలేమును చూసి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో చూద్దాం. கடைசியாக எருசலேமில் அவர் வந்து சிலுவையில் அறையப்பட போகிறார். చివరగా ఆ యేసుక్రీస్తు వారు యెరూషలేములో సిలువ వేయబడబోతున్నప్పుడు கழுதையின் மேல் என்ன செய்கிறார்? நகர்வலம், அதாவது ஊர்வலமாக வருகிறார். ఆయన ఒక గాడిద మీద ఆయన వస్తూ ఉన్నారు. அப்போது முன்னும் பின்னும் ஜனங்கள் வந்து உன்னதத்தில் ஓசனா என்ற நாமத்தை மகிமைப்படுத்துகிறார்கள். ఆయన అప్పుడు ఆ ముందు వెనక ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే మహోన్నతుడైన హోసన్న ప్రభు అని అంటున్నారు. ஆனால் அவருக்கு அதை குறித்து வந்து பெரிய விஷயமாக இல்லை. కానీ ఆయనకు దాని గురించి గొప్ప విషయముగా లేదు. எருசலேமில் வர இருக்கிற ஆபத்தை குறித்து அவர் கண்ணீர் விட்டு அழுகிறார். యెరూషలేముకి సంభవించబోతున్న అపాయం గురించి ఆయన కన్నీరు విడిచి ఏడుస్తున్నారు. அவர் என்ன சொல்லிட்டு பார்ப்போம். ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం. The book of Luke chapter 19 verse 42. The book of Luke chapter 19 verse 42. லூக்கா 19ஆம் அதிகாரம் 42ஆம் வசனத்தை பார்க்கும்போது లూకా సువార్త 19వ అధ్యాయము 42వ వచనాన్ని చూసినప్పుడు The book of Luke chapter 19 verse 42. లూకా 19ఆம் அதிகாரம் 42ஆம் వచనం. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నాకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. போது ஆண்டவராகிய இயேசு கிறிஸ்து எருசலேம் ஜனங்களை பார்த்து என்ன சொல்கிறார்? ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఉన్న ఆ ప్రజల వైపు చూసి చెప్తున్నారు, உனக்கு கிடைத்த இந்த நாளிலும் சமாதானத்தை குறித்து நீ அறிந்தாய் நலமாய் இருக்கும். ఇప్పుడు ఈ రోజు ఉన్న இந்த நாள்ல வந்து ఈ రోజైనను இந்த சமாதானத்தை குறித்து நீ புரிந்து கொண்டு நலமாக இருக்கும். ఈ సమాధాన సంబంధమైన విషయాలు తెలుసుకుంటే నీకు మేలుగా ఉంటుంది. ஆனால் உன்னுடைய கண்களுக்கு மறைவாக இருக்கிறது. కానీ నీ కన్నులకు అది మరిగై ఉన్నవే. அது உனக்கு தெரியாத காரணம் உனக்கு சமாதானம் இல்லாமல் போக போகிறது. అది నీకు కనిపించలేదు కాబట్టి నీకు సమాధానం లేకుండా పోబోతుంది. அதுபோல் நம்மை பார்த்து சொல்கிறார். ఆ ప్రకారమే మనల్ని చూసి చెప్తున్నాడు, இன்றைக்கு உங்களுக்கு சமாதானத்தை எப்படி பெற்றுக்கொள்வது என்று உங்களுடைய கண்களுக்கு முன்பாக இருக்கிறது. ఈ రోజు ఎలాగ సమాధానం పొందుకోవడం అనేది మీ కన్నుల ఎదుటే ఉంది. முன்பாக இருக்கிறது. நீங்கள் தெரியாதபடி வாழும்போது మీ కన్నుల ఎదుటే ఉంది, కానీ అది మీకు తెలియకుండా జీవించినట్టయితే நம்முடைய வாழ்க்கையில் சமாதானம் அல்ல, நம்முடைய வாழ்க்கை என்ன வரும்? நம்முடைய வாழ்க்கையில் సమాధానం சமாதானம் కాదు, ఏమొస్తుంది? துக்கம் வரும், கஷ்டம் வரும், துயரம் வரும். దుఃఖం వస్తుంది, కష్టం వస్తుంది, బాధలు వస్తాయి. துன்மார்க்கனுக்கு சமாதானம் என்று தேவன் இல்லை என்று தேவன் சொல்கிறார். దుష్టుడికి నెమ్మది లేదు, సమాధానం లేదని దేవుడు చెప్తున్నాడు. ஆனால் நீங்கள் நீதிமானாக இருக்க பட்சத்தில், కానీ మీరు నేను నీతిమంతులై ఉన్న పక్షంలో, அவர் வேத வசனத்தின்படி வாழும் பட்சத்தில் పరిశుద్ధ గ్రంథంలో వాక్యానుసారంగా జీవించే పక్షంలో அவர் தருகிற சமாதானம் என்றென்றைக்கும் நதி போல இருக்கும். ఆయన ఇచ్చే సమాధానం ఎల్లప్పుడూ నది వలె ప్రవహిస్తుంది. எனவே இந்த சமாதானமுடைய வாழ்க்கையில் எப்படிப்பட்ட சமாதானம் இருக்க வேண்டும் என்று பார்க்க போகிறோம். ఈ సమాధానము మన జీవితంలో ఎటువంటి సమాధానంగా ఉండబోతుందో చూడబోతున్నాం. நம்முடைய வாழ்க்கையில் எந்தெந்த வகையில் சமாதானம் இருக்க வேண்டும் என்று பார்க்க போகிறோம். మన జీవితంలో ఏ మార్గాల్లో సమాధానం ఉండాలో మనం చూడబోతున్నాం. What we are going to see that how to keep peace in our life. நம்முடைய வாழ்க்கையில் எப்படி சமாதானத்தை நாம் காத்துக்கொள்வது என்று பார்க்க போகிறோம். మన జీవితంలో సమాధానాన్ని ఏ విధంగా కాచుకోవాలో మనం చూడబోతున్నాం. How to keep peace in our life. நம்முடைய வாழ்க்கையில் எப்படி சமாதானத்தை காத்துக்கொள்வது. మన జీవితంలో సమాధానాన్ని ఏ విధంగా కాచుకోవడము, எந்தெந்த காரியத்தில் நமக்கு சமாதானம் வேண்டும் என்று பார்க்க போகிறோம். ఏ కార్యాల్లో సమాధానం కావాలి అని చూడబోతున్నాం. முதல் காரியம் நம்முடைய வாழ்க்கை என்ன வேண்டும்? మొదటి కార్యము మన జీవితంలో ఏం కావాలి? Have peace with one another. ஒருவரோடு சமாதானமாக இருக்க வேண்டும். ఒకరి ఎడల ఒకరు సమాధానం కలిగి ఉండాలి. அப்படி நாம் மற்றவரோடு எப்படி இருக்க வேண்டும்? சமாதானமாக இருக்க வேண்டும். అంటే దాని అర్థం ఏంటి? ఇతరులతో కూడా సమాధానంగా ఉండాలి. முதல் காரியம் என்ன பார்க்க போகிறோம்? Have peace with one another. ஒருவரோடு சமாதானமாக இருங்கள். మొదటి కార్యం మనం ఏం చూడబోతున్నాము? ఒకరి ఎడల ఒకరు సమాధానం కలిగి ఉండండి. உங்களுக்குள்ள எப்படி சமாதானம் வரும் என்றால், మీ యందు ఏ విధంగా సమాధానం వస్తుందంటే, உங்களுக்குள்ள மட்டும் சமாதானம் எந்த பிரயோஜனம் கிடையாது. మీలో మాత్రం సమాధానం ఉంటే ప్రయోజనం లేదు. நாம் எல்லாரோட சமாதானம் இருக்க வேண்டியது அவசியமாக இருக்கிறது. అందరి ఎడల సమాధానం కలిగి ఉండవలసింది
முக்கியமே ఉంది. அதைத்தான் இயேசு சொல்கிறார். ఆ విషయాన్ని యేసు క్రీస్తు వారు చెప్తున్నారు. என்னோட எடுத்துக்கொள்ளுங்கள் the book of Mark chapter 9 verse 50. மார்க் 9ஆம் அதிகாரம் 50ஆம் வசனத்தின் கடைசி பகுதியை பார்க்கும்போது మనము మార్కు సువార్త 9వ అధ్యాయము people see the last portion of Mark chapter 9 verse 50. Have peace with one another. ஒருவரோடு சமாதானமாக இருங்கள். మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనంలో చివరి వరుస మనం చూసినట్లయితే ఒకరితో ఒకరు సమాధానంగా ఉండని చెప్పాను. அப்படினா இதோட அர்த்தம் என்னன்னா చూడండి దీని యొక్క అర్థం ఏంటి? ஒரு வீட்டுல கணவன் மனைவி இருக்காங்க. ఒక ఇంట్లో భార్య పడుతున్నారంటే மனைவி கணவனோடு கணவன் மனைவியோடு சமாதானமாக இருக்கணும். భార్య భర్తతోను భర్త భార్యతోను ఒకరి ఎడల ఒకరు సమాధానం కలిగి ఉండాలి. அதுபோல் பிள்ளைகள் பெற்றோரோடு சமாதானமாக இருக்கணும். ఆ ప్రకారం పిల్లలు తల్లిదండ్రులతో సమాధానం కలిగి ఉండాలి. பெற்றோர்கள் பிள்ளைகளோடு சமாதானமாக இருக்கணும். తల్లిదండ్రులు పిల్లలతో సమాధానం కలిగి ఉండాలి. எவ்வளவு வீட்டுல கணவன் மனைவி பேசாம இருக்காங்க? ఎంతమంది ఇంట్లో భార్య భర్తలు మాట్లాడకూడదు లేకుండా பிள்ளைகள் பெற்றோரோடு பேசாம இருக்காங்க? తల్లిదండ్రులు పిల్లలు వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడకుండా ఉన్నారు. பல பேர் வீட்டுல பாத்தீங்கன்னா அந்த அப்பா வந்து பையனோட பொண்ணோட பேச மாட்டாரு. అనేక ఇంట్లో చూసినట్లయితే ఆ తండ్రి ఆ కూతురుతోనూ కొడుకుతోనూ మాట్లాడకుండా ఉంటాడు. అమ్మ త్రూ வந்து பேசுவார். அம்மாட்ட சொல்லி பிள்ளைகிட்ட பேசுவார். ఎందుకంటే అమ్మ మూలంగా పిల్లలతో మాట్లాడతాడు. సో அப்படி என்றால் நாம் எப்படி இருக்க வேண்டும்? குடும்பத்தில் நாம் சமாதானமாக இருக்க வேண்டும். అయితే ఒక కుటుంబంలో మన సమాధానం కలిగి ఉండాలి. మన సభలో ఉన్న మన సహోదర సహోదరులతో సమాధానமாக இருக்க మన வேண்டும். సంఘంలో ఉన్న ఒక సహోదరి సహోదరులతో సమాధానం కలిగి ఉండాలి. బంధుమిత్రులు அவரோடு சமாதானமாக இருக்க வேண்டும். బంధుమిత్రులతో సమాధానం కలిగి ఉండాలి. அப்புறம் நாம் ஒருவரோடு ஒருவர் சமாதானமாக இருக்க வேண்டும் என்பதே தேவனுடைய சித்தமாக இருக்கிறது. మనం ఒకరితో ఒకరు మన సమాధానం కలిగి ఉండాలని దేవుని చిత్తమే ఉంది. நாம் இந்த வருட கடைசி மாதத்தில் இருக்கிறோம். మనం ఈ యొక్క సంవత్సరం యొక్క చివరి నెలలో ఉన్నాము. இன்றைக்கு நாம் நம்மை சோதித்து ஆராய்ந்து பார்ப்போம். ఈ రోజు మనమే పరిశోధించి చూసుకుందాం. இன்றைக்கு நாம் யாரோடு சமாதானமாக இல்லை? ఈ రోజు మనం ఎవరితో సమాధానం కలిగి யார் நம்மை குறித்து வேதனைப்படுகிறார்கள்? ఎవరు మన గురించి వేదన పడుతున్నారు? அவர்கள் வேதனைப்படுவது வேதனை யாரை நோக்கி செல்கிறது? தேவனை நோக்கி செல்கிறது. ఆ వేదన పడుతున్నప్పుడు ఆ వేదన ఎవరి వైపుగా వెళ్తుంది? దేవుని వైపుగా వెళ్తుంది. எனவே நம்மை பார்த்து தேவன் என்ன சொல்கிறார்? మనల్ని చూసి దేవుడు ఏం చెప్తున్నారు? என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Romans பவுல் மூலமாக பரிசுத்த பவுல் மூலமாக நமக்கு சொல்கிறார். పరిశుద్ధైన పౌలు మూలంగా ఏం చెప్తున్నారు? The book of Romans chapter 12 verse 17 and 18. ரோமர்கள் நிருபம் 12ஆம் அதிகாரம் 17 18ஆம் வசனங்களை பார்க்க போகிறோம். రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 17 18ஆம் వచనங்கள். 17 మరియు 18 వచనం చదవండి. Turn to the scripture, the book of Romans chapter 12 verse 17 and 18. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు. அப்ப நமக்கு யாரோ அந்த தீமை செய்யறான்னு வச்சுங்க. చూడండి మనకి ఎవరో కీడు చేస్తున్నారు అనుకుందాం. நம்முடைய சொந்த கணவன் நமக்கு தீமை செய்யலாம். நம்ம சொந்த கணவன் நமக்கு தீமை செய்யலாம். సొంత భర్త మనకు కీడు చేయవచ్చు. நம்முடைய மனைவி நமக்கு நமக்கு பிடிக்காத காரியம் செய்யலாம். అంటే కీడు అంటే ఏంటి? మనకి ఇష్టమైన కార్యం చేయవచ్చు. மத்தவங்க நம்முடைய சகோதரர் அதாவது நம்முடைய சொந்த சகோதரர்கள் சபையில உள்ள சகோதரர்கள் நமக்கு விரோதமாக தீங்கு செய்யலாம். మనకు సొంత సహోదరులు అయ్యవచ్చు, లేదా సంఘంలో సహోదరులు అయ్యవచ్చు, మనకి కీడు చేయవచ్చు. நம்முடைய பந்து மித்திரர்கள் நமக்கு செய்யலாம். మనకు బంధుమిత్రులు కీడు చేయవచ్చు. யார் செய்தாலும் ఎవరు చేసినను don't ever do evil for evil. அதாவது மற்றவர் செய்கிற தீமைக்கு பதில் தீமை செய்யாதீர்கள். ఇతరులు చేసిన కీడుకు బదులుగా కీడు చేయకండి. நம்மை பார்த்து என்ன சொல்கிறார்? మనల్ని చూసి ఏం చెప్తున్నారు? ஒருவரு தீமைக்கு தீமை செய்யாதிருங்கள். ఒకరికి ఒకరు కీడు చేయకుండా ఉండండి. నెక్స్ట్ మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. எல்லா மனுஷனுக்கு முன்பாக எது யோக்கியமானதோ எது சரியானதோ அதை செய்யுங்கள். అంటే మనుషులందరి దృష్టికి ఏది యోగ్యమైనదో ఏది సరైనదో అది చేయండి. 18ஆம் వచనத்தை பார்க்கும்போது 18వ వచనం మనం చూసినప్పుడు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. அப்படி என்ன சொல்லி as far as possible be peace with everybody. நாம் எவ்வளவு நம்மால் முடியுமோ அவன் என்ன செய்யணும்? எல்லாரோடும் சமாதானமாக இருக்க வேண்டும். మన వల్ల ఎంత చేతన అవుతుందో అంతవరకు అందరితో మనం సమాధానం కలిగి ఉండాలి. பாருங்க, உதாரணத்துக்கு மாமாவுக்கு எனக்கு ஒத்துக்கலன்னு வச்சுக்கோங்க. ஒரு உதாரணம் சொல்றேன். ఒక ఉదాహరణకి నేను చెప్తున్నాను. నాకు నా మామగారికి ఒక సంబంధం లేదనుకుందాం. சோ அப்ப நான் என்னோட வேலை என்ன? அவரோட சமாதானமா இருப்பது என்னோட வேலையாக இருக்கிறது. నా యొక్క పని ఏమిటి? ఆయనతో నేను వచ్చి సమాధానం కలిగి ఉండాలి. நான் உங்களுக்கு அதாவது உங்க மனசை ஏதாவது காயப்பட்டிருந்தா, మీ మనసు ఏదైనా గాయపరిచి ఉంటే, ஏதாச்சும் உங்களுக்கு விரோதம் நான் செஞ்சிருந்தா என்ன மன்னிச்சிடுங்க. మీకు విరోధంగా ఏదైనా చేస్తే క్షమించండి. சோ என்ன உங்களோட நான் சமாதானம் இருக்க விரும்புறேன். నేను మీతో సమాధానం ఉండడానికి ఇష్టపడుతున్నాను. நான் இப்படி சொல்லிய பிறகு அவர் என்னோட சமாதானமாக இருக்கலன்னா ఇలా నేను చెప్పిన తర్వాత కూడా ఆయనతో సమాధానంగా లేకపోతే அது என்னோட வேலை கிடையாது. అది నాకు పని కాదు. அதுதான் வந்து ரோமர் 12ஆம் அதிகாரம் 18ஆம் வசனம் சொல்கிறார். అదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చెప్పబడి ఉన్నది. கூடுமானால் எல்லோரிடத்திலும் சமாதானமாக இருங்க. సత్యమైతే మీ చేతనంతైన మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. இங்கிலீஷ்ல சொல்லப்பட்டிருக்கு, ఇంగ్లీష్ లో చెప్పబడి ఉంది, as far as possible be peace with always. அதாவது என்ன, நம்மளால முடிந்த மட்டும் நம்மளால எவ்வளவு மேக்ஸிமம் முடியுமோ ட்ரை பண்ணணும். అంటే మనకు సాధ్యమైనంత వరకు, ఎంత సాధ్యమైతే అంత సాధ్యము, సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి ఉండాలి. ஏன் அப்படி இருக்க வேண்டுமா? ఎందుకు అలా ఉండాలంట? பேதுரு அப்படி நிருபத்தில் சொல்கிறார். పేతురు ఆయన రాసిన పత్రికలో చెప్తున్నారు. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు The తీసుకోండి. book of 1 Peter chapter 3 verse 8 to 11. 1 பேதுரு 3ஆம் அதிகாரம் 8ல இருந்து 11 வசனத்தை படிப்போம். పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనం చదువుదాం. The book of 1 Peter chapter 3 verse 8 to 11. 8 నుంచి 11 వచనాలు.
తుదకు మీరందరూ ఏక మనస్కులే. சோ இத பாருங்க, ஒவ்வொரு காரியத்துல புரிந்து கொண்டு நாம் வந்து படிக்க வேண்டும். చూడండి ఒక్కొక్క కార్యాన్ని అర్థం చేసుకుని చదవాలి. இப்ப பாருங்க, ஒரு குடும்பத்துல கணவன் மனைவி இருக்காங்க, ఒక ఉదాహరణ చూడండి, ఒక కుటుంబంలో ఒక భార్య భర్త ఉన్నారు, பிள்ளைங்க இருக்காங்க. పిల్లలు ఉన్నారు. நம்ம எப்படி இருக்கணுமா? వాళ్ళు ఎలా ఉండాలంట? முதல்ல ஏக மனது வேண்டும். ఒక ఏక మనసు కావాలి. நினைப்பீங்க பாருங்க, ஒரு அத கணவன் வேற ஒரு இடத்துல வந்திருக்காரு, மனைவி வேற ஒரு வீட்டுல வந்திருக்காங்க. చూడండి, భర్త వేరే ఒక చోట నుంచి వచ్చిన వారు, భార్య వేరే ఒక చోట నుంచి వచ్చిన వారు. அப்ப அவங்க வளர்ந்த விதம் வேற, వారు పెరిగిన విధానం వేరు. அப்ப நம்முடைய சரௌண்டிங்ஸ், அதாவது நம்முடைய அட்மாஸ்பியர் வேற மாதிரி ஒரு வாத்தாவரணத்துக்கு வந்திருக்காங்க. వాళ్ళు పెరిగిన వాతావరణం వేరు, వేరే రకమైన వాతావరణం నుంచి వాళ్ళు వచ్చి ஆனா ఉన్నారు. ரெண்டு பேரும் ஒரே மாதிரி நினைச்சு நடக்க முடியுமா? వాళ్ళిద్దరు ఒకేలాగా అనుకుంటే నడుచుకోగలరా? ஆனா ஏக மனது என்றால் என்ன அர்த்தம்? ఏక మనసు అంటే అర్థం ఏంటి? விட்டு கொடுத்து வாழ்வது. ఓ సర్దుకుని జీవించడము. ஒருத்தருடைய வாய்ஸ் மேல போகுது, நம்ம கீழே அடங்கணும். ఒకరు వాయిస్ పైకి ఎత్తినట్టు మనం ఒక వాయిస్ ஆனா తగ్గించుకోవాలి. ஏக மனதை நம்முடைய வாழ்க்கையில் நாம் வந்து வைத்து வாழ మనం வேண்டும். ఏక మనసు కలిగి జీవించాలి. சோ இந்த ஏக மனது வருவதற்கு நம்ம என்ன வேண்டும்? ఈ ఏక మనసు రావడానికి మనం ఏం చేయాలి? தேவ அன்பு நமக்குள் இருக்க வேண்டும். దేవుని ప్రేమ మనలో ఉండాలి. ஆவிக்குரிய கனிகள் 9 கனிகள் இருக்கிறது. ఆత్మీయ ఫలములు 9 ఉన్నవి. அதில் 3 கனிகள் மிக முக்கியமான கனிகள். అందులో మూడు ఫలములు చాలా ముఖ్యమైన ఫలములు. If you see the first 3 fruits of the spirit, அதாவது முதலில் 3 ஆவிக்குரிய கனிகளை நாம் பார்க்கும்போது మనము మొదటిగా 3 ఆత్మీయ ఫలములు చూసినప్పుడు அன்பு, சந்தோஷம், சமாதானம். ప్రేమ, సంతోషం, సమాధానము. அப்ப தேவ அன்பு நமக்கு, அதாவது love, that love has to be poured in our heart. அதாவது தேவனுடைய அன்பு நமக்குள் ஊற்றப்பட்டிருக்க வேண்டும். దేవుని ప్రేమ మనలో కుమ్మరింపబడవలెను. இந்த அன்பினுடைய மனதில் இருக்கும்போது, ఆ యొక్క ప్రేమ నా మనసులో ఉన్నప్పుడు, என்னுடைய மனைவி எனக்கு விரோதமாக, என் கணவன் எனக்கு விரோதமாக எந்த காரியம் செய்திருந்தாலும், నా భార్య నాకు విరోధంగా, నా భర్త నాకు విరోధంగా ఏ కార్యం இந்த చేసినప్పటికీ அன்பு எல்லா பாவங்களையும் மூடும், எல்லா பாவங்களையும் மன்னிக்கும், எல்லா பாவங்களையும் தாங்கும், சகிக்கும். ఈ ప్రేమ సమస్త కార్యములు, సమస్త పాపములను మూయును, సమస్త పాపములను కప్పును. இந்த பாவங்களை நான் வந்து மன்னிக்கும். ఈ పాపములన్నీ క్షమించును. இப்படி இந்த அன்பினுடைய வாழ்க்கை இருக்கும்போது ఇటువంటి ప్రేమ మన జీవితంలో ఉన్నప్పుడు அடுத்த என்னுடைய வாழ்க்கை என்ன வருது? சந்தோஷம் வருகிறது. తర్వాత నా జీవితంలో ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. சந்தோஷம் வரும்போது அடுத்த என்ன வருது? சமாதானம் வருகிறது. సంతోషం వచ్చిన తర్వాత ఏమొస్తుంది? సమాధానం இப்போ వస్తుంది. நம்முடைய வாழ்க்கை என்ன வேண்டும்? முதல் தேவ அன்பு வேண்டும். మొట్టమొదటిగా మన జీవితంలో ఏం కావాలి? దేవుని ప్రేమ కావాలి. அவர் பிள்ளைகளோ கணவனோ மனைவி யார் என்ன தவறு செய்திருந்தாலும் మన పిల్లలు, మన భార్య, మన భర్త, మన తల్లిదండ్రులు ఎవరు ఏ తప్పు அவர் చేసినప్పటికీ ஒரு ஏக மனதோடு இருக்க வேண்டும். కాబట్టి ఏక మనసు కలిగి ఉండాలి. ஏக மனது எப்படி இருக்குன்னு அதான் சொன்னப்ப, ఏక మనసు ఎలా కలిగి ఉండాలి? ఇప్పుడు చెప్పాను. ஒருவர் விட்டு கொடுத்து வாழ்வதுதான் ஏக மனது. ఒకరిని ఒకరు అంటే వదులుకుంటూ సర్దుకుంటూ జీవించాలి. నెక్స్ట్ తర్వాతగా ஏக மனது. ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి சகோதர பிரேம கலவாருను. சோ அப்ப நமக்கு என்ன வேண்டும்? சகோதர சிநேகம். அதைத்தான் நாம் முன்பு சொன்னோம். நமக்கு முன்பு அன்பு இருக்க வேண்டும், சகோதர சிநேகம் வேண்டும் என்று சொன்னோம். మన సహోదర ప్రేమ కావాలి. అదే చెప్పాము. ఒకరిడల ఒకరు మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. சோ இந்த சகோதர சிநேகம் நமக்கு இருக்கும்போது ఈ సహోదర ప్రేమ మనలో ఉన్నప్పుడు ஒருவருக்கு ஒருவர் என்ன இருக்கும்? நமக்கு இரக்கம் இருக்கும், நமக்கு என்ன இருக்கும்? கனிகரம், இரக்கம் இருக்கும். ఒకరిడల ఒకరు మనకి ఏముంటుంది? కనికరం ఉంటుంది. மன துருக்கம் இருக்கும். அதான் ஜாதிகள மனசு சொல்றோம். மன துருக்கம் என்ன அர்த்தம்? మనము అంటే జాలిగల మనసు అంటే అర్థం ఏంటి? இப்ப மத்தவர் கஷ்டப்படும் போது நம்ம மனது என்ன இருக்கும்? ஒரு ஐஸ் எப்படி உருகும், அது மாதிரி மனது உருகி போகும். ఏ విధంగా ఇతరులు కష్టపడుతూ ఉంటే మనం చూసినప్పుడు ఏ విధంగా ఒక మంచు గడ్డ కరిగిపోతుందో ఆ విధంగా మనం కరిగిపోతాం. சோ இந்த மனதுருக்கம் நமக்கு இருக்கும்போது ఈ యొక్క మనసులో మనము దయ కలిగి ఉన్నప్పుడు அடுத்து நமக்கு என்ன வரும்? இணக்கம் வரும். இணக்கம் என்னன்னா மன்னிக்கிற அந்த சுபாவம், ஒரு மனத்தாழ்மை நமக்கு வரும். అప్పుడు మనకి ఒక వినయ మనసు మనకు వస్తుంది. சோ இந்த வினய மனசு வரும்போது நம்ம என்ன செய்வோம்? இணக்கமாக வாழும். we'll have the life of reconciliation. அதாவது ஒருவருக்கு ஒருவர் நம்ம விட்டு கொடுத்து சமாதானமாக வாழ்வோம். అప్పుడు మనం ఒకరికొకరు మనం సర్దుకుంటూ మన సమాధానం కలిగా జీవిస్తాము. இப்ப நான் யோசிச்சு பாருங்க, எப்படி ஏக மனது வரும்? చూడండి ఏక మనసు ఎలాగ వస్తుంది? எனக்கு தேவ அன்பு இருக்கு, నాకు దేవుని ప్రేమ ఉంది. மத்தவங்க என்ன செஞ்சாலும் மன்னிக்கிறதுக்கு எனக்கு பக்குவம் இருக்கு. ఇతరులు ఏం చేసినా కూడా క్షమించే పక్కువ నాకు ఉంది. இந்த அன்பு எனக்கு இருக்கும்போது ఈ ప్రేమ నాకు ఉన్నప్పుడు எனக்கு இரக்கம் இருக்கிறது, నాకు కనికరం ఉంది, ஜாலிகள மனசு, மன துருக்கம் இருக்கிறது. జాలిగల మనసు నాకున్నది. இந்த மன துருக்கம் இருக்கிறதா என்ன செய்யணும்? நான் வினய மனதோடு என்ன செய்யணும்? அவங்க செஞ்ச தப்ப நான் மன்னிக்கிறேன். ఈ యొక్క దయగల మనసు ఉండడం మూలంగా నాకేముంది? వినయ మనసు ఉన్నది. దాని మూలంగా నేను వాళ్ళని క్షమిస్తున్నాను. சோ அப்படி நான் மன்னிக்கும் போது என்ன செய்யுது? எனக்கு ஏக மனது வருகிறது. నేను క్షమించినప్పుడు ఏం చేస్తున్నాను? నాకు ఏక మనసు నాకు இந்த వస్తుంది. ஏக மனது உங்க குடும்பத்தை இருந்தா தான் தேவன் உங்களை ஆசீர்வதிக்க முடியும். ఈ ఏక మనసు మీ కుటుంబంలో ఉంటేనే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించగలడు. அதுதான் இயேசு சொல்கிறார். ఆ విషయాన్ని యేసుక్రీస్తు நான் చెప్తున్నారు. பூமியில் ஒருமனப்பட்டு இருவர் எந்த காரியத்தை குறித்தாலும் கேட்டாலும் அதை பிதா நமக்கு தருவேன் என்று சொல்கிறார். అందుకని ఈ భూమి యందు మీరు ఇద్దరు ముగ్గురు కూడి ఏక మనసు కలిగి ఏమడిగినా తండ్రిని దేవుడు మీకు அப்ப అనుగ్రహిస్తాడు అని. குடும்பத்துல எவ்வளவு பேர் இருக்காங்க? மினிமம் 2 பேர் இருக்காங்க. చూడండి కుటుంబంలో మినిమం ఇద్దరు ఉన్నారు. சோ இந்த 2 பேர் நாம் ஏக மனதோடு நாம் தேவனை நோக்கி நாம் பார்க்கும்போது ఆ ఇద్దరు ఏక మనసు కలిగి దేవుని వైపు చూసినప్పుడు சோ அங்கே இயேசு நம்ம மத்தியில் இருக்கிறார். అక్కడ యేసుక్రీస్తు వారు మన మధ్యలో ఉన్నారు. நாம் கேட்கிற காரியத்தை நமக்கு தருகிறார். మనం అడుగుచున్న కార్యం మనకి ఇస్తారు. சோ முதல்ல நம்ம என்ன பார்க்கிறோம்? ஏக மனது நமக்கு வேண்டும் என்று பார்க்கிறோம். మొట్టమొదటిగా మనం చూస్తున్నాం ఏక మనసు మనకు కావాలని. இந்த ஏக மனது நம்முடைய வாழ்க்கையில் வருவதற்கு என்னென்ன காரியங்கள் நமக்கு தேவைப்படுகிறது? ఈ ఏక మనసు మన జీవితంలో రావడానికి ఏ కార్యాలు అవసరం అవుతుంది? அன்பு தேவைப்படுகிறது, ప్రేమ అవసరం అవుతుంది, இரக்கம் தேவைப்படுகிறது, కనికరము మనకు అవసరం అవుతుంది, மனதுருக்கம் தேவைப்படுகிறது, మనకు వచ్చేసి దయగల మనసు
మనసు అవసరం అవుతుంది, வினய மனசு, மனத்தாழ்மை தேவைப்படுகிறது. వినయ మనసు మనకి అవసరం అవుతుంది. இப்படி இந்த சுபாவங்களுடைய வாழ்க்கை வரும்போது ஏக மனதை நீங்கள் குடும்பத்தில் பெற்றுக் கொள்வீர்கள். ఇటువంటి స్వభావాలు మీ జీవితంలో వచ్చినప్పుడు ఏక మనసుని కుటుంబంలో పొందుకుంటారు. அப்போது நீங்கள் என்ன செய்ய மாட்டீர்கள்? అప్పుడు మీరు ఏం చేయరు? నెక్స్ట్ படிப்போம். తర్వాత చూద్దాం. కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక. நாம் எதற்காக நாம் அழைக்கப்பட்டோம்? చూడండి, మనం దేని కోసం పిలువబడ్డాము? அந்த ஆசீர்வாதமான பரலோக ராஜ்ய சுதந்திரத்தை கொள்வதற்காக நீங்கள் நாம் அழைக்கப்பட்டோம். ఆ ఆశీర్వాదమైన పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికి మీరు నేను పిలువబడ్డాము. அப்படிப்பட்ட இடத்திற்கு போக வேண்டிய நாம், అటువంటి స్థలమునకు వెళ్ళవలసిన మనము, நம் வாயிலிருந்து என்ன வர வேண்டும்? ஆசீர்வாதமான வார்த்தைகள் வர வேண்டுமே தவிர, మన నోటిలో ఎటువంటి మాటలు రావాలి? ఆశీర్వాదకరమైన మాటలే రావాలి. కానీ நம் பிள்ளைகளை பார்த்தீங்கன்னா உருப்படவே மாட்டான். మన పిల్లల్ని చూసి నువ్వు ఎప్పుడు బాగుపడవు, இவெல்லாம் படிக்கவே இல்லை, நாசமா தான் போவாங்க. அப்படி நம்முடைய வாயில என்ன செய்யக்கூடாது? சபிக்கிற வார்த்தைகள் నువ్వు అంత வரக்கூடாது. చదవలేవు, నాశనంగా పోబోతావు అని మన నోట్లో శపించే మాటలు రాకూడదు. அதுபோல கணவனை பார்த்து மனைவி பார்த்து நாம் சபிக்க கூடாது. మన అలాగే మన భార్యను చూసా మన భర్తను చూసా శపించకూడదు. அதுபோல நம்முடைய சகோதர சகோதரியை பார்த்து நாம் சபிக்க கூடாது. అలాగే నీ యొక్క సహోదరి సహోదరుని నువ్వు శపించకూడదు. சோ அப்படி என்ன செய்யக்கூடாது? நம்ம முதல்ல என்ன செய்யணும்? நம்ம ஆசீர்வாதத்தை சுதந்திரிக்க போகிறோம் என்பதை புரிந்து கொள்ள வேண்டும். మొట్టమొదటిగా మన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోబోతున్నాము అని అర్థం చేసుకుని, எனவே இந்த ஆசீர்வாதமான பாத்திரமாக இருக்கிற நீங்கள் நானும் எப்படி வாழ வேண்டும் என்று நமக்கு சொல்கிறார். ఈ ఆశీర్వాదకరమైన పాత్ర ఉండడానికి మీరు నేను ఎలా జీవించాలో తెలియజేస్తున్నారు. కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చెయ్యక மற்றவர்களுக்கு தீமை செய்தால் பதிலுக்கு தீமை செய்யாதீர்கள். ఇతరులు మనకి కీడు చేస్తే ప్రతిగా కీడు చేయకండి. நம்முடைய கணவனோ மனைவி நமக்கு தீமை செய்தால் பதிலுக்கு தீமை செய்யாதீர்கள். మన భార్య భర్త మనకి వ్యతిరేకంగా కీడు చేస్తే ప్రతిగా కీడు చేయకండి. அவர்கள் நம்மை தூஷித்தால் பதிலுக்கு தூஷிக்காதீர்கள். వాళ్ళు మనం దూషిస్తే ప్రతిగా దూషించకండి. ஆனால் நாம் என்ன செய்ய வேண்டும்? మనం ఏం చేయాలి? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు அந்த நித்திய ஜீவனை நாம் பெற்றுக்கொண்டு அந்த பரலோக ராஜ்யத்தில் சந்தோஷமாக வாழ வேண்டும் என்ற நினைப்பு உங்களுக்கு இருந்தால், మీరు ఆ నిత్య జీవాన్ని నేను పొందుకోవాలి, ఆ పరలోక రాజ్యంలో సంతోషంగా జీవించాలి అనే తలంపు మీలో ఉంటే நாம் என்ன செய்வோமா? మనం ఏం చేస్తామంట? చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. எனவே இந்த தீங்கான எந்த ஒரு வார்த்தை வாயில் பேசாதபடிக்கு, கபடமாக இராதபடிக்கு, ఎందుకంటే కీడైన ఏ మాట కూడా నా నాలుగుతో మాట్లాడకుండా, கபடாக நாம் இராதபடிக்கு కపటముగా ఉండకున్నట్లు நாம் என்ன செய்வோம்? நன்மை செய்வோம். அவர்களுக்கு நன்மை செய்து మనం ఏం చేస్తాము? మన మేలు, ఇతరులకి మనం మేలు చేస్తాము. சமாதானத்தை தேடி அதை நாம் வந்து பெற்றுக்கொள்வோம். మన సమాధానాన్ని వెతికి వెంటాడి మనం పట్టుకుంటాము. நான் சொல்ல புரியுது உங்களுக்கு? அப்படின்னா నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? குடும்பத்திலே இருக்கட்டும், కుటుంబంలో అయినప్పటికీ, இல்ல சபையில இருக்கட்டும், సంఘంలో అయినప్పటికీ, நம்மளுடைய பந்து மித்திரத்தோட இருக்கிறதா இருக்கட்டும், మన బంధుమిత్రులతో అయినప్పటికీ நீங்க தான் போய் சமாதானத்தை தேடி அதை பெற்றுக்கொள்ள வேண்டும். మీరే వెళ్లి సమాధానాన్ని వెతికి వెంటాడాలి. இப்போ இந்த சமாதானத்தை எப்படி தேடி பெற்றுக்கொண்டால் என்று பார்க்க போகிறோம். ఇప్పుడు సమాధానం ఎలాగ వెతికి వెంటాడాలి చూడబోతున్నాం. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోనండి. The book of Genesis chapter 32 verse 9 to 12. ஆதியாகமம் 32ஆம் அதிகாரத்தை பார்ப்போம். ఆదికాండము 32వ అధ్యాయం చూద్దాం. The book of Genesis chapter 32 ఆదికాండము verse 9 to 12. ஆதி 32ஆம் அதிகாரம் 9 லிருந்து 11ஆம் வசனத்தை பார்க்க போகிறோம். 32వ అధ్యాయం 9 నుంచి 11. ஆதி 32ஆம் அதிகாரம் 9 லிருந்து 12ஆம் வசனத்தை பார்க்க போகிறோம். 9 నుంచి 12వ వరకు మనం చూడబోతున్నాం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇసాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల ఎద్దుకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. இப்போ பாருங்க, யாக்கோபு என்ன நடக்கிறது? வாழ்க்கையில் என்ன நடக்கிறது? చూడండి, యాకోబు ఒక జీవితంలో ఏం జరుగుతుంది? அவன் என்ன செய்யறான்? ஏசாவுடைய ஆசீர்வாதத்தை 2 முறை தந்திரமாக தேடிக் கொள்கிறான். అతను ఏసావు ఒక ఆశీర్వాదాన్ని రెండు మార్లు తంత్రముగా దొంగిలిస్తున్నాడు. ஏன்னா ஏசாவுடைய கோபம் யார் மேல வருது? யாக்கோபு மேல வருகிறது. ఏసావు ఒక కోపం ఎవరి మీద వస్తుంది? యాకోబు మీద వస్తుంది. இவனை நான் கொலை செய்ய விட மாட்டேன்னு மனசுல கருவிக்கிறான். ఇతన్ని హత్య చేయకుండా నేను విడిచిపెట్టనే ఒక మనసు తీర్మానం அதை తీసుకున్నాడు. தெரிந்தவுடைய தாய் என்ன செய்கிறாள்? இவனை என்ன செய்ய தன்னுடைய மாமாட்ட அனுப்புறான். அதாவது தன்னுடைய அண்ணன்ட்ட வந்து அனுப்புறான். అది తెలుసుకున్న తన తల్లి ఏం చేస్తుంది? తన అన్నగారి దగ్గరికి పంపిస్తుంది. எனவே தன்னுடைய மாமாவாகிய லாபானுடைய வீட்டுல என்ன செய்யறான்? 20 வருஷம் அங்க இருக்கான். తన మామ అయిన లాబాని వద్ద 20 సంవత్సరాలు అక్కడ ఉంటున్నారు. அங்க விவாகம் நடக்குது. అక్కడ అతని వివాహం జరుగుతుంది. தன்னுடைய மனைவி பிள்ளைகளோட திருப்பி வரான். అక్కడ తన భార్య బిడ్డలతో తిరిగి వస్తున్నాడు. அப்ப திருப்பி வரதுக்கு முன்னாடி தேவன் அவனை பார்த்து சொல்கிறார். అతను తిరిగి వస్తున్నప్పుడు దేవుడు అతను చూసి చెప్తున్నాడు, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రుడును ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులై తిని. ஓகே,
நான் அதாவது இந்த நதியை கடந்து நான் போகும்போது నేను ఈ నదిని దాటినప్పుడు என்கிட்ட ஒண்ணுமே இல்ல, வெறும் ஒரு கையில குச்சி மட்டும் தான் எடுத்துட்டு போனேன். ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు, చేతిలో ఒక కర్ర మాత్రం తీసుకెళ్లేవాడిని. ஆனா இப்போது எனக்கு இருக்கிற எனக்கு எவ்வளவு இருக்காங்க, 4 மனைவிகள் இருக்காங்க, ఇప్పుడు నాకు ఎవరున్నారు, నలుగురు భార్యలు ఉన్నారు, பிள்ளைகள் இருக்காங்க, పిల్లలు ఉన్నారు, இதோட மிருக ஜீவன்கள் நிறைய இருக்கு, ఇక్కడ మృగజీవులు నాతో ఉన్నాయి, ஆஸ்தி ஐஸ்வர்யம் எல்லாமே இருக்கு, ఆస్తి ఐశ్వర్యం అంతా ఉన్నాయి, எல்லாமே நீ தான் தந்திருக்கீங்க. ఇవన్నీ మీరే ఇచ్చున్నారు. சோ இப்போ நான் வந்து தகப்பனுடைய வீட்டுக்கு போன்னு சொல்றீங்க, ఇప్పుడు నువ్వు తండ్రి ఇంటికి వెళ్ళుము అంటున్నారే. ஆனா என்னுடைய சகோதரன் ஏசாய் என்ன பார்த்தா கொலை பண்ணுவேன்னு சொல்றா. కానీ నా సహోదరుని ఏశావుని చూస్తే చంపేస్తానంటున్నాడు. என்ன காப்பாத்து தேவனை பார்த்து சொல்றான். నీవే ఆయన కాపాడాలని దేవుడు చూసి అంటున్నాడు. ஏன்னா தேவன் அவனுக்கு தரிசனமா என்ன சொல்றாரு, దేవుడు అతని దర్శనం ఏం చెప్తున్నాడు, இது போதும், நீங்க எது கிளம்புடைய தகப்பன் வீட்டுக்கு போன்னு சொல்றாரு. ఇక చాలు, ఇక నువ్వు ఇక్కడి నుంచి నువ్వు నీ తండ్రి ఇంటికి వెళ్ళుము. அப்ப சொல்றான் வந்து போவேன், ஆனா வந்து ஏசாவோட கோபம் என் மேல இருந்தா நான் என்ன செய்வேன் அப்படின்னு சொல்றான். నేను వెళ్తాను, కానీ ఏశావు కోపం నా మీదకి వస్తే నేను చేసేది. இப்போ என்ன செய்யறது பார்க்க போறோம். ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడో మనం చూడబోతున్నాం. நெக்ஸ்ட் அதுல வந்து 18 ல இருந்து 20 படிப்போம். 18 నుంచి 20 వరకు చదువుదాం. the book నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన యేసేవు కొరకు పంపబడిన కానుక. இப்போ அவன் என்ன செய்கிறான், ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు, ஏசாவோடு சமாதானத்தை பெற்றுக்கொள்வதற்காக ఏశావుతో సమాధానమును పొందుకోవడానికి அவன் இருக்கிற மிருக ஜீவன்ல இருந்து என்ன செய்யறான், அதுல ஒரு பகுதியை வந்து அவனுடைய அண்ணனுக்கு அனுப்புறான். తన ఎత్తు ఉన్న మృగజీవులను ఒక భాగం తీసుకొని తన సోదరికి పంపిస్తున్నాడు. அது என்னென்ன இருக்குன்னு உங்களுக்கு அது முக்கியமான காரியம் இல்லை, ఆ ఏవేవి ఉన్నాయి ముఖ్యమైన కార్యం కాదు. அதுல கழுத ஆடு மாடு எல்லாமே இருக்கு, அது ஒன்று இருக்கு. అది వచ్చేసి గాడిద గొర్రెలు ఎద్దులు అన్ని ఉన్నాయి అందులో. சோ இந்த மிருக ஜீவன் என்ன செய்யறான், வேலைக்காரల முன்னாடி அனுப்புறாம ఈ మృగజీవులన్నీ తన సేవకులతో కలిపి ముందుకు పంపిస్తున్నాడు. ஏசா கேட்ட சொல்லு, ఏశావు అడిగితే చెప్పు, அதாவது உன்னுடைய அடியான், அதாவது உன்னுடைய வேலைக்காரனாகிய வந்து யாக்கோபு தந்த வெகுமானம் அப்படின்னு ఈ சொல்றான். సేవకుడైన యాకోబు ఇచ్చింది బహుమానమని. சோ இந்த வெகுமானம் தந்து அவன் என்ன செய்ய போறேன், நான் அவனை குளிர்விக்க போறேன். ఈ బహుమానం ఇచ్చి అతను నేను ఏం చేస్తున్నాను, నేను చల్లపరచబోతున్నాను. சோ இத வந்து முதல்ல இந்த பரிசுத்தம் முன்னாடி போகுது, ఈ యొక్క ముందు బహుమతులన్నీ ముందు వెళ్తున్నాయి. ஆனாலும் வந்து என்ன செய்யறான், தேவனோட என்ன செய்யறான், பிரார்த்தனையில போராடும். కానీ అతను ఏం చేస్తున్నాడు, దేవునితో ఆ ప్రార్థనలో పోరాడుతున్నాడు. இப்ப என்ன செய்யறான் பாப்போம், 26வது వచనం படிப்போம். ఇప్పుడు మనం చదువుతాం 26వ వచనము. అతను ఏం చేస్తున్నాడు చూద్దాం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. இப்ப தேவனோட பிரார்த்தனையில போராடுறா. ఇతడు దేవునితో ప్రార్థనలో పోరాడుతున్నాడు. நீங்க ஆசீர்வதித்தால் வழி நான் உங்களை வந்து போக விட மாட்டேன்னு சொல்றான். మీరు ఆశీర్వదిస్తే గాని మిమ్మల్ని వెళ్ళనీయను. இப்ப தேவன் என்ன செய்யறான், 28வது வசனத்தை படிப்போம். ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ஓகே, நீ முன்னாடி யாக்கோபுன்னு அழைக்கப்பட்ட, ముందైతే నువ్వు యాకోబును పిలువబడుతుంది. யாக்கோபுன்னு ஏமாத்துக்கார சீட்டர், அதாவது எத்தன் அப்படின்னு சொல்லப்பட்டிருக்கு. యాకోబు అంటే దాని అర్థం ఏమిటి, మోసగాడు అని అర్థము. இனி உன்னுடைய பேர் இஸ்ரவேல் என்று அழைக்கப்படும். అయితే ఇక మీద నువ్వు ఇజ్రాయేలు అని పిలువబడుతున్నావు. தேவனோடு மனுஷனோடு போராடினாயே என்று சொல்றாரு. అయితే నువ్వు దేవునితో మనుషులతో పోరాడి గెలిచితివి కనుక. என்ன అర్థం, என்ன நடக்குது பாருங்க. అంటే దీని అర్థం ఏంటి చూడండి, தேவன் வந்து ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்கிறார். దేవుని నుంచి ఆశీర్వాదం పొందుకుంటున్నాడు. இப்போ உடைய அண்ணனை குறித்து அவனுக்கு பயம் இல்லை. ఇప్పుడు అతని అన్న గురించి అతనికి భయం లేదు. அவன் செய்ய வேண்டிய காரியத்தை செய்யறான், வெகுமானத்தை முன்னாடி அனுப்புறான், அதான் பரிசு வந்து முன்னாடி அனுப்புறான். అతను చేయవలసిన కార్యం చేస్తున్నాడు, బహుమతులను ముందుగా పంపిస్తున్నాడు. இப்ப என்ன நடக்குதுன்னு பாருங்க. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. அடுத்த அதிகாரத்தை எடுத்துக்கோ, Genesis chapter 33 verse 3 to 4. తర్వాత అధ్యాయం తీసుకుందాం, 33వ అధ్యాయము 3 నుంచి 33 3 and 4. 3 మరియు 4 వచనాలు. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. என்ன செஞ்சா எவ்வளவு முறை வந்து வணங்கினானா, అతడు ఎన్ని మార్లు నేలను సాగిలపడ్డాడు, யோசிச்சு பாருங்க, 7 முறை அப்படி பிடிச்சு வணங்குறாங்க. అతను 7 మార్లు అతను వంగి అతను వచ్చేసి మొక్కుచున్నాడు. அவ்வளவு மனத்தாழ்மைங்க அங்க. అంటే అంత తగ్గింపుని చూపిస్తున్నాడు. இப்ப தேவனும் கூட இருந்தாங்க. ఇప్పుడు దేవుడు అతను తోడు ఉన్న మూలంగా தேவன் எப்படிப்பட்டவர், మన దేవుడు ఎలాంటి వాడు, ராஜாக்களுடைய இருதயத்தை நீர்க்கால்கள் போல மாற்ற வல்லவர். రాజుల హృదయం నీటి కాలువల వలె తిప్పే దేవుడు. எனவே இவன் செய்த காரியத்தை பார்த்து மனசு மாறுது. ఇతను చేసే కార్యం బట్టి అతని మనసు మారుతుంది. தேவன் மாற்றுகிறார், దేవుడు మారుస్తున్నాడు. ஏசாவை கட்டி பிடிச்சு என்ன செய்யறான், 2 பேரும் அன்போடு இருக்காங்க. ఏంటి ఏశావు ఏం చేస్తున్నాడు, తన సహోదరుని కౌగిలించుకుంటున్నాడు. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఓకే, இப்ப 2 பேர் பார்த்தா அந்த பழைய அன்புக்கு வந்துட்டாங்க. ఇది ఇద్దరు చూస్తే ఆ పాత ప్రేమలోకి వచ్చేసారు. 10வது 11வது వచనం படிப்போம். ఇప్పుడు 10 మరియు 11 వచనం చదువుదాం. అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము,
దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. இப்போ அவன் எவ்வளவு ஐஸ் வைக்கிறான் பாருங்க. చూడండి ఎంత అతను ఐస్ పెడుతున్నాడు ஒரு చూడండి. முகத்தை பார்த்தா தேவனுடைய முகத்தை பார்க்கிற மாதிரி இருக்கு. నీ ముఖాన్ని చూస్తే దేవుడు ముఖాన్ని చూసినట్టు ఉంది. இதை நீங்க வந்து நான் தர இந்த காணிக்கை எடுத்துக்கொள்ளுங்க, அப்பதான் நான் வந்து என்னோட மனசு வந்து சாந்தம் அடையும். నేను ఇచ్చే కానుక మీరు తీసుకోండి, అప్పుడు నా మనసు చల్లార్చబడుతుంది. வருத்தி கேட்டுவதா கட்டாயப்படுத்துறாங்க, உடனே அவன் ஏற்றுக்கொள்கிறான். అతను ఏం చేస్తుంది, నిర్బంధపరుస్తున్నాడు, తీసుకోనండి తీసుకుని నిర్బంధపరుస్తున్నాడు, అప్పుడు ఆయన తీసుకుంటున్నాడు. சகோதரன் என்ன சொல்றான், ஏற்று நிறைய ஆசை இருக்குமா, வேணா நீ வச்சுக்கன்னு சொல்றான். కానీ ఏసావు ఏమంటాడు, అయ్యా నా దగ్గర చాలా ఆస్తి ఉంది, నాకు వద్దు నువ్వే పెట్టుకుంటున్నాడు. இதை நாம் என்ன புரிந்து கொள்கிறோம்? చూడండి ఇందు నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి. ஏசாவோட என்ன செய்யறாங்க, சமாதானமாக இருக்கிறார். ఏసావుతో ఎలా ఉన్నాడు, సమాధానం కలిగి ఉన్నాడు. இன்றைக்கு வாழ்க்கையில் நீங்கள் யாரோட சமாதானமாக யோசித்து பாருங்க. ఇప్పుడు ఆలోచించి చూడండి, మీ జీవితంలో ఎవరితో సమాధానం లేకుండా ఉన్నారని. உங்களுடைய கணவனோட, மனைவியோட, మీ భర్తతోనా, భార్యతోనా, பிள்ளைகளோட, పిల్లలతోనా, இல்ல మత్తవుடைய బంధుమిత్రులோட, ఇతర బంధుమిత్రులతోనా, இல்ல సహోదర நம்ம సభையில உள்ள సహోదరుడిயா, మన సంఘంలో సహోదరులతోనా, అక్కపక్కన ఉన్న யாரோடயா, చుట్టుపక్కల ఎవరితోనా நீங்கள் போய் சமாதானத்தை தேடிக்கொள்ள வேண்டும். మీరు వెళ్ళి సమాధానం వెతకవలెను. ஏனென்றால் ఏమనగా, அதாவது நம்முடைய வாழ்க்கையில் ஏன் சமாதானம் போகுதுன்னா, మన జీవితం ఎందుకు సమాధానం పోతుందంటే, அநேகருடைய வாழ்க்கையில் வாய் மூலமாக தான் சமாதானம் போகுது. అనేకులు ఒక జీవితంలో వాళ్ళ నోటి మూలంగానే సమాధానం పోతుంది. வாய் திறந்தாலே என்ன இருக்கும், கூவம் போல, அதாவது அந்த வார்த்தை கேட்க முடியாது, காதுக்கு వాళ్ళు நாராசம். నోరు తెరిస్తేనే ఆ మాటలు వినలేము, అంత ఘోరంగా ఉంటాయి. எனவேதான் வந்து நம்ம எப்படிப்பட்ட வார்த்தைகள் பேச வேண்டும். అందుకే మనం ఎటువంటి మాటలు మాట్లాడాలి. என்னோட எடுத்துக்கொள்ளுங்கள், అంతవరకు తీసుకోండి. Proverbs chapter 15 verse 1. நீதிமொழிகள் 15ஆம் அதிகாரம் 1ஆம் வசனம். సామెతల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం. மெதுவான பிரதியுத்தரம் கோபத்தை, அத உக்கிரத்தை ஆற்றும் சொல்லப்பட்டு. మృదువైన మాట క్రోధమును చల్లార్చును అని చూస్తున్నాం. நம்முடைய வாயிலிருந்து வருகிற வார்த்தை எப்படி இருக்கணும்? మన నోటి నుండి వచ్చే మాటలు ఎలా ఉండాలి? மற்றவர்களுக்கு ஒரு மசாஜ் தர மாதிரி, இதமாக ஆறுதல் தருகிற வார்த்தைகள். ఇతరులకు ఒక మసాజ్ ఇచ్చే విధంగా, ఇతరులను ఆదరించే విధంగా, ఒక ఆదరణ కలిగించే విధంగా ఉండాలి. நம்முடைய வாய் வார்த்தை எப்படி இருக்கணும்? ஒரு ஔஷதமாக, ஒரு மெடிசினாக இருக்க வேண்டும். మన నోటి మాట ఎలా ఉండాలి? ఇతరులకు ఒక ఔషధంగా ఉండాలి. ஒரு பக்தி விருத்தி ஏற்படுறதுக்காக அவர்களை ஆறுதல் படுத்தி தேற்றுகிற வார்த்தைகளாக இருக்க ఒక வேண்டும். భక్తిని అభివృద్ధి పరిచే విధంగా, ఆదరణ కలిగించే విధంగా ఉండాలి. சோ அதற்கு நமக்கு என்ன வேண்டும்? ஞானம் வேண்டும், விவேகம் வேண்டும். దానికి మనకి ఏం కావాలి? జ్ఞానము కావాలి, వివేకం కావాలి. அதைத்தான் சாலமோன் சொல்கிறார். ఆ విషయాన్ని సొలొమోను చెప్తున్నారు. Proverbs chapter 19 verse 11. நீதிமொழிகள் 19ஆம் அதிகாரம் 11ஆம் வசனத்தை பார்க்கும்போது, 19వ అధ్యాయము సామెతల గ్రంథము 15వ వచనం చూసినప్పుడు, the book of Proverbs chapter 19 verse 11. 11ஆம் வசனத்தை பார்க்கும்போது, 11వ వచనం చూసినప్పుడు, மனுஷனுடைய வேகம் என்ன செய்யும்? அவனுடைய கோபத்தை என்ன செய்யும்? அடக்கும். ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును. குற்றத்தை மன்னிப்பது அவனுக்கு மகிமை என்று சொல்லப்பட்டிருக்கு. తప్పులను క్షమించుట అటువంటి ఘనతనిచ్చును. அப்புறம் உங்களுக்கு எனக்கு விவேகம், தேவன் தருகிற ஞானம் நமக்கு இருந்தால், మీకును నాకును దేవుడి జ్ఞానం మనకుంటే, நாம் ஒருபோது கோபப்படாதபடி என்ன செய்வோம்? அவனுடைய குற்றத்தை மன்னித்து அவனோட என்ன செய்வோம்? சாந்தமாக இருப்போம். ఎన్నడూ వాడితో కోపడకుండా ఏం చేస్తాము? అతను చేసిన పాపం క్షమించి అతనితో శాంతము కలిగి ఉంటాము. அப்புறம் ஏன் அப்படி சொல்றாருன்னா, ఎందుకు అలా చెప్తున్నారంటే, பவுல் தன்னுடைய நிருபத்தை என்ன சொல்றாரு? பிலிப்பியர் 4:6 வசனத்திற்கு 4வது அதிகாரத்தை பார்க்கும்போது, ఫిలిప్పు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఏం చెప్తున్నాడు? அதுல நீங்க எப்போது சந்தோஷமாக இருக்குன்னு சொல்றாரு. పౌలు చెప్తున్నాడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని. நீங்க 5வது వచనத்தை நீங்க பார்க்கும்போது, మీరు 5వ వచనం చూసినప్పుడు, சாந்த குணம் எல்லோருக்கும் தெரிந்திருக்க கடவுது. ఈ యొక్క దీర్ఘశాంతము అందరికీ తెలియవలెను. அப்புறம் உங்கள்ட்ட சாந்தம் இல்லாட்டி உங்களுக்கு என்ன இருக்காது? சந்தோஷம் இருக்காது. మీకు మీ దీనిలో శాంతం సమాధానం శాంతి లేకపోతే సమాధానం ఉండదు. ஏன்னா மத்தவங்க சொல்லும்போது உடனே உங்களுக்கு கோவம் வந்துரும், உடனே நீங்க என்ன செய்வீங்க? பதில் சொல்லுவீங்க, அங்க வந்து சமாதானம் இருக்காது. అంటే ఇతరులు ఏదైనా మాట్లాడిన వెంటనే మీకు కోపం వస్తుంది, అప్పుడు మీకు సమాధానం లేకుండా పోతుంది. எனவே நம்முடைய வாழ்க்கையில் அவரோட சமாதானமாக இருப்பதற்கு நமக்கு என்ன வேண்டும்? మన జీవితంలో ఒకరిలో ఒకరు సమాధానం కలిగినడానికి ఏం కావాలి? நம்முடைய வாயின் வார்த்தையை காத்துக்கொள்ள வேண்டும். మన నోటి మాటలను మనం కాపాడుకోవాలి. நம்முடைய வாழ்ந்து வருகிற வார்த்தைகள் மிருதுவைன, அதாவது ரொம்ப சாஃப்டான வார்த்தைகளாக మన இருக்கணும். నోటి నుంచి వెళ్ళే మాటలు మృదువైన మాటలుగా ఉండాలి. அப்படிப்பட்ட வார்த்தை பேசுவதற்கு நாம் தேவனுக்கு கிருபை பெற்றுக் கொள்ள வேண்டும். అటువంటి మాటలు మాట్లాడడానికి మనం దేవుని దగ్గర నుంచి కృపను పొందుకోవాలి. உதாரணத்துக்கு ஒரு உதாரணத்தை நீங்க புரிஞ்சுக்கலாம். చూడండి, ఒక ఉదాహరణ నేను చెప్తే మీకు முதல்ல ஒரு கல்யாணம், ஒரு ஹஸ்பண்ட் ஒய்ஃப் இருக்கான்னு வச்சுக்கலாம். ఇప్పుడే కొత్తగా వివాహమైన భార్య పడుతున్నారు అనుకుందాం. ஒரு ஹஸ்பண்ட் ஒய்ஃப் 2 குடும்பம் இருக்குன்னு வச்சுக்கலாம். ఇప్పుడు 2 కుటుంబాలు అనుకుందాం. ஒரு குடும்பத்துல செய்றாங்க, ஒய்ஃப் வந்து காஃபி போட்டு கொண்டு தராங்க சூடா. அவரோட ஹஸ்பண்ட் என்ன சொல்வாரு பாக்குறதுக்கு. ఇప్పుడు వచ్చేసి ఒక కుటుంబంలో అటు భార్య వచ్చి వేడిగా కాఫీ తీసుకొస్తుంది, తన భర్త ఏం చెప్తాడు చూద్దామని. அந்த காஃபியை குடிச்சிட்டு ஹஸ்பண்ட் சொல்றாரு, ఆ కాఫీ తాగి భర్త చెప్తున్నాడు, இது காஃபி போட்டியே பாயசம் போட்டு வர சக்கரை தூக்கி அள்ளி போட்டுருக்கேன். చూడు నువ్వు కాఫీ వేసావా పాయసం వేసావా, ఏది చక్కెర వేస్తున్నావు? உங்க அம்மா காஃபி போட கூட உனக்கு தெரியலையா? మీ అమ్మ నీకు కాఫీ వేసేది కూడా నీకు నేర్పించలేదా? முதல்ல கிட்ட ஏதாவது ஒய்ஃப் சண்டை போட மாட்டாங்க, அழுதுட்டு உள்ள போயிடும். కానీ మొట్టమొదటిగా మాట్లాడినప్పుడు భార్య ఏం చేస్తుంది? ఎదిరించి మాట్లాడుతూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. நான் சொல்ற வார்த்தை புரியுதா? చెప్పేది మాట మీకు అర్థమవుతుందా? இது ஒரு உதாரணம் சொல்ற, பல காரியங்கள் இருக்கு, ஒரு ஜஸ்ட் புரிஞ்சுக்கிறதுக்காக. అనేక కార్యాలు ఉన్నాయి, కానీ మీరు అర్థం చేసుకోవడానికి ఉదాహరణ చెప్తున్నాను. இன்னொரு குடும்பத்தை எடுத்துப்போம். ఇంకో కుటుంబాన్ని తీసుకుందాం. அது புதுசா கல்யாணமான ஜோடி தான். అది కూడా కొత్తగా వివాహమైనదంటే, இப்போ ஒய்ஃப் வந்து காஃபி போட்டு தராங்க ஹஸ்பண்ட். ఇప్పుడు భార్య వచ్చి కాఫీ వేసుకొచ్చి ఇస్తుంది భర్త యొక్క.
காஃபி எப்படி இருக்கு அப்படின்னு கேட்கும்போது కాఫీ ఎలా ఉందండి అని అడిగినప్పుడు காஃபி ரொம்ப கை கேட்க வேணும், கை பட்டாலும் சூப்பரா இருக்கும். చూడు నిన్ను అడగాల మరి నీ చేయి పడితేనే సూపర్ గా So, మారిపోతుంది. அவ்வளவு ஸ்வீட்டா இருக்கு காஃபி. இந்த மாதிரி இதுக்கு முன்னாடி அவங்க அம்மா அங்க சிஸ்டர் எல்லாம் பண்ணி கொடுத்துருக்காங்க, அது மாதிரி நல்லாவே இருந்தது. కానీ వచ్చేసి ఈ కాఫీని తాగినప్పుడు ఇంతకుముందు మా చెల్లెలు మా అమ్మ వేసి ఇచ్చినప్పుడు అంత దానికంటే ఇది గొప్పగా ఉంది. ஆனா நீ செஞ்சு கொடுத்த அந்த காஃபி அவ்வளவு சூப்பரா இருக்கு. నువ్వు చేసి ఇచ్చిన ఆ కాఫీ అంత సూపర్ గా ఉంది. ஏதாவது குறை இருக்கா அப்படின்னு கேட்டா ఏదైనా కొరతుందా అంటే குறையில ஒண்ணு இல்ல, கொஞ்சம் சர்க்கரை கொஞ்சம் கம்மி பண்ணா சூப்பரா இருக்கு. ఎందుకంటే కొరతలంటే ఏమీ లేదు కానీ చక్కెర కొంచెం తగ్గించుకుంటే సూపర్ గా ఉంటుంది. பார்த்த ஒய்ஃப் அந்த காஃபி குடிச்சு பார்க்கும்போது ఇప్పుడు వచ్చేసి ఆ భార్య వచ్చి కాఫీ తాగినప్పుడు சர்க்கரை கொஞ்சம் அதிகம் போட்டுருக்கு தெரியுது. ఆ చక్కెర ఎక్కువ వేసిందని తెలుస్తుంది. எனக்கு ஹஸ்பண்ட் வந்து சாரிங்க, நான் நெக்స్ట్ டைம் வந்து கம்மியா போடுறேன், மன்னிச்சுங்க. అప్పుడు వచ్చేసి ఆ భార్య నేరుగా వచ్చి భర్త యొక్క క్షమించండి, ఇంకొక మార్గం ఏమైనా இந்த తగ్గించేస్తారు. ரெண்டு குடும்பத்தை பாருங்க, ரெண்டு பேர் செஞ்சது ஒரே தப்பு தான். చూడండి రెండు కుటుంబాలు చూడండి, రెండు చేసింది ఒకే తప్పే. வாய் வார்த்தைகள் எப்படி ஒரு மனுஷனை மாத்துது பாருங்க. చూడండి నోటి మాటలు ఒక మనిషిని ఎలా మారుస్తుంది చూడండి. கணவன் அதான் சொல்றான், நீ சர்க்கரை ஜாஸ்தி போட்டுன்னு தான் சொல்றா. అది భర్త అదే చెప్తున్నాడు, నువ్వు చక్కెర ఎక్కువ వేసావని. ஆனா ஐஸ் வச்சு என்ன செய்யறான், கம்மி பண்றான். కానీ ఏం చేస్తున్నాడు, அதாவது புகழ்ந்து கம்மி பண்றான். పొగడి ఏం చేస్తున్నాడు, తగ్గిస్తున్నాడు. பாரு நீ எவ்வளவு நீ கை பட்டாலே சூப்பரா இருக்கும், కానీ నీ చెయ్యి తాకితే సూపర్ గా ஆனா మారిపోతుంది. கொஞ்சம் நீ சர்க்கரை கம்மி பண்ணால కానీ కొద్దిగా చక్కెర తగ్గిస్తే బాగుంటుంది. இதைத்தான் நம்முடைய வாழ்க்கையில ஃபாலோ பண்ணணும். ఇదే మన జీవితంలో మనం ఫాలో చేయాలి. இப்படி நீங்களுடைய வாயிலிருந்து வார்த்தைகள் ஒரு ஸ்வீட்டான வார்த்தைகளாக, மிருதுவைன வார்த்தைகளாக இருந்தா ஒருபோதும் வாழ்க்கையில் என்ன வராது, பிரச்சனை வராது. ఇలాగే మన జీవితంలో వచ్చి ప్రతి మాట మృదువైన మాటగా, తీయనైన మాటగా ఉంటే ఎన్నడూ మన జీవిత సమస్యలు రానే రావు. ஏன்னா தேவன் நம்மை ஒருவரோடு சமாதானமாக இருப்பதற்கு அழைத்துள்ளார். ఎందుకంటే దేవుడు ఒకరి ఎడల ఒకరు సమాధానం ఉండడానికి దేవుడు పిలుచున్నాడు. முதல்ல சமாதான குடும்பத்தில் இருக்கணும், మొదటి ఈ సమాధానం కుటుంబంలో ఉండాలి, பிறகு வெளியில் இருக்கணும். తర్వాత బయట ఉండాలి. சோ சமாதானத்தை நாம் பெற்றுக்கொள்வோம். సమాధానం పొందుకుందాం. இரண்டாவது காரியம் பார்ப்போம். రెండో కార్యం చూద్దాం. we have to have peace with our enemies. நம்முடைய சத்துருக்களோடு நமக்கு என்ன இருக்கு, சமாதானம் இருக்கணும். మన శత్రువులతో మన సమాధానం కలిగి ఉండాలి. இங்க உள்ள எல்லாருக்கும் யாரோ ஒருத்தங்க பிடிக்காதவங்க இருப்பாங்க. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు నచ్చని వారు ఉంటారు. இங்க மனசாட்சி கேட்டு பாருங்க, మీ మనస్సాక్షి అడిగి చూడండి. எனக்கு அவங்க பிடிக்காது, இவங்களுக்கு யாராச்சும் ஒருத்தர் சொல்றீங்க, నాకు వారు నచ్చిన వీళ్ళు నచ్చి ఎవరో ఒకరి పేరు చెప్తారు. சோ அதை தான் சொல்ற, உடைய சத்துருவோடு கூட நம்ம சமாதானமாக இருக்க வேண்டும். ఆ విషయాన్ని చెప్తున్నాం, మీ శత్రువులతో కూడా మీరు సమాధానంగా ఉండండి. தேவன் என்ன சொல்கிறார், దేవుడే చెప్తున్నాడు, பவுல் மூலமாக சொல்லி எடுத்துக்கொள்வோம். పౌలు మూలంగా చెప్తున్నాడు, తీసుకుందాం. The book of Romans chapter 12 verse 20 and 21. ரோமருக்கு எழுதியிருக்கோம் 12ஆம் அதிகாரம் రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 20 20 మరియు 21 వచనం చదువుకుందాం. The book of Romans chapter 12 verse 20 and 21. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము, అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. ஓகே, இப்போ என்ன பவுல் மூலமாக தேவன் நமக்கு என்ன சொல்கிறார், చూడండి పౌలు మూలంగా దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, நமக்கு யாரும் சத்துரு, நமக்கு யாருமே சத்துரு கிடையாது. మనకి ఎవరు శత్రువులు లేరు. ஏன்னா நமக்கு சத்துரு ஒரே ஒரு ஆள், யாரு, சாத்தான். మనకి ఒకే ఒక శత్రువు సాతానే. ஆனா சாத்தான் என்ன செய்யறான், மனுஷனுக்கு மூலமாக நமக்கு என்ன செய்ய, நமக்கு விரோதமான காரியத்தை செய்யறான். కానీ ఆ సాతానుడు ఏం చేస్తున్నాడు, మనుషుల మూలంగా కొన్ని మన విరోధమైన కార్యాలు చేస్తున్నాడు. எனவே எந்த ஒரு மனுஷனும் பகைக்காமல் என்ன செய்ய வேண்டும், ఏ ఒక్క మనుషుని కూడా మనం విరోధంగా చూడకుండా ఏం அவர் చేయాలి, நமக்கு தீமை செய்து தீமை நாம் என்ன செய்ய, நன்மையால் வெல்ல வேண்டும். వాళ్ళు మనకి కీడు చేసినా కూడా ఆ కీడును మనం మేలుతో గెలవాలి. எனவே சத்துரு பசியாத அவனுக்கு போஜனம் கொடு, శత్రువు ఆకలి కొని ఉంటే నువ్వు వాళ్ళకి భోజనం పెట్టు, தாகமாக இருந்தால் ஆகாரம் கொடு, దాహంగా ఉంటే పానం ఇవ్వు. ஏனென்றால் அடுத்த வசனம் படிப்போம். ఏమనగా తర్వాత వాక్యం చదువుదాం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. எனவே நாம் ஒருபோது தீமை செய்யாமல் தீமை என்ன செய்ய வேண்டும், நன்மையால் வெல்ல வேண்டும். మనం ఎన్నడూ మనం కీడు చేయకుండా ఆ కీడుకి మేలు చేత జయించాలి. 19వ వచనం என்ன சொல்கிறார், 19వ వచనం ఏం చెప్తున్నాడు, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. அப்படின்னா தேவன் என்ன சொல்றாரு, நீங்க பகை வாங்காதீங்க, நீங்க பழி வாங்காதீங்க. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు పగ తీర్చుకోకండి, பழி வாங்குறது தேவனுடையது. పగ తీర్చుకోండి దేవునిది. தேவன் எனக்காக யாவற்றையும் செய்வார். దేవుడు నా కొరకు సమస్తం చేసి அதுக்காக ముగించును. நீங்க அவனை பழி வாங்குன்னு சொல்லாதீங்க. అందుకని మీరు ఆయన పగ తీర్చుకోమని చెప్పకండి. பாருங்க, இவன் எனக்கு விரோதமா பல காரியம் செய்யறான், చూడండి ఇతను నాకు అనేక వ్యతిరేకంగా కార్యాలు చేస్తున్నాడు, எல்லாத்தையும் பார்த்துட்டு இருக்கீங்க, ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. அவனை ஒரு போடு போடுங்க, ఆయన ఒక దెబ్బ వేయండి, அப்படிலாம் ப்ரே பண்ணாதீங்க. ఆయన ప్రార్థన చేయకండి, நீங்க நன்மை செய்யுங்க, మీరు மேలు చేయండి. உங்களுடைய வாழ்க்கையை தேவன் பார்த்து செய்வார். அவனுக்கு தர வேண்டிய, அதாவது உங்களுக்கு விரோதமா யாருக்குங்களோ அவங்களுக்கு தர வேண்டியதை தேவன் தருவார். ఎందుకంటే మీ యొక్క జీవితం చూసి దేవుడు వాళ్ళకి ఏ శిక్ష విధించాలో దేవుడే ఇస్తాడు. சோ எனவே நாம் எல்லாரோடும் நம்ம என்ன செய்யணும், சமாதானமா இருக்க வேண்டும் என்று தேவன் சொல்கிறார். మన అందరి ఎడల మన సమాధానం కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. நம்முடைய ஆபீஸ்ல நமக்கு மேல இருக்கிற அதிகாரிகள் செய்வாங்க, நமக்கு விரோதமா தான் இருப்பாங்க. మన పైన అధికారులు మన ఆఫీసులో చూసినట్లయితే మన పైన అధికారులు మనకు విరోధంగానే ఉంటారు. தேவன் என்ன சொல்றாரு, அதிகாரிகள் நமக்கு எப்படி இருப்பாங்க, நமக்கு விரோதமா தான் இருப்பாங்க. దేవుడే చెప్తున్న అధికారులు మనకి ఎలా ఉంటారు, విరోధులుగానే ఉంటారు. நமக்கு நன்மை செய்வான், தீமை செய்யறது தான் என்ன செய்வான், சாத்தான் வந்து
மனசுல கிரியை செய்வார். మనం మేలు చేయకుండా వాళ్ళు కీడు చేసేనట్లే సాతాను వాళ్ళ హృదయాన్ని క్రియేట్ చేస్తాడు. ஏன்னா அவங்க உள்ளத்துல வந்து போராடுற அந்த சாத்தானுடைய ஆவிகள் மூலமாக நமக்கு விரோதமான காரியம் நடக்குது. ఎందుకంటే ఆ హృదయంలో పోరాడే సాతాను కీల మూలంగా సాతాను ఆత్మ మూలంగా మనకి మన జీవితంలో కష్టాలు వస్తున్నాయి. ஆனால் நாம் என்ன செய்ய வேண்டும்? మనం ఏం చేయాలి? என்னோட எடுத்துக்கொள்ளுங்கள் Proverbs chapter 16 verse 7. நீதிமொழிகள் 16:7 பார்க்கும்போது సామెతల గ్రంథం 16:7 చూసినప్పుడు உன்னுடைய வழிகள் கர்த்தருக்கு பிரியமாய் இருந்தால் உன்னுடைய சத்துருக்களும் அவனுடைய சமாதானமாக போகும்படி செய்வார். ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా நாம் చేయును. என்ன செய்யணும்? தேவனுக்கு முன்பாக நாம் உண்மையாக உத்தமமாக வசனத்தின்படி வாழ வேண்டும். మన దేవుని ఎదుట ఉత్తమంగా యథార్థంగా నమ్మకంగా ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు நமக்கு விரோதமாக யார் இருக்காங்களோ அவங்கள்ட்ட நாம் மேக்ஸிமம் முடிந்த அளவு என்ன செய்யணும்? சமாதானமா இருக்கணும். మనకి శత్రులుగా విరోధులుగా ఎవరైతే ఉన్నారో మనం దాదాపు సాధ్యమైనంత వరకు వాళ్ళతో మనం సమాధానంగా ఉండాలి. மற்ற கருத்தை தேவன் பார்த்துக் கொள்வார். మిగిలిన కార్యాలు దేవుడే చూసుకుంటాడు. நமக்கு விரோதமாக யார் சத்துருவா இருக்கோ நம்மளுடைய மித்ருவாக, நம்முடைய ஃப்ரெண்டாக, நம்முடைய நமக்கு சகாயராக மாற்றி விடுவார். మనకి ఎవరైతే శత్రువుగా ఉన్నాడో దేవుడు ఏం చేస్తాడు? మన మిత్రుడుగా సహాయకుడుగా దేవుడు అతని వాళ్ళని మారుస్తాడు. ஆசாங்கிற ராஜாவோட வாழ்க்கை நடந்த காரியத்தை பார்க்க போகிறோம். ఆసా అనే ఒక రాజు యొక్క జీవితంలో జరిగిన కార్యం చూడబోతున్నాం. The book of 2 Chronicles chapter 14 verse 2 to 6. ரெண்டு நாளாகமம் 2 దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయం 2-6 వచనத்தை பார்க்கும்போது 14వ అధ్యాయం 2-6 వచనం చూసినప్పుడు இல்ல ஆசாங்கிற ஒரு யூதா ராஜாவை பற்றி சொல்லப்படுது. ఇందులో ఆసా అనే ఒక యూదుల రాజు గురించి చెప్పబడి ఉంది. அவருடைய வாழ்க்கை மூலமாக நாம் என்ன புரிந்து கொள்ளலாம் என்று பார்ப்போம். అతని జీవితం మూలంగా మనం ఏం తెలుసుకోవచ్చో మనం చూద్దాం. என்னோட எடுத்துக்கொள்ளுங்க the book of 2 Chronicles chapter 14 verse 2 to 6. 2 దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయం 2-6 వచనాలు. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన So, వాడే தேவனுக்கு முன்பாக எப்படி இருந்தா? நன்மை செய்யனாக அவருக்கு முன்பாக உண்மையுள்ளவனாக இருந்தாங்க. అతడు దేవుడి దృష్టిని ఎలాగున్నాడు? మేలు చేయవాడుగా, నిజమైన వాడుగా, నమ్మకస్తుడుగా ఉన్నాడు. అన్ని దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడి చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి அவன் என்னென்ன ஜனங்கள் பாவம் செய்தாங்க அந்த பாவத்தை எல்லாவற்றையும் மாற்றி என்ன செய்தான்? தேவனுக்கு முன்பாக சரியான காரியத்தை செய்தான். ఆ ప్రజలు ఏవైతే పాపాలు చేశారో ఆ పాపాలన్నిటిని అతను మార్చివేసి దేవుని ఎదుట నిజంగా ఉన్నాడు. இவன் ஒரு ராஜாவாக இருந்த காரணத்தினால ఇతడు ఒక రాజు ఉండడం మూలంగా இவன் என்ன செய்யறான்? அதான் அவனுடைய ஜனங்களுடைய பிரஜைகள் எல்லாம் வந்து ஃபாலோ பண்ணுவாங்க. ఎందుకంటే ఈ రాజు ఏదైతే చేస్తాడో ఆ ప్రజలు కూడా అదే ఫాలో అవుతూ ఉంటారు, అనుసరిస్తారు. 4వ వచనத்தை படிப்போம். 4వ వచనం చదువుదాం. వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి சோ என்ன செய்யறான்? தன்னுடைய ஜனங்களுக்கு என்ன செய்யறான்? சரியா நடக்கிறதுக்கு அவங்க வந்து வழி நடத்துறான். తన ప్రజలను కూడా సరైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. நியாயப்பிரமாணப்படி வாழ்வதற்கு அவங்களை கற்பிக்கிறான். ధర్మశాస్త్ర ప్రకారం జీవించినట్లు వాళ్ళకి నేర్పిస్తున్నాడు. இப்ப தேவனுடைய வாழ்க்கை என்ன செய்யற? 6వ వచనத்தை படிப்போம். దేవుడు అతని జీవితంలో ఏం చేశాడు? 6వ వచనం చదువుదాం. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేక పోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా அவனுக்கு விசாந்தி எப்படி வந்தது? అతనికి విశ్రాంతి ఎలా దొరికింది? தானா வந்துச்சா? தேவன் தந்தார். తనంత తానే వచ్చింది, దేవుడు ఇచ్చాడా? தேவன் அவனுக்கு இளைப்பாறுதலை விசாந்தியை கட்டளையிட்டார். దేవుడు అతనికి విశ్రాంతిని దయచేసెను. நம்மளுடைய வாழ்க்கையில మన జీవితంలో நாம எப்படி ஒரு ஆசாவை போல தேவனுக்கு முன்பாக நாம் சரியாக வாழும்போது ఏ విధంగా ఒక ఆశా వలె దేవుని ఎదుట యథార్థంగా நமக்கு జీవించినప్పుడు விரோதமாக யார் இருந்தாலும் మనకి విరోధంగా ఎవరున్నా కూడా அவருக்கு நம்முடைய மித்திருக்களாக, நம்முடைய ஃப்ரெண்டாக தேவன் மாற்றுவார். వాళ్ళు మన మిత్రులుగా, మనకు వచ్చి మన స్నేహితులుగా మార్చేస్తారు. அவர்கள் நமக்கு விரோதமாக எந்த காரியம் செய்யாதபடிக்கு మనకు వాళ్ళు విరోధంగా ఎటువంటి కార్యం చేయకూడనట్లు நமக்கு ஒரு இளைப்பாறுதல், நமக்கு ஒரு విశ్రాంతిயை దేవుడు కట్టளையிடுவார். మనకు దేవుడు ఒక విశ్రాంతిని దేవుడు కలుగజేస్తాడు. ఓకే, நம்ம రెండోది காரியம் என்ன பார்த்தோம்? మరి రెండో కార్యం ఏం చూసాము? நாம் சத்துருவோடு சமாதானமாக இருக்க మన வேண்டும். శత్రువుతో సమాధానంగా ఉండాలి. இன்னைக்கு ஆபீஸ்ல யாராச்சும் உங்களுக்கு விரோதமா இருக்காங்களா? ఈ రోజు మీకు ఆఫీస్ లో ఎవరైనా మీకు విరోధంగా ఉన్నారా? இல்ல அக்கபக்கத்துல ஜனங்கள் விரோதமாக இருக்காங்களா? లేక చుట్టుపక్కల ప్రజలు మీకు విరోధంగా ఉన్నారా? இல்ல உங்களுடைய குடும்பத்தை யாராவது விரோதமா இருக்காங்களா? లేక మీ కుటుంబంలో మీకు ఎవరైనా విరోధంగా ఉన్నారా? நீங்க தேவனுக்கு முன்பாக உண்மையாக அவருடைய பாதை நடக்கும்போது మీ దేవుని ఎదుట నిజముగా ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు நீங்க சும்மா இங்க கர்த்தர் உங்களுக்கு யுத்தம் பண்ணுவார். మీరు మౌనంగా ఉండండి, ప్రభు మీ కొరకు యుద్ధం చేస్తాడు. ஓகே, ரெண்டாவது என்ன காரியம் பார்த்தா நம்முடைய சத்துருவோட சமாதானமா இருக்கணும் பார்த்தோம். రెండో కార్యం మనం చూసాము, శత్రువుతో కూడా సమాధానం కలిగి ఉండాలని. மூன்றாவது முக்கியமான காரியம் have peace within you. உங்களுக்குள்ளே சமாதானமாக இருங்க. మూడోది చాలా ముఖ్యమైన కార్యము, మీలో మీరు సమాధానంగా ఉండాలి. நமக்குள் சமாதானம் இருக்கிறது மிக மிக முக்கியம். మనలో సమాధానం ఉండడమే చాలా చాలా ముఖ్యం. நம்முடைய வாழ்க்கையில அநேக உபத்திரவங்கள், கஷ்டங்கள் வரலாம். మన జీవితంలో అనేక శ్రమలు, ఉపద్రవములు రావచ్చు. ஆனால் ஒருபோது சமாதானம் நம்ம விட்டு போகாதபடி நம்ம பாதுகாத்துக் கொள்ள కానీ வேண்டும். ఎన్నడూ మనం విడిచిపెట్టి సమాధానం వెళ్ళకున్నట్లు కాపాడుకోవాలి. சோ இதுல வந்து பவுல் என்ன சொல்றாரு பார்ப்போம். పౌలు ఏం చెప్తున్నారు చూద్దాం. The book of 1 Thessalonians chapter 5 verse 13. 1 Thessalonians 5ஆம் அதிகாரம் 13ஆம் வசனத்தை பார்க்க போகிறோம். The book of 1 Thessalonians chapter 5 verse 13. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము அதில் கடைசியாக நாம் பார்க்கும்போது உங்களுக்குள்ளே சமாதானம் உள்ளாக இருங்கள் என்று சொல்கிறார்.
మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. So நமக்குள்ள நாம் சமாதானமா இருக்க வேண்டும் என்று தேவன் சொல்கிறார். అంటే మనలో మనం సమాధానంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. Have peace within you. அதாவது உங்களுக்குள்ளே நீங்க சமாதானமாக இருங்கள். మీలో మీరు సమాధానంగా ఉండండి. அதைத்தான் இயேசு சொன்னார். అదే యేసుక్రీస్తు చెప్పారు. The book of John chapter 16 verse 33. யோவான் 16ஆம் அதிகாரம் 33ஆம் வசனத்தை பார்க்கும்போது యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూసినప్పుడు నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. தேவன் இயேசு நம்மை பார்த்து என்ன சொல்கிறார்? చూడండి యేసుక్రీస్తు వారు మనం చూసి ఏం చెప్తున్నారు? நீங்க ஏற்ற சமாதானம் இல்ல. பட் தேவனுடைய நம்ம சமாதானம் இருக்கிறது அவசியமா இருக்கு. అంటే నా యందు మీరు సమాధానంగా ఉండండి. అంటే దేవునితో కూడా సమాధానం ఉండడం అవసరమే ఉంది. ஏன்னா अनेक நேரத்துல நம்ம வாழ்க்கையில நடக்கிற காரியத்தை பார்த்து మన అనేక సందర్భాల్లో మన జీవితంలో జరుగుతున్న కార్యాలు చూసి எனக்கு மட்டும் ஏன் இப்படி ஆண்டவரே? నాకు మాత్రం ఎందుకు ప్రభువా? அவங்க சூப்பரா இருக்காங்க. వాళ్ళు సూపర్గా ఉన్నారు. இவங்க நல்லா இருக்காங்க. మీరు బాగున్నారు. எனக்கு மட்டும் ஏன் இப்படி நடக்குது? నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? ஏன் எனக்கு மட்டும் ஸ்பெஷல் ட்ரீட்மென்ட் ஏன் பண்றீங்க? నాకు మాత్రం ఎందుకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు? அப்படி நாம் இருக்க கூடாது என்று நம்மை பார்த்து சொல்கிறார். అలా ఉండకూడదని దేవుడు మనకు நீங்கள் చెప్తున్నాడు. இயேசுவிடத்தில் சமாதானமா இருக்க பொருட்டு சொல்கிறார். మీరు యేసుక్రీస్తుతో సమాధానం కలిగి ఉండునట్టు చెప్తున్నాడు. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. இந்த உலகத்தில் நமக்கு கஷ்டங்கள் உபத்திரவங்கள் சிரமங்கள் வரும், கட்டாயமாக வரும். ఈ లోకంలో మన కష్టాలు శ్రమలు ఉపద్రవాలు ఖచ్చితంగా వస్తాయి. அப்படி வரும்போது అప్పుడు ఆ ప్రకారం వచ్చినప్పుడు நாம் இந்த சமாதானத்தை இழக்காதபடிக்கு நாம் பத்திரமாக இருக்கணும். మరి సమాధానం కోల్పోకున్నట్లు భద్రంగా ఉండాలి. எப்படி இருக்கிறதுங்கிறத நீ பார்க்க போகிறோம். ఎలా ఉండాలో మనం చూడబోతున్నాం. என்னோட சில உதாரணம் வந்து பார்ப்போம், அதுல உங்களுக்கு புரிய வைக்கிறேன். మనం కొన్ని కార్యాలు చూద్దాం, దాన్ని బట్టి మీకు ஒரு అర్థమయ్యేలా உதாரணம் சொல்லி 2-3 உதாரணம் சொல்லி புரிய வைக்கிறேன். ఒక 2-3 ఉదాహరణ చెప్పి మీకు అర్థమయ్యేలా చేస్తాను. இப்போ வேர்ல்ட்ல ஃபாஸ்டஸ்ட் பிளேன், அத ரொம்ப வேகமா வந்து போற ஏரோப்ளேன் என்னன்னு பார்க்கும்போது ప్రపంచంలోనే ஸ்பீடா స్పీడ్గా పోయే విమానం ఏమి చూసినట్లయితే கன்கார்ட் பிளேன் சொல்லுவாங்க. கன்கார்ட் பிளேன் அப்படின்னு சொல்லுவாங்க. కన్కార్డ్ ప్లేన్ విమానం అని அந்த చెప్తున్నారు. பிளேன் வந்து பயங்கர ஸ்பீட்ல போறதுனால ఆ విమానము భయంకరమైన వేగంతో వెళ్ళడం వలన outside temperature will be around 127 degrees centigrade. வெளியில உள்ள டெம்பரேச்சர் எவ்வளவு இருக்கும்? 127 டிகிரி சென்டிகிரேட் இருக்கும். బయట ఉష్ణోగ్రత ఎలా ఉంటుందంటే వేడి 108 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ஆனா உள்ள எவ்வளவு இருக்கும்? లోపల ఎలా ఉంటుంది? 15-16 தான். కానీ 15-16 ఉంటుంది. உள்ள என்ன இருக்கும்? 4 ஏசி இருக்கும். లోపల ఏముంటుంది? 4 ఏసీలు ఉంటాయి. அப்புறம் உள்ளுக்குள்ள கூலா இருக்கும். లోపల చల్లగా ఉంటుంది, வெளியில பயங்கரமா இருக்கும். బయట చూస్తే వేడిగా ఉంటుంది. நம்முடைய வாழ்க்கையிலும் మన జీవితంలో కూడా வெளியில பயங்கரமா, அதாவது போராட்டங்கள் இருக்கலாம், தூஃபான் இருக்கலாம், என்ன வேணா வரலாம். బయట పోరాటాలు ఉండవచ్చు, తుఫాన్ ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు. உள்ளுக்குள்ள நீங்க ஏர் கண்டிஷனர் இருக்கா? உள்ளுக்குள்ள లోపల మీకు వచ్చేసి ఎయిర్ కండిషన్ ఉందా? நீங்க கூலா இருக்கீங்களா? உள்ளுக்குள்ள లోపల మీరు చల్లగా ఉన్నారా? இல்ல ஹாட்டா இருக்கீங்களா? వేడిగా ఉన్నారా? உங்களோட தொட்டால டெம்பரேச்சர் ஏறுதா? మీకు మిమ్మల్ని తాకితే మీకు వేడి పెరుగుతుందా? நான் சொல்ல புரியுதா உங்களுக்கு? చెప్పేది మీకు అర్థమవుతుందా? வெளியில உங்களுக்கு எப்படிப்பட்ட சூழ்நிலை இருந்தாலும், బయట మీకు ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా, சுனாமி வந்தாலும், பூகம்பம் வந்தாலும், సునామీ వచ్చినా, భూకంపాలు వచ్చినా, பூமி நடைமாறினாலும் భూమి తలకిందులకైనా நாம் பயப்படும். మేము భయపడము. அதான் சங்கீதம் 46ல 1-2ல சொல்றா, కీర్తనలు 46 కీర్తన 1-2 వచనాల్లో கர்த்தர் எனக்கு அனுகூலமாக ஆபத்து காலத்தில் அனுகூலமான துணையாக இருக்கிறார். యెహోవావే దేవుడే నాకు ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడిగా ఉన్నాడు. சோ இந்த உலகத்துல எந்த ஒரு கஷ்டம் வந்தாலும், எந்த உபத்திரவம் எனக்கு வந்தாலும், ఈ లోకంలో ఎటువంటి కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా కూడా நான் பயப்பட மாட்டேன். నేను భయపడను. ஏன்னா யாக்கோபு தேவனுடைய துணையாக இருக்கிறார். యాకోబు దేవుడు నాకు నమ్మదగిన அவர் సహాయకుడిగా ఉన్నాడు. என்னோட கூட இருக்கிறார். ఆయన తోడే ఉన్నాడు. எனவே நான் ஒருபோதும் பயப்பட வேண்டிய அவசியம் இல்லை. నీ ఎన్నడూ భయపడాల్సిన అవసరం లేదు. சோ அப்படி இதோட அர்த்தம் என்ன? అంటే దీని ఒక అర్థం ఏంటి? நம்முடைய வாழ்க்கையில் இந்த சமாதானத்தை ஒருபோதும் இழந்து விடாதபடிக்கு நாம் ஜாக்கிரதையாக இருக்க வேண்டும். మన ఒక సమాధానం ఎన్నడూ కోల్పోకున్నట్లు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. நம்முடைய வாழ்க்கையில் வந்து கஷ்டங்கள், ட்ரிபுலேஷன், அதாவது வாழ்க்கையில் நமக்கு கஷ்டங்கள் வரும்போது, మన జీవితంలో కష్టాలు వస్తున్నప్పుడు, கஷ்டங்கள் என்ன வரலாம்? பொருளாதார கஷ்டங்கள் வரலாம். కష్టాలు అంటే ఏం రావచ్చు? వస్తువుల కష్టాలు రావచ్చు. இந்த கஷ்டம் வரும்போது நமக்கு என்ன வருது? ఈ యొక్క నిత్యావసరాలు కొరత కలిగినప్పుడు ఏమొస్తుంది? நம்ம మనసుல కవலை வருது. మనసులో బాధ వస్తుంది. கவலை வரும்போது பயம் வருது. బాధ వచ్చినప్పుడు భయం వస్తుంది. பயம் வரும்போது அன்பிலீஃப், அதாவது தேவன் மேல விசுவாசம் எல்லாம் போயிடுது. భయం వచ్చినప్పుడు దేవుని మీద విశ్వాసం లేక అవిశ్వాసం వస్తుంది. அப்போது நம்முடைய வாழ்க்கையில் சமாதானம் ஒருபோதும் இருக்காது. అప్పుడు మన జీవితంలో ఎన్నడూ సమాధానం ఉండనే ఉండదు. இந்த உபத்திரங்கள் மத்தியில் நீங்க எப்படி இருக்கீங்க? அதுதான் தேவன் பார்க்கிறார். ఈ శ్రమలలో మీరు ఎలా ఉన్నారు దేవుడు చూడడానికి ఇష్టపడుతున్నాడు. இந்த உபத்திர மத்தியில் நீங்கள் நானும் எப்படி இருக்கிறோம்? ఈ శ్రమలలో మీరు నేను ఎలా ఉన్నాము? ஒரு உதாரணத்தை சொல்லி உங்களுக்கு புரிய வைக்கிறேன். ఒక ఉదాహరణ చెప్పి మీకు అర్థమయ్యేలా చేస్తాను. பைபிள் மூலமாக ஒன்று சொல்லிட்டு வெளியில ஒரு உதாரணம் சொல்லி உங்களுக்கு புரிய வைக்கிறேன். బైబిల్లో ఒక ఉదాహరణ, బయట నుంచి ఒక ఉదాహరణ తీసుకొని మీకు చెప్తాను. இயேசுவை சிலுவையில் அறைந்தாச்சு. యేసుక్రీస్తు వారు సిలువ వేశారు. சிலுவையில் மரித்து விட்டார், மரித்தவர் உயிரோடு எழுந்தாச்சு. సిలువలో మరణించారు, ఆయన మరలా తిరిగి ప్రాణంతో లేచారు. ஆனா சீஷர்களுக்கு தெரியாது.
ఆయన శిష్యులకి తెలియదు. ஏன்னா இயேசு உயிரோடு இருந்த போது அவங்களுக்கு சொன்னாரு, యేసుక్రీస్తు వారు ఆయన ప్రాణంతో ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పాడు, இப்போ நான் எருசலேமுக்கு போகிறேன், ఇదిగో నేను యెరూషలేముకి వెళ్తున్నాను, அங்க பிரதான ஆசிரியரும் மூப்பராலும் வேதபரம் ஆகாதவன் என்று தள்ளப்பட்டு கொல்லப்பட்டு மூன்றாம் நாள் உயிரோடு இருந்திருப்பேன் சொன்னார். అలాగే ప్రధాన యాజకుల చేతను పెద్దల చేతను సదుకాయల చేతను అక్కడ వచ్చేసి నేను చంపబడి మరలా నేను తిరిగి మూడో రోజున ప్రాణంతో లేస్తాను, உங்களுக்கு முன்பாக நான் கலிலேயா வந்து போவேன், அப்ப நீங்க வந்து என்ன பார்க்கலாம் அப்படின்னு சொல்றாரு. మీకంటే ముందు నేను గలిలయకి వెళ్తాను, అక్కడ మీరు నన్ను చూడవచ్చు. ஆனா இதோட அர்த்தம் உங்களுக்கு புரிய வைங்க. కానీ దానికి అర్థము వాళ్ళకి తెలియలేదు. இப்ப இயேசு சிலுவையில அறைஞ்சாச்சு, యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారు, அவர் மரித்தாச்சு, ఆయన మరణించారు, அவருடைய சரீரத்தை வந்து கடல்ல வச்சுட்டாங்க, ఆయన శరీరాన్ని వచ్చేసి ఆయన సమాధి చేశారు. ஆனா அவர் உயிரோடு இருந்தாச்சு ஜனங்களுக்கு தெரியாது. కానీ ఆయన ప్రాణంతో లేచాడు, ప్రజలకు இந்த తెలియలేదు. சீஷர்கள் என்ன செய்றாங்க, வீட்டை பூட்டிட்டு இந்த வெளியில பூட்டிட்டு உள்ள அதாவது பயத்தோட இருக்காங்க. కానీ ఆ శిష్యులు ఏం చేస్తున్నారు, బయటకు ఇస్తే తాళం వేస్తుంది, ఇక్కడ లోపల భయంతో ఉన్నారు. அது எப்படி இருக்க முடியும்? வீட்டை வெளியில பூட்டிட்டு உள்ள எப்படி இருக்க முடியும்? అది ఎలా ఉండగలరు? బయట తాళం వేసి లోపల ఇంట్లో ఎలా ஒரு ఉండగలరు? கிடிக்கை நீங்க எடுத்துருங்க, ఒక కిటికీ మీరు తీసేయండి. வெளியில லாக் பண்ணி கிடிக்கை வழியா உள்ள வந்து திருப்பி கிடிக்கை வச்சிருங்க. మీరు ఏం చేస్తారు, బయట తాళం వేసి మళ్ళీ ఆ కిటికీ గుండా లోపలికి వచ్చేయండి. So, அப்படி உள்ள என்ன செய்றாங்க, வெளியில லாக் பண்ணிட்டு உள்ள பயத்தோட இருக்காங்க. వాళ్ళు ఏం చేస్తున్నారు, బయట తాళం వేస్తుంది కానీ లోపల భయంతో ఉన్నారు. இப்ப இயேசு என்ன செய்யறாரு பார்ப்போம். యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు చూద్దాం. என்னோட எடுத்துக்கொள்ளுங்க. నాతో పాటు తీసుకోండి. The book of John. யோவான். The book of John. యోహాను Chapter 20 verse 19 and 26. 20ஆம் அதிகாரத்தை 19ஆம் வசனத்தை படிப்போம். பிறகு 26ஆம் வசனத்தை படிப்போம். యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. 26. తర్వాత 26వ వచనం The చదువుదాం. book of John, chapter 20 verse 19, thereafter 26. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, இப்ப பாருங்க, வீடு வந்து வெளிய லாக் ஆயிருக்கு. చూడండి బయట తలుపులు తాళం వేసింది. இப்போ உங்க சீஷர்கள் பயப்படுறாங்க. என்ன பயப்படுறாங்கன்னா, ఇప్పుడు శిష్యులు భయపడుతున్నారు. ఏం భయపడుతున్నారంటే, என்னுடைய ஆண்டவரே வந்து சிலுவையில அறைஞ்சிட்டாங்க. నాకు ప్రభునే వాళ్ళు సిలువేసేసారే, நாங்கள எந்த மூலைக்கு? ఏమంతా ఏ మూలకి? எங்க ஒவ்வொருத்தரையும் தேடி எல்லாரையும் அடைஞ்சிட்டாங்கன்னா என்ன செய்யறது? మమ్మల్ని వెతికి మమ్మల్ని కూడా సిలువేసి ఏం చేసేది? என்ன பயந்து ரூம்குள்ள இருக்காங்க. ఆయన భయపడి వాళ్ళ రూమ్ లో గదిలో ఉన్నారు. இப்ப உயிரோடு உயிர்த்தெழுந்த இயேசு என்ன செய்கிறார்? అప్పుడు ప్రాణంతో లేచిన యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు? యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. ஓகே, அது 26 வசனம் திருப்பி நீங்க பாருங்க. మరలా 26వ వచనాన్ని మీరు తిరిగి చూడండి. இயேசு முதல்ல என்ன சொல்லி, உங்களுக்கு சமாதானம் உண்டாவதாக சொல்றாரு. అప్పుడు యేసుక్రీస్తు వారు మొట్టమొదటి ఏం చెప్తున్నారు? మీకు సమాధానము కలుగును గాక అని அந்த வாழ்க்கையில చెప్తున్నారు. ஏன் சமாதானம் இல்ல? వాళ్ళ జీవితంలో సమాధానం ఎందుకు లేదు? ஐயோ, இயேசுவே மரித்து போயிட்டாரு. యేసుక్రీస్తు మరణించారు, இப்ப நாங்க என்ன செய்யறது? మేమేం చేసేది? இந்த வாழ்க்கையில நாங்க என்ன செய்யறது? మా జీవితంలో ఏం చేసేది? இந்த ரோமர்கள் எங்களை பிடிச்சு எங்களை வந்து கொலை பண்ணி நாங்க என்ன செய்வோம்? ఈ రోమి మమ్మల్ని పట్టుకొని హత్య చేస్తే మేము ఏం చేసేది? இந்த உபத்திரவங்கள் கஷ்டங்கள் வரும்போது மனசுல என்ன வருது? கவலை வருது, பயம் வருது, அவிசுவாசம் வருது, தேவன் மேல நம்பிக்கை இல்லை. ఈ శ్రమల కష్టాలు ఉపద్రవాలు కలిగినప్పుడు వాళ్ళ జీవితం ఏమొస్తుంది? భయం వస్తుంది, బాధ వస్తుంది, కష్టం వస్తుంది, అవిశ్వాసం వస్తుంది. எனவே மனசுல என்ன சமாதானம் இல்ல. మనసులో ఏం లేదు, సమాధానం లేకుండా எனவே இயேசு పోతుంది. முதல்ல என்ன செய்யறாரு? உங்களுக்கு சமாதானம் சொல்கிறார். అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చెప్తున్నారు? మీకు సమాధానము కలుగును గాక. மீண்டும் வந்து உங்களுக்கு தரிசனம் திருப்பி 26ஆவது வசனத்தை நீங்க பார்க்கும்போது, మరలా వాళ్ళకి దర్శనం అవుతున్నారు. 26వ వచనం మీరు చూసినప్పుడు சில நாட்கள் கழித்து, அதாவது ஒரு வாரம் கழிச்சு வச்சுங்க, ஒரு வாரம் கழிச்சு உங்களுக்கு தரிசனம் தராரு. మరలా 8 దినాల తర్వాత, అంటే ఒక వారం తర్వాత వాళ్ళు దర్శనం అవుతున్నారు. அது எவ்வளவு நாட்கள் சொல்லப்பட்ட ஒரு உதாரணத்தை நான் சொல்றேன். ఆ 8 దినాలు చెప్పబడలేదు. ఆ తర్వాత నేను ఉదాహరణ చెప్తున్నాను. மீண்டும் அந்த சீஷருக்கு முன்பாக என்ன சொல்றாரு? உங்களுக்கு சமாதானம் சொல்றாரு. ఎందుకంటే మరలా వచ్చేసి మీకు సమాధానం కలుగును గాక అని So, చెప్తున్నారు. இதோட அர்த்தம் என்னன்னா, దీని అర్థం ఏమిటంటే, நம்முடைய வாழ்க்கையில் வந்து நம்ம ஒரு கஷ்டங்கள் உபத்திரம் பெறும்போது நமக்கு என்ன போயிடுது? சமாதானம் போயிடுது. మన జీవిత కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు మనకి ఏం పోతుంది? సమాధానం పోతుంది. ஆனால் அந்த சமாதானத்தை நம்ம ஒருபோது இழந்து விடாம நம்ம பத்திரமாக இருக்க வேண்டும். కానీ సమాధానం మనకు కోల్పోకుండా భద్రం కలిగి ఉండాలి. இப்ப மகதலேனா மரியாள் என்று ஒரு ஸ்திரீ இருந்தா, మగధలేని మరియా అనే ఒక స్త్రీ ఉండేది. அவர் வாழ்க்கையில் நடந்த காரியத்தை பார்க்க போகிறோம். ఆమె జీవితంలో జరిగిన ఒక కార్యం మనం చూడబోతున్నాం. The book of John, chapter 20, 20ஆம் அதிகாரத்தை எடுத்துக்கொள்வோம். அதே அதிகாரத்தை எடுத்துப்போம். అదే అధ్యాయం తీసుకుందాం. அதுல வந்து 10 ல இருந்து 16 வசனத்தை படிப்போம். 10 నుంచి 16 వరకు చదువుకుందాం. The book of John, chapter 20, verse 10 to 16. இதுல என்ன நடக்கிறது என்று பார்ப்போம். ఇందులో ఏం జరుగుతుందో చూద్దాం. இயேசு வந்து மரித்த இயேசுவை என்ன செஞ்சிட்டாங்க? அந்த கல்லறையில வச்சிட்டாங்க அவருடைய சரீரத்தை. మరణించిన యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? సమాధిలో పెట్టారు. இப்ப மூன்றாம் நாள் வந்து பாக்குற யாரு? மகதலேனா மரியாள் வந்து பாக்குறா. అప్పుడు మగధలేని మరియా మూడో రోజు నుంచి చూస్తుంది. அந்த சரீரம் காணோம். అక్కడ శరీరం లేదు. இப்ப அங்க அவளுக்கு பின்னாடி வந்து ஒரு மனுஷன் நிக்கிறாரு. అక్కడ ఆమె వెనక ఒక మనిషి నిలబడి ఉన్నాడు. இவ அழுதுகிட்டே நிக்கிறாங்க. ఈమె ఏడుస్తూనే ఉంది. ஐயோ என்னாச்சு? இயேசு காணுமே, இயேசுவோட சரீரம் காணுமே அப்படின்னு அழுகுறாங்க. అయ్యో ఏమైంది? యేసుక్రీస్తు శరీరం లేదే అని ఏడుస్తుంది. இப்ப படிப்போம். ఇప్పుడు చదువుదాం అది. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి,
ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. இப்ப ரெண்டு தூதர்களுக்கு கால் மாட்டு தலை மாட்டுல உட்கார்ந்திருக்காங்க கல்லறையில. చూడండి ఆ సమాధిలో ఇద్దరు దూతలు కూర్చున్నారు, తల భాగంలో ఒకరు కాలు భాగంలో ఒకరు కూర్చోన్నారు. அவங்க மகனை மரியாதை கேட்கறாங்க, எதுக்கு அழுவுற அப்படின்னு கேட்கறாங்க. ఒక మగతిన మర్యాద అడుగుతున్నారు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? என்னுடைய ஆண்டவர் வந்து யாரோட சரீரத்தை எடுத்துட்டு போயிட்டாங்க నా அப்படின்னு. ప్రభు శరీరాన్ని ఎవరు తీసుకెళ్ళి ఎత్తుకొని పోయారు? ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి ఏసి నిలిచి ఉండుట చూచెను గాని இப்ப இயேசு பின்னாடி நிக்கிறாரு, அதை அவனால புரிஞ்சுக்க முடியல. కానీ ఆమె యేసుక్రీస్తు వెనకాల నిలబడుకుంటే ఆమె అర్థం చేసుకోలేకపోయింది. இயேசு பார்த்து என்ன சொன்னா, தோட்டக்காரன் நினைச்சு கேட்கிறா. యేసుక్రీస్తు వారు చూసి తోటమాలి అనుకుని అడుగుతుంది, ஆண்டவருடைய அதாவது என்னுடைய ஆண்டவருடைய சரீரம் இருந்தா அதை வந்து எனக்கு கொடுத்துருங்க அப்படின்னு கேட்கிறாரு. నా ప్రభు నా యేసు శరీరం నువ్వు తీసుకెళ్ళినట్లయితే నాకు ఇచ్చేయి అని చెప్పి అడుగుతుంది. இப்ப இயேசுவோட பார்த்து என்ன செய்யறாரு, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెను చూసి ఏం చెప్తున్నారు? மரியாதை அப்படின்னு கூப்பிடுறாரு. మరియా అని పిలుస్తున్నారు. அப்ப இயேசு மட்டும் தான் அவளை கூப்பிடுவாரு, அதை தெரிஞ்சுட்டு என்ன செய்யற, உடனே புரிஞ்சுக்கிட்டு அவன் இயேசுன்னு புரிஞ்சுக்கிட்டா. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మాత్రమే ఆమె మరియాని పిలుస్తారని తెలుసుకొని ఆ వెంటనే ప్రభు యేసుక్రీస్తే అని ఆమె తెలుసుకుంటుంది. அப்ப அவருடைய రూపం மாறி இருந்தது. తర్వాత ఆయన రూపం మారి ఉంది. அப்படி என்றால் அவர் முன்னாடி இருந்த ரூபத்தை இல்லாம வேற ரூபத்தை இருந்தார். ఇప్పుడు ఆయన ముందున్న రూపంలో లేకుండా ఆయన వేరే రూపంలో మరో రూపంలో ఉన్నాడు. இல்ல நாம் என்ன புரிந்து கொள்கிறோம்னா, ఇందులో నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, நாம் துக்கத்தில் இருந்தால் మన దుఃఖంలో ఉంటే நமக்கு முன்பாக இயேசு வந்தவர் நமக்கு தெரியாது. మన ఎదుట యేసుక్రీస్తు వారు వచ్చినప్పటినా మనకు తెలియదు. அதனால தான் இயேசு நம்மை பார்த்து சொல்கிறார். అందుకే యేసుక్రీస్తు వారు మనం చూసి చెప్తున్నాడు. என்னோட எடுத்துக்கொண்டு the book of Luke chapter 21, லூக்கா 21ஆம் அதிகாரத்தை எடுத்துக்கொள்ளுங்க. లూకా సువార్త 21వ అధ్యాయం తీసుకోండి. ஆண்டவராக இயேசு கிறிஸ்துவின் வருகை நாம் எப்படி இருக்க வேண்டும் என்று சொல்கிறார். ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకడలో మనం ఎలా ఉంటాయో మనం చెప్తున్నారు. the book of Luke 21 verse 34, 21-34ஆம் வசனத்தை படிப்போம். 21-34 వచనం చదువుదాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను இந்த మత్తముగా உலகத்தில் ఉన్నందున உள்ள கவலைகள், இந்த உலகத்தின் கவலைகள் விசாரம் மூலமாக உங்க இதயம் என்ன செய்ய பாரம் அடையக்கூடாதுன்னு சொல்றாரு. ఈ లోకంలో ఉన్న బాధల మూలంగా విచారం మూలంగా మీ హృదయం భారం నొందకూడదని చెప్తున్నారు. அப்படி உங்களுடைய இதயம் பாரம் அடைந்தா ఆ ప్రకారం మీ హృదయం భారము నొందితే நாம் என்ன செய்ய முடியாதா? మనం ఏం చేయలేమంట? அதை படித்து முடிங்க. అది చదివి ముగించండి. ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా ఆ దినము என்ன சொல்லப்பட்டிருக்கு, இயேசு கிறிஸ்துவின் ரகசிய வருகை உங்கள் மேல ஒரு கண்ணி போல வராதபடிக்கு. అంటే ఆ దినము అంటే ఏ దినం చెప్పింది? యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడ మీ ఎదుట మీ ఉరి వచ్చినట్టు రాకుండా మునిపే எச்சரிக்கையா இருந்து மனதை பாரமாக்கி கொள்ளாதபடிக்கு, జాగ్రత్త కలిగి ఉండి హృదయ భారం నొందకుండా చూసుకోండి. சமாதானத்தோடு இருந்து సమాధానం కలిగి ఉండి எப்போது ஜெபித்து விழித்திருங்கள் என்று சொல்கிறார். ఎల్లప్పుడూ ప్రార్థన చేసి మెలకుగా ఉండండి చెప్తున్నారు. நாம் என்ன புரிந்து கொள்கிறோம்? ఇందులో అర్థం చేసుకుంటున్నాం. உங்களுடைய வாழ்க்கையில் நமக்கு துக்கம் இருந்தால், మీ యొక్క జీవితంలో నా యొక్క జీవితంలో దుఃఖం ఉంటే, மன பாரம் இருந்தால், మనసులో భారం ఉంటే, இயேசு வந்தாலும் உங்களால பார்க்க முடியாது. యేసుక్రీస్తు వారే వచ్చినా కూడా మీరు చూడలేరు. நம்முடைய வாழ்க்கையில் சமாதானத்தை பெற்றுக் கொள்ள முடியாது. మన జీవిత సమాధానం పొందుకోలేము. இப்ப நம்முடைய வாழ்க்கையில வந்து ஏன் வந்து உங்களுக்கு நீங்க யோசிக்கலாம், எதுக்கு என் வாழ்க்கையில கஷ்டங்கள் வருது? మీరు ఆలోచించవచ్చు, ఎందుకు నా జీవితంలో కష్టాలు వస్తున్నాయి. உங்களுக்கு ஒரு உதாரணம் சொல்லி புரிய வைக்கிறேன். మీకు ఒక ఉదాహరణ చెప్పి అర్థం ఎలా చేస్తాను. சாது சுந்தர் சிங் வந்து ஒருத்தர் கேட்டார், ஒரு சீஷர் ஒருத்தர் கேட்டாரா, సాధు సుందర్ సింగ్ యొక్క అతని శిష్యుడు ఒక ఈ విధంగా అడిగారు, இந்த உலகத்துல ரொம்ப கஷ்டமான காரியம் எது? ఈ లోకంలో కష్టమైన కార్యం ఏది? நம்ம வாழ்க்கையில சுமை இல்லாம இருந்தாலும் கஷ்டமா இருக்கு. మన జీవితంలో శ్రమ లేకుండా ఉంటేనే మనకి సంతోషంగా ఉంటుంది. நம்ம வாழ்க்கை துன்பங்கள் சுமைகள் நமக்கு வர வேண்டும். అయితే మన జీవితంలో దుఃఖాలు కష్టాన్ని రావాలి. அப்போது நமக்கு என்ன செய்ய முடியும், நம்ம இந்த உலகத்தை வந்து தேவன் நம்மோடு கூட இருக்கிறது புரிந்து கொள்ள முடியும். అప్పుడే మన జీవితంలో దేవుడు మన తోడే ఉన్నాడని అర్థం చేసుకోగలము. ஒரு உதாரணத்தை சொல்லி உங்களுக்கு புரிய வைக்கிறேன். ఒక ఉదాహరణ చెప్పి మీకు అర్థమయ్యేలా చేస్తాను. ஒரு முறை இமயமலையில இருந்த ஒரு மடம் இருந்தது. ఇప్పుడు ఒక మారు హిమాలయ పర్వతాల మీద ఒక బౌద్ధ మతం ఉండేది. சோ அந்த இடத்துல செஞ்சாங்கன்னா, அங்கேருந்து சாது சுந்தர் சிங் அங்க இருந்த ஒரு புத்த மத துறவி 2 பேரும் அந்த மடத்தை விட்டு மத்தியானம் வெளில போனாங்க. అక్కడ చూసుకుంటే ఆ హిమాలయ పర్వతం నుంచి ఆ సాధు సుందర్ సింగ్ మరియు ఒక బౌద్ధ మతం సంబంధించిన ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నారు. அவங்க பக்கத்துல உள்ள கிராமத்துக்கு போயிட்டு திரும்பி வர்றாங்க. వాళ్ళు పక్కన గ్రామానికి వెళ్ళి తిరిగి వస్తున్నారు. அவங்க அங்கே கிளம்பின போது மத்தியானம் கிளம்பிட்டாங்க. వాళ్ళు వచ్చేసి ఆ బయలుదేరి మధ్యాహ్నం బయలుదేరారు కాబట్టి சாயங்காலம் ஆச்சுன்னா பனி போச்சுன்னா என்ன ஆயிடும், அவங்க வந்து இந்த பயங்கரமான குளிர்ல வந்து உறைஞ்சு போய் செத்து போயிடுவாங்க பயந்து. ఎందుకంటే వాళ్ళు అక్కడ సాయంత్రం వెళ్ళే సమయంలో ఆ మంచు కురుస్తుంది కాబట్టి ఆయన ఎక్కడైనా వాళ్ళు చనిపోతారని తెలుసుకొని, ஏன்னா அங்க டெம்பரேச்சர் எப்படி இருக்கு, -20 இருந்து கீழே போயிடும் டெம்பரேச்சர். అక్కడ ఉష్ణోగ్రత చూసినట్లయితే -డిగ్రీస్కి వెళ్ళిపోతారు అనమాట. సున్నా కంటే తక్కువకి వెళ్ళిపోతూ ఉంటుంది. எனவே இவங்க 2 பேரும் வேகமா அங்க இருந்து போறாங்க, திரும்பி போறாங்க. వీళ్ళు వేగంగా తిరిగి వెళ్తున్నారు. அப்ப பார்த்தா ஒரு இடத்துல ஒரு மனுஷனோட குரல் கேக்குது. అక్కడ చూస్తే ఒక మనిషి యొక్క ఒక శబ్దం వినిపిస్తుంది. ஐயோ என்ன காப்பாத்துங்க, అయ్యో నన్ను కాపాడండి. ஒரு அழுவுற குரல் கேக்குது. ఏడ్చే ఒక స్వరం వినిపిస్తుంది.
కనిపిస్తుంది. அப்ப அந்த பௌத்த துறவி சொல்றாரு, అక్కడ ఆ బౌద్ధ మతానికి సంబంధించిన వ్యక్తి மத்தவங்க చెప్తున్నాడు, யாரும் கூப்பிடுறாங்க கேட்காத, சீக்கிரமா நம்மளும் செத்து போயிடும், அந்த பணியில செத்து போயிடும், சீக்கிரமா போலாம் அப்படின்னு சொல்றாரு. ఎవరు ఏం పిలిచినా వచ్చేసి వినబాక, నువ్వు వచ్చే మనం తొందరగా వెళ్తాము అని చెప్పేసి అంటున్నాడు. அப்ப சாது சுந்தர் சொல்றாரு, అప్పుడు సాధు సుందర్ సింగ్ చెప్తున్నాడు, இதுல தேவன் வந்து ஒரு மனுஷன் வந்து கஷ்டப்பட்டான்னு சொல்றாரு, அதற்காக தான் இந்த இடத்துல என்ன வந்து வச்சிருக்காரு, என்ன வந்து அழைச்சிருக்காரு அப்படி நான் புரிஞ்சுக்கிறேன். దేవుడు ఒక మనుషుడు ఇక్కడ కష్టపడుతున్నాడు చెప్తున్నాడు, అందుకే నన్ను ఈ చోట ఉంచాడని నేను అర్థం చేసుకున్నాను. அங்க போய் பார்த்தா வந்து மேலே இருந்து கீழே வந்து எனக்கு கால் வந்து அடிபட்டிருக்கு, எலும்பு வந்து உடைஞ்சிருக்கு. అక్కడ చూసుకుంటే అక్కడ పైనుంచి ఒకడు పడిపోయి ఉన్నాడు, ఆ కాలు ఎముకలు ఇరిగిపోయి ఉన్నాయి, అక్కడ కష్టపడుతూ ఉన్నాడు. இவர் என்ன செஞ்சாரு, தான் போட்ட ஷாலை வந்து தொட்டில் மாதிரி பண்ணி அவனை அதுல உட்கார வச்சு முதுக தூக்கிட்டு போறாரு. అతను ఈయన పెట్టుకున్న ఆయన వేసుకున్న ఒక శాల్వాన్ని తీసుకొని అతను ఉయ్యాలా చేసుకుని ఆయన వెనక్కి తట్టుకుని వెళ్తూ ఉన్నాడు. ஆனா அந்த பௌத்த துறை அவர் விட்டு வேகம் போயிட்டாரு. நீ என்ன வேணா செய்ய, நான் முதல்ல போறேன்னு சொல்லிட்டு அவரை விட்டு வேகமா போறாரு. నువ్వేమైనా చేసుకో అని చెప్పేసి ఆ బౌద్ధ మతానికి సంబంధించిన వ్యక్తి వేగంగా వెళ్తూ ఉన్నాడు. ஆனா சாது சுந்தர் சிங் அந்த மனுஷனை தூக்கிட்டு ரொம்ப கஷ்டப்பட்டு வந்து வேகமா நடந்துட்டு இருக்காரு. కానీ వచ్చేసి ఆ సాధు సుందర్ సింగ్ మాత్రం ఆ వ్యక్తిని మోసుకుని ఆయన కూడా వేగంగా పోతూ ఉన్నాడు. பாருங்க, ஒரு 70 கிலோ உள்ள மனுஷன் தூக்கிட்டு போனா எவ்வளவு வேறு வரும், பார்த்தா உடம்பு கிட்ட இருக்கு. చూడండి, ఒక 70 కిలోలు ఉన్న ఆ వ్యక్తిని పైన భుజాల మీద వేసుకుని వెళ్తుంటే ఎంత చెమట పడుతుంది. எனவே ஸ்வெட்டிங் கூட என்ன செய்யறாரு, அவர் வந்து மடத்துக்கு பக்கத்துல, அந்த மடத்தோட லைட் தெரியுது, பக்கத்துல வந்துட்டாரு. అక్కడ ఒక వెలుగు కనిపిస్తుంది, తన పక్కన వచ్చేసాడు. அப்ப நடத்திட்டு திடீர்னு அவர் கீழே வந்துட்டாரு, கால் தடவி கீழே வந்துட்டாரு. ఆయన నడుస్తున్నప్పుడు ఆ కాలు స్లిప్ అయి కింద పడిపోయాడు. அப்ப பார்த்தா யாருன்னு பார்த்தா அந்த பௌத்த துறவிதான் என்ன செஞ்சாரு, செத்து போய் கீழே வந்து உறைஞ்சு போய் கீழே கிடக்கு. అక్కడ చూస్తే ఆ బౌద్ధ మతానికి సంబంధించిన ఆ వ్యక్తి కింద పడిపోయి మరణించున్నాడు. ஆனா இந்த இவர் என்ன செஞ்சாரு, சாது சுந்தர் சிங் என்ன செஞ்சாரு, కానీ సాధు సుందర్ సింగ్ ఏం చేశాడు, அந்த சகாயம் அதாவது யாருக்கு அந்த உதவி வேணுமோ அந்த மனுஷனுக்கு உதவி செஞ்சிருந்தாங்க. ఎవరికి ఆ సహాయం కావాలో ఆ సహాయం కావాల్సిన వ్యక్తికి సహాయం చేయడం మూలంగా, அவரோட உயிரை காப்பாத்திருந்தாங்க. అతని ప్రాణం కాపాడడం మూలంగా அவரோட சூடு இவரோட உடம்புக்கு வந்துச்சு. అతని ఒక వేడి ఈయన ఒక శరీరం మీదకి వచ్చింది. அவர் தூக்கி போனதால உடம்புல ஸ்வெட்டிங் வந்து இவரோட பாடி கிட்ட இருந்தது. ఆయన ఎత్తుకుని మోసుకొని మూలంగా ఈయన ఒక శరీరంలో వేడి చెంది చెమటలు కారాయి. இவருக்கு எந்த பிரச்சனை வருமோ ரெண்டு பேரும் என்ன செஞ்சாங்க, சௌக்கியமாக அந்த மடத்துக்கு போய் சேர்ந்தாங்க. ఎందుకంటే ఈయనకి ఏం కాకుండా సౌఖ్యంగా ఒక అరణ్యానికి వెళ్ళి చేరారు. இதை நம்ம என்ன புரிந்து கொள்கிறோம், ఇందులో నుంచి మనం ఏం తెలుసుకోవాలి, நம்முடைய வாழ்க்கையில் ஒரு சுமை இருக்கும்போது சுமை தான் நம்முடைய வாழ்க்கையில் என்ன செய்யும், தேவன் உங்களை வந்து சரியான நடத்துவதற்கு ஏதுவாக இருக்கிறது. మన జీవితంలో ఒక బరువు మన మీద ఉంటే ఆ ఒక బరువే మన జీవితంలో அது நம்ம வந்து தேவனை வழி நடத்துறதுக்கு ஏதுவா இருக்கு. అది మన జీవితం నడిపించడానికి సహాయపడుతుంది. இந்த வாழ்க்கையில் எந்த ஒரு கஷ்டம் இல்லையா, మీ జీవితం ఏ కష్టం లేదా, எந்த ஒரு துன்பம் வரலையா, ఏ దుఃఖం రాలేదా, தேவன் உங்களோட இல்ல அப்படிங்கிறது புரிஞ்சுக்கலாம். అయితే దేవుడు లేడని అర్థం చేసుకోవాలి. நம்முடைய வாழ்க்கையில் தேவன் இருக்கும்போது அநேக உபத்திரங்கள் வழியாக நடத்த விரும்புகிறார். మనం వచ్చేసి మన జీవితంలో దేవుడు ఉంటే అనేక శ్రమల గుండా దేవుడు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ஒரு ஊழியக்காரர் இப்படி எழுதுறாரு, ఒక సేవకుడు ఈ విధంగా రాసి ఉన్నాడు, சோ இந்த உலகத்துல நம்முடைய வாழ்க்கையை சொர்க்கமாக தேவன் மாற்றினார். ఈ లోకంలో ఉన్న దేవుడు కార్యాలను స్వర్గంగా మార్చాడు. உங்க மனசுல நீங்க என்ன நினைக்கிறீங்களோ எல்லாமே உங்களுக்கு கிடைச்சா, మీ మనసులో ఏదైతే అనుకో అవన్నీ మీకు దొరుకుతుంది. இப்போ உங்களுக்கு ஒரு உத்தியோகம் வேணும், நல்ல உத்தியோகம், லேட்டஸ்ட் பெஸ்ட் ஜாப் கிடைக்கும், பெஸ்ட் ஜாப் கிடைக்கும். మీ మనసులో వచ్చేసి బెస్ట్ జాబ్ రావాలనుకున్నా దొరుకుతుంది. நல்ல ஒரு அழகான மனைவி இல்ல அழகான புருஷன் வேணும் கேக்குறீங்க, அது மாதிரி நல்ல ஒரு அழகான புருஷன் கிடைக்கும். అందమైన అమ్మాయి కావాలి, అందమైన అబ్బాయి కావాలి, ఒక భర్త కానీ భార్య కావాలనుకున్నా అది దొరికింది. அப்புறம் உங்க மனசுல நீங்க என்ன நினைக்கிறீங்களோ எல்லாமே உங்களுக்கு கிடைக்குது. మీ మనసులో ఏదైతే అనుకున్నా అవన్నీ మీకు దొరుకుతుంది. அப்புறம் இந்த உலகத்துல உங்களுக்கு என்ன இருக்கு, இந்த உலகத்துல எந்த ஒரு குறையும் இல்ல. అయితే ఈ లోకంలో మీకు ఏం లేదు, ఎటువంటి కొరత లేదు. அப்புறம் சொர்க்கம் எங்க இருக்கு, இந்த உலகத்துல இருக்கு. అయితే స్వర్గం ఎక్కడ ఈ లోకంలో ఉంది. இந்த சொர்க்கத்தை விட்டு உங்களுக்கு போக மனசு வராது. కానీ ఈ స్వర్గాన్ని విడిచిపెట్టి మీకు వెళ్ళడానికి మీకు మనసు రాదు. அந்த உண்மையான சொர்க்கம், இந்த பரலோக ராஜ்யத்தை நாட உங்களுடைய மனசு வராது. కానీ ఆ నిజమైన స్వర్గము ఆ పరలోక రాజ్యం వెళ్ళడానికి మీకు మనసు రాదు. இந்த உலகத்தில் உள்ள கஷ்டங்களை தந்து என்ன செய்கிறார், ఈ లోకంలో మీకు కష్టాలను అనుగ్రహించి ఏం చేస్తున్నారు, தேவனை பற்றி கொண்டு வாழ்வதற்கும் దేవుని పట్టుకొని அந்த జీవించడానికి, பரலோக ராஜ்யத்தை தேடி அதற்கு நாம் பிரியமாக வாழ்வதற்கு நம்மை வழி ఆ நடத்துகிறார். పరలోక రాజ్యాన్ని వెతికి దానికి ప్రియంగా జీవించడానికి మనం నడిపిస్తున్నాడు. நான் சொல்றது புரியுதா? చెప్పేది మీకు అర్థమవుతుందా? நம்முடைய வாழ்க்கை எதற்கு உபத்திரங்களை தருகிறார் என்றால், మన జీవితంలో ఎందుకు దేవుడు శ్రమను అనుమతిస్తున్నాడంటే, நாம் நொறுக்கப்பட வேண்டும். நொறுக்கப்படும் போது தேவன் என்ன செய்வோம், நாம் உறுதியாக பற்றிக் கொள்வோம். మీరు నేను నలగొట్టబడవలెను, నలగొట్టబడినప్పుడే దేవుణ్ణి మనం ఖచ్చితంగా పట్టుకుంటాం. அதைத்தான் வந்து தாவீது சொல்கிறார். ఆ విషయాన్ని దావీదు చెప్తున్నాడు. சங்கீதம் 51 எடுத்துக்கொள்வோம். కీర్తన 51వ కీర్తన அதுல తీసుకుందాం. 17ஆம் வசனத்தை பார்ப்போம். అందులో 17వ వచనం తీసుకుందాం. The book of Psalm chapter 51 verse 17. சங்கீதம் 51ல 17ஆம் வசனத்தை பார்க்கும்போது కీర్తనలు 51వ కీర్తన 17వ వచనాన్ని చూసినప్పుడు இந்த தாவீது என்ன செய்கிறார், ఇందులో దావీదు ఏం చేస్తున్నాడు, தேவனுக்கு ஏற்ற பலிகள் என்ன, நொறுங்குண்ட ஆவிதானே அப்படின்னா, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, நொறுங்குண்ட நறுங்குண்ட இதயத்தை நீ புறக்கணியேன் அப்படிங்கிறார். విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. அப்ப என்ன அர்த்தம், అర్థమేంటి, வாழ்க்கையில் எவன் அடிக்கப்படுகிறானோ, கஷ்டப்படுகிறானோ, உபத்திரப்படுகிறானோ, ఎవడైతే జీవితంలో కష్టపడుతున్నాడు, నలగొట్టబడుతున్నాడు, శ్రమ అనుభవిస్తున్నాడు, இதயம் எப்படிப்பட்டதாக இருக்கிறது,
వాళ్ళ హృదయం ఎటువంటిదిగా ఉంది? நொறுக்கப்பட்ட இருதயமாக இருக்கிறது. అది నలిగిన విరిగిన హృదయముగా ఉంది. அந்த நொறுக்கப்பட்ட இருதயத்தோடு தேவனை நோக்கி பார்க்கும்போது ఆ నలిగి విరిగిన హృదయముతో నువ్వు దేవుని వైపు చూసినప్పుడు அவருடைய வாழ்க்கை என்ன இருக்காது? பெருமை இருக்காது, అతని జీవితం ఏముండదు, గర్వం ఉండదు, மனத்தாழ்மை வரும், మనసు తగ్గింపు ఉంటుంది, தேவனை நம்புவான். దేవుని నమ్ముకుంటాడు. அப்படிப்பட்ட பரிதாபத்தில் தேவன் வாசமாக இருக்கிறார். అటువంటి వ్యక్తి ఆ హృదయంలో దేవుడు నివాసం ఉంటున్నాడు. உங்களுக்கு புரியுதா? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? யாரோடு தேவன் இருக்கிறார்? ఎవరిలో దేవుడు ఉన్నాడు? யார் இந்த உலகத்தில் நொறுக்கப்பட்டு அடிக்கப்பட்டு உடைக்கப்பட்டு வாழ்கிறார்களோ ఎవరైతే ఈ లోకంలో విరగొట్టబడి నలగొట్టబడి జీవిస్తున్నారో அவர்களோடு தேவன் வாசம் செய்கிறார். వారి యొక్క దేవుడు నివాసం ఉంటున్నాడు. ஆனால் இப்படிப்பட்ட வாழ்க்கை நாம் ஒருபோதும் நம்முடைய சமாதானத்தை இழந்து விடாதபடிக்கு நாம் பத்திரமாக இருக்க வேண்டும். కానీ ఇటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు, ఇటువంటి శ్రమలు మనకు వస్తున్నప్పుడు ఎన్నడూ కూడా మన సమాధానం కోల్పోకుండా మనం ఉండాలి. என்னுடைய வாழ்க்கையில் மனைவியானது இழந்த போது నా జీవితంలో ఉన్న భార్యని కోల్పోయినప్పుడు என்னுடைய மனதில் மிகுந்த துக்கம் இருந்தது. నా హృదయంలో చాలా దుఃఖం ఉంది. எப்படி நான் வாழ, இந்த உலகத்தில் நான் எப்படி நான் வாழ போறேன்? ఈ లోకం ఎలా నేను జీవించగలను? என்னுடைய மனைவி வந்து நல்ல ஒரு மனைவி மட்டுமல்ல, నా భార్య మంచి భార్య మాత్రమే இந்த కాదు, ஊழியத்தை நடத்துவதற்கு நல்ல ஒரு பெண்மணியாக, ఈ యొక్క పరిచయం జరిగించడానికి మంచి స్త్రీగాను, புத்தியுள்ள பெண்மணியாக, బుద్ధిగల స్త్రీగాను, தேவன் தந்த கிருபை உள்ள பெண்மணியாக இருந்தார். దేవుడు ఇచ్చిన కృపగల స్త్రీగా ఉండింది. நான் அநேக தடவை வெளியில போறதா வந்து ஒய்ஃப்ட்ட சொல்லிட்டு நான் வந்து வெளில போவேன். అనేక తరుణాల్లో నేను బయటికి వెళ్తున్నప్పుడు నా భార్యకి చెప్పి వెళ్తాను. அப்படியே அந்த ஊழியத்தை நடத்துவதற்கு எனக்கு நல்ல ஒரு பார்ட்னராக தேவன் தந்தார். ఈ యొక్క పరిచయం జరిగించడానికి మంచి జీవిత భాగస్వామిని దేవుడు నాకు ఇచ్చాడు. அப்படி இருந்தபோது இந்த மனைவி இருந்தபோது இந்த மனதை மிகவும் துக்கப்பட்டேன். అలాగే నా భార్యని కోల్పోయినప్పుడు చాలా హృదయంలో దుఃఖపడ్డాను. என்னோட வாழ்க்கையில் நான் அநேக கஷ்டங்கள் நான் பட்டேன். నా జీవితంలో అనేక కష్టాలు పడ్డాను. 2 వయసా இருந்தபோது அப்பா செத்து போயிட்டாரு. రెండు సంవత్సరాలు నా తండ్రి మరణించాడు. ஐயோ கஷ்டப்பட்டு படிக்கிறேன். చాలా కష్టపడి ஆனா చదివాను. எல்லாத்தையும் ஃபர்ஸ்ட் வந்ததுனால பெஸ்டா நான் வந்து ஜாப் கிடைச்சது. అన్నిట్లో ఫస్ట్ వచ్చాను కాబట్టి బెస్ట్ జాబ్ నాకు దొరికింది. ஆனா விவாகம் நடந்து திருப்பி நான் கஷ்டப்பட்டேன். వివాహం అయిన తర్వాత మళ్ళా కష్టపడ్డాను. என்னுடைய மனைவியோட ஒரு 12 வருஷங்கள் கஷ்டப்பட்டோம். నా భార్యతో నేను 12 సంవత్సరాలు కష్టపడ్డాను. ஆனால் தேவன் தம்முடைய வல்லமை வெளிப்படுத்தி நாங்கள் வந்து என்ன செய்தார்? கர்த்தருக்குள் வந்தது கிருபை தந்தார். కానీ దేవుడు ఆయన శక్తిని బయలుపరిచి ప్రభునందు రావడానికి ఆయన కృప చూపారు. எனக்கு ஊழியத்திற்கு அந்த ஊழியத்தில் பல உபத்திரங்களை பார்த்தோம். అలాగా మేము పరిచర్యకి వచ్చిన దాన్ని అనేక శ్రమలు చూసాము. சோ அநேக நேரம் நினைத்து எனக்கு மட்டும் இந்த கஷ்டம், எனக்கு போய் இந்த உபத்திரம் ஏன் வருது அப்படின்னு நினைத்தது. అప్పుడు నేను అనుకున్నాను, నాకు మాత్రం ఎందుకు ఈ కష్టాలు, నాకు మాత్రం ఎందుకు ఈ శ్రమలు? ஆனா தேவன் என்ன சொன்னார்? కానీ దేవుడు నా ఎదుట చెప్పాడు, நீதான் என்கிட்ட பிரேயர் பண்ண, నువ్వే కదా నా ఎదుట ప్రార్థన చేశావు. தாவீதோட சங்கீதத்தில் சொல்கிறார், దావీదు తన కీర్తనలో చెప్తున్నాడు, உமக்கு பிரியமான செய்வதற்கு போதித்தரும் நீரே தேவன், உமது நல்ல ஆவி செம்மையானவன் வந்து வராங்க என்று சொல்கிறார். చెప్తున్నాడు కదా, உமக்கு இஷ்டமான నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. சங்கீதம், the book of Psalm 143 verse 10, 143 10ஆம் வசனத்தை படிப்போம். నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. நம்முடைய தேவன் அவர் இருக்கிறார். మన దేవుడు మనతో ఉన్నాడు. உமக்கு என்ன பிரியமோ அதன்படி நடந்துங்க. మీకు ఏది చిత్తమో, మీకు ఏది ఇష్టమో ఆ ప్రకారం నడిపించండి. நீதான் என்ன ஜெபம் பண்ண, నీవే కదా ఎంత ప్రార్థన చేశావు. எனக்கு இஷ்டமான வழியோட நடத்துறேன். నాకు ఇష్టమైన మార్గంలో నడిపిస్తున్నాను. உனக்கு இஷ்டமானது அல்ல. నీకు ఇష్టమైన రీతిలో కాదు. அது மட்டுமல்ல, வேறு சில வசனத்தை பேசினார். అది మాత్రం కాదు, ఇంకా వేరే కొన్ని వాక్యాల ద్వారా మాట్లాడారు. பவுல் சொல்கிறான் கலாத்தியர் 2ஆம் அதிகாரத்துல, పౌలు చెప్తున్నాడు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, என்னோட எடுத்துக்கொள்ளுங்கள், నాతో పాటు తీసుకోనండి, the book of Galatians నాతో పాటు తీసుకొని గలతీయులకు రాసిన పత్రిక chapter 2 verse 20. 2వ అధ్యాయం 20వ వచనము. கலாத்தியர் 2ஆம் அதிகாரம் 20ஆம் வசனத்தை பார்க்கும்போது, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూసినప్పుడు, நான் கிறிஸ்துவோடு கூட சிலுவையில் அறையுண்டே, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. நானல்ல கிறிஸ்துவே எனக்கு ஜீவிக்கிறார். ఇంకా జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. நான் எப்போ பாப்டிசம் பெற்றேனோ, అలాగైతే ఎప్పుడు బాప్తిజం పొందాను, இந்த మనుஷன் வந்து பழைய மனுஷன் இயேசுவோடு வந்து மரித்தாகி விட்டது. ఈ పాత మనుషుడు యేసుక్రీస్తు వారితో సిలువేయబడ్డాడు. இந்த மனுஷன் இயேசுவோடு கூட சிலுவையில் அறைந்தாச்சு. ఈ మనుషుడు యేసుక్రీస్తు వారితో సిలువేయబడ్డాడు. நானல்ல எனக்குள் கிறிஸ்துவே ஜீவிக்கிறார். ఈ రోజు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ஆனாலும் நான் மாமிசத்தில் பிழைத்திருப்பது எதற்காக பிழைத்திருக்கிறேன்? కానీ నేను శరీరమందు దేని కోసం జీవిస్తున్నాను? இயேசுவுடைய நாமத்தில் விசுவாசத்தினாலே. యేసుక్రీస్తు ఒక నామముందు విశ్వాసం మూలంగానే. தேவன் என்ன சொல்ல அதன்படி செய்வதற்காக அந்த உலகத்தில் பிழைத்திருக்கிறேன். దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ ప్రకారం చేయడానికి ఈ లోకంలో నేను జీవించి ఉన్నాను. என்னுடைய இஷ்டத்தின்படி வாழ்வதற்கு வாழ்க்கை வாழ வரவில்லை. నా ఇష్ట ప్రకారం జీవించడానికి నేను రాలేదు. நான் பிழைத்திருக்கிறது கிறிஸ்துக்காக నేను பிழைத்திருக்கிறேன். బ్రతికి ఉన్నది క్రీస్తు కొరకే బతికి ఉన్నాను. அவருக்காக பிழைத்திருக்கிறான். என்னுடைய இஷ்டத்தின்படி வாழ்வதற்காக அல்ல, அவருடைய இஷ்டத்தின்படி வாழ்வதற்காக வந்தது. నా ఇష్ట ప్రకారం నేను జీవించడం కోసం కాదు, ఆయన ఇష్ట ప్రకారం జీవించడానికి నేను ఉన్నాను. அதைத்தான் இயேசு சொல்கிறார். ఆ విషయాన్ని యేసుక్రీస్తు చెప్తున్నారు. என்னுடைய சித்தத்தின்படி அல்ல,
నా చిత్త ప్రకారం కాదు, என்னை அனுப்பிய பிதாவுடைய சித்தத்தின்படி வாழ்வதற்காக இந்த உலகத்திற்கு வந்தேன் சொன்னார். ఇది నన్ను పంపించిన నా తండ్రి చిత్త ప్రకారం జీవించడానికి ఈ లోకానికి వచ్చాను. அதே போல தேவனுடைய சித்தத்தின்படி செய்வதற்கு நான் வந்த காரணத்தினாலே, అలాగే దేవుని చిత్తం చేయడానికి వచ్చిన ప్రకారము, அவருடைய சித்தத்தின்படி ஊழியத்தை செய்வதற்கு வந்த காரணத்தினாலே, ఆయన చిత్త ప్రకారము నేను పరిచయం చేయడానికి వచ్చాను కాబట్టి எனக்கு பிரியமானது அல்ல, నాకు ఇష్టమైనది కాదు, தேவனுக்கு பிரியமான காரியங்கள் நடக்கிறது. దేవునికి ఇష్టమైన కార్యమే జరుగుతున్నది இதை என்னுடன் பேசினார், అని నాతో మాట్లాడారు. இதை நான் புரிந்து கொண்டேன். ఇది అర్థం చేసుకున్నాను. எனவே என்னுடைய வாழ்க்கை தேவனுக்கு அர்ப்பணித்தேன். నా జీవితం దేవునికి అప్పగించాను. ஆனால் இந்த வாழ்க்கை நான் வந்து பேசுவதற்கு, இந்த வாழ்க்கை நான் தேவனுக்காக வைராக்கியமாக வாழ்வதற்கு, నా జీవితాన్ని ఎదుర్కోవడానికి, నా జీవితం దేవుని కొరకు వైరాగ్యంగా இப்படி జీవించడానికి பலத்தை தருகிறாங்க. ఈ బలం ఇగును గాక. என் கிருபை ஒன்று போதும், பலம் பூர்ணமாய் விளங்கும் என்று சொன்னீரே, మీ కృప వచ్చినప్పుడు మా బలహీనలో బలం పరిపూర్ణమవుతుందని చెప్పారే, அந்த கிருபை தருகிறாங்க, ఆ కృప మీరు ఇవ్వును గాక. அந்த பலத்தை தருகிறாங்க. ఆ బలం ఇవ్వును గాక. என்னை பலப்பட்டு கிறிஸ்துவினால் எல்லாவற்றையும் செய்ய எனக்கு பலன் உண்டு என்ற வார்த்தைகளை கேட்பேன். నన్ను బలపరిచి క్రీస్తుని సమస్తం చేయగలని ఆ కార్యాన్ని బట్టి எந்த காரியம் வாழ்க்கை நடந்தாலும் ఏ కార్యం నా జీవితం జరిగినా కూడా நான் உமக்காக வைராக்கியமாக வாழ்வதற்கு, మీకోసం వైరాగ్యం జీవించడానికి, எனக்கு இருக்கிற சமாதானத்தை ஒருபோது இழந்து விடாதபடிக்கு நான் வாழ்வதற்கு నాలో ఉన్న సమాధానం ఎన్నడూ తొలగిపోకుండా జీవించడానికి கிருபை தருகிறாங்க. కృప ఇవ్వును గాక. நான் சொல்ல புரியுதா உங்களுக்கு? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? நமக்குள் இருக்கிற சமாதானம் ஒருபோது இழந்து விடாமல் நாம் வாழ வேண்டியது அவசியமாக இருக்கிறது. మనలో ఉన్న సమాధానం ఎన్నడూ కోల్పోకుండా జీవించడం ముఖ్యమే ఉంది. இந்த உலகத்தில் யார் வந்தாலும், ఈ లోకంలో ఎవరు వచ్చినా కూడా, யார் நம்மை விட்டு போனாலும், ఎవరు మనం విడిచిపెట్టి పోయినా కూడా, எப்படிப்பட்ட கஷ்டங்கள் நம்முடைய வாழ்க்கையில் வந்தாலும், ఎటువంటి కష్టాలు మన జీవితంలో వచ్చినా కూడా நமக்கு சமாதானம் என்று சொல்கிற தேவன் நம்மோடு கூட இருக்கிறார். మనకి సమాధానం అని చెప్పే దేవుడు మనతోనే ఉన్నాడు. இந்த உலகத்தின் முடிவு நம்மோடு கூட இருக்கிற சொல்கிற தேவன் இருக்கிறார். ఈ యుగ సమాప్తి వరకు ఆ సదాకాలం తోడే ఉంటానని చెప్పిన దేవుడు మన తోడే ఉన్నాడు. அந்த தேவன் நம்மை பார்த்து சொல்கிறார், ఆ దేవుడు మనం చూసి చెప్తున్నాడు, உனக்குள் இருக்கிற சமாதானத்தை ஒருபோது இழந்து விடாது. నీలో ఉన్న సమాధానం ఎన్నడూ కోల్పోకము. எனவே நாம் தேவனை பார்த்து சொல்வோம், ఏమనగా దేవుని వైపు చూసి அந்த చెప్తాం, சமாதானத்தோடு நாம் வாழ்வதற்கு అటువంటి సమాధానం కలిగి జీవించడం కృపని దయచేయము. எங்களுக்குள் இருக்கிற சமாதானத்தை ஒருபோது இழந்து விடாதபடிக்கு வாழ்க்கை வைக்கலாம். మాలో ఉన్న సమాధానం ఎన్నడూ కోల్పోకుండా జీవించినట్టుకు మాకు కృపని దయచేయము. எனவே நமக்குள் சமாதானத்தை நாம் இழந்து விடக்கூடாது. మనలో సమాధానం కోల్పోకూడదు. நம்மை பார்த்து தேவன் என்ன சொல்கிறார்? మనం చూసి దేవుడు ఏం చెప్తున్నాడు? என்னோடு எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Psalm chapter 85 verse 10. சங்கீதம் 85 10ஆம் வசனத்தை பார்ப்போம். కీర్తనలు 85వ కీర్తన 10వ వచనం చూద్దాం. The book of Psalm chapter 85 verse 10. కృపా సత్యములు కలుసుకొనినవి So, నీ நாம் அந்த சத்தியத்தின்படி நாம் வாழும்போது, మన సత్యం ప్రకారం జీవించినప్పుడు, வேத వచనத்தின்படி వాழும்போது, వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు நம்மோடு தேவனுடைய கிருபை இருக்கும். మనతో దేవుని కృప ఉంటుంది. Next, తర్వాతగా నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనున్నవి. அப்புறம் நீதியாக இயேசு நம்மோடு கூட இருந்து நமக்கு என்னத்தை தருவார்? சமாதானத்தை தருவார். నీదైన యేసుక్రీస్తు మన తోడే ఉన్నప్పుడు మనకి ఏమి ఇస్తాడు? ఆయన సమాధానం ఇస్తాడు. எனவே సమాధానத்தை நாம் எப்படி பெற்றுக்கொள்வது? మన సమాధానం ఎలా పొందుకోవాలి? நம்முடைய நீதியாக இயேசு நம்மோடு கூட இருக்கத்தக்க வாழ்க்கை வாழ்வதற்கு, మన నీతి అయిన యేసుక్రీస్తు మన తోడే ఉండి జీవించే తగిన జీవితం அவருடைய జీవించడానికి வசனத்தின்படி வாழ்வது அவசியமாக இருக்கிறது. ఆయన వాక్యానుసారంగా జీవించడం ముఖ్యమే ఉన్నది. எனவே நாம் என்ன செய்ய வேண்டும்? ఏమనగా మనం ఏం చేయాలి? கடைசியாக நாம் இதை பார்த்து முடிக்க போகிறோம். చివరిగా చూసి ముగించబోతున్నాము. என்னோடு எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of 2 Corinthians chapter 13 verse 11. 2 కొరింథీ 13వ అధ్యాయం 16వ వచనాన్ని பார்த்து முடிக்க போகிறோம். కొరింథీయుల రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనం. ఏలయనగా తుదకు 13 తుదకు సహోదరులారా సంతోషించుడి. ஓகே, நாம் என்ன செய்யணும்? ஒவ்வொன்றாக படிப்போம். మనం ఒక్కొక్కరుగా చదువుదాం. First we have to be rejoiced. First சந்தோஷமாக இருக்க வேண்டும். మొదటిగా మనము సంతోషంగా ఉండాలి. நீங்களும் சந்தோஷமாக நாம் இருக்கணுமா? தேவன் இருக்க வைப்பான்னு சொல்றாரு. సంతోషంగా మీరు నేను ఉండాలా? దేవుడు ఉండేలా చేస్తాను అంటున్నాడా? சொல்ல புரியுதா உங்களுக்கு? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? We have to be rejoiced in our life. Not the God has not told that we will be rejoiced. அதான் தேவன் என்ன சொல்றாரு? அவங்களை சந்தோஷமா வைக்கன்னு சொல்லல. దేవుడు మనతో చెప్పలేదు మిమ్మల్ని సంతోషంగా పెడతానని చెప్పలేదు. நாம் சந்தோஷமாக இருக்க வேண்டும். We have to be rejoiced in our life. நாம் சந்தோஷமாக இருக்க வேண்டும். మన జీవితంలో మనం సంతోషంగా ఉండాలి. నెక్స్ట్ రెండో విషయము సంపూర్ణులై ఉండుడి. நாம் எப்படி இருக்கணும்? பெர்ஃபெக்ட்டாக நம்முடைய சுபாவங்கள் மாற்றப்பட்டு தேவ சுபாவத்திற்கு ஏற்றபடி வாழ வேண்டும். అంటే మనం సంపూర్ణంగా మార్చబడాలి. అంటే మన స్వభావాలు మార్చబడి దేవుని స్వభావాలు పొందుకున్న వారుగా సంపూర్ణులుగా ఉండాలి. We have to be perfect. அடுத்து நாம் என்ன செய்ய வேண்டும்? తర్వాత మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఆదరణ కలిగి ఉండుడి. நாம் என்ன செய்ய வேண்டும்? நமக்குள்ள அதாவது என்ன செய்ய வேண்டும்? சமாதானம், அதாவது நம்மை ஆற்றி தேற்றி நாம் நடக்கிறவர்களாக இருக்க வேண்டும். మనం ఏం చేయాలి? మనలో మనం ఏం చేయాలి? ఆదరించి ఓదార్చగలిగా அதாவது என்ன வேண்டும்? Be of good comfort. அதாவது என்ன செய்ய? நமக்கு ஒரு துக்கம் வந்தால் நாம் நம்மை நாமே தேற்றிக் கொள்வதற்கு நமக்கு பலம் வேண்டும். ఎందుకంటే మనకు దుఃఖం వస్తే మనల్ని ఓదార్చుకోవడానికి బలం కావాలి. நாம் தேவனை சார்ந்து கொண்டு வாழ வேண்டும். அவருடைய கிருபையால் நாம் என்ன செய்ய வேண்டும்? நாம்
தேற்றப்பட வேண்டும். ఆయన దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఆయన కృప చేత మనం ఓదార్చబడాలి. ஒரு தாய் தேற்றும் நான் உங்களை தேற்றுவேன் என்று சொன்ன தேவன், ఒక తల్లి ఆదరించినట్లు నేను ఆదరిస్తాను అని చెప్పిన దేవుడు, நாம் தேவனால் தேற்றப்பட்டவர்களாக நாம் நம்மை தேற்றிக் கொண்டவர்களாக வாழ வேண்டும். మన దేవుని చేత ఆదరించబడిన వారుగా మనల్ని మనమే ఆదరించుకున్న వారుగా ఉండాలి. నెక్స్ట్ తర్వాతగా ఏక మనసు గలవారై ఉండుడి. நம்முடைய வாழ்க்கையில் ஏக மனதாக நாம் இருக்க வேண்டும். తర్వాత మనం ఎలా ఉండాలి? ఏక మనసు కలిగి ఉండాలి. be of one mind. తర్వాత సమాధానముగా ఉండుడి. கடைசியாக நாம் சமாதானமாக be in peace, நாம் சமாதானமாக இருக்க வேண்டும். చూడండి, చివరికి ఏముండాలి? సమాధానం కలిగి ఉండాలి. நாம் மீண்டும் அந்த தொடக்கத்தை படிப்போம், உங்களுக்கு புரியும். మరలా మనం ఆ వాక్యమును ప్రారంభం చదువుదాం, మనకు అర్థమవుతుంది. first we have to be rejoiced, நாம் சந்தோஷமாக இருக்க வேண்டும். మొదటిగా మనం సంతోషంగా ఉండాలి. அடுத்து நாம் என்ன செய்ய வேண்டும்? తర్వాత మనం ఎలా ఉండాలి? సంపూర్ణులుగా ఉండుడి. நாம் ஒரு பரிபூர்ண, அதாவது நம்முடைய சுபாவங்கள் மாற்றப்பட்டு தேவனுக்கு ஏற்ற சுபாவத்தோடு வாழ வேண்டும். మన స్వభావాలు మార్చబడి దేవునికి తగిన విధంగా మనం మార్చబడాలి. நம்முடைய சுபாவம் மாற்றப்பட வேண்டும், நம்முடைய வாழ்க்கையில் சமாதானம் வராது. ఈ స్వభావాలు మార్చబడకపోతే మీ జీవితంలో సమాధానం ఉండదు. சந்தோஷமாக இருக்க வேண்டும், తర్వాత సంతోషంగా ఉండాలి. நாம் பரிபூர்ணராக மாற வேண்டும், మనం పరిపూర్ణులుగా మారాలి. தேவ சுபாவத்துக்கு ஏற்றவர்களாக வாழ வேண்டும். దైవ స్వభావాలకు రీతిగా జీవించాలి. be of good comfort, உங்களை தேற்றுபவர்களாக ஆறுதல் பட்டுபவர்களாக இருக்க வேண்டும். మిమ్మల్ని మీరే ఆదరణ కలిగించేవారుగా ఉండాలి. தேவனிடத்தில் ஆறுதல் பெறுவர்களாக இருக்க வேண்டும். దేవుని యొద్ద నుంచి ఆదరణ పొందుకునే వారుగా ఉండాలి. next நாம் ஏக சிந்தையுள்ளவர்களாக, we have to be of one mind, ஏக மனதுள்ளவர்களாக இருக்க வேண்டும். తర్వాత ఏక మనసు కలిగిన వారుగా ఉండాలి. எனக்கு సమాధానமாக இருக்க வேண்டும். తర్వాత సమాధానంగా ఉండాలి. அப்போது தேவன் நம்மை பார்த்து சொல்கிறார். అప్పుడు దేవుడు మనల్ని చూసి చెప్తున్నాడు. என்ன சொல்கிறார்? ఏం చెప్తున్నాడు? ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. தேவன் எப்போது நம்மோடு கூட இருப்பாரா? దేవుడు ఎప్పుడు మన తోడు ఉంటాడంట? இப்படிப்பட்ட வாழ்க்கை நாம் வாழும்போது அன்புக்கும் சமாதானத்துக்கும் பாத்திராகிய தேவன் நம்மோடு கூட இருப்பார். ఇటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు ప్రేమ సమాధానంలో కర్తయ్య దేవుడు మనకు తోడే ఉంటాడు. நாம் எல்லோரும் சேர்ந்து படிப்போம். మనందరూ కలిసి చదువుదాం. நாங்கள் எல்லோரும் சந்தோஷமாக இருப்போம். நீங்க அப்படி சொல்ல வேண்டும். எப்படி சொல்ல வேண்டும்? நாம் சந்தோஷமாக இருப்போம். మనందరం మనం ఎలా చెప్పాలి? మనము సంతోషంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి అని చెప్పాలి. தெய்வீக சுபாவத்தோடு வாழ்வோம். మనము దైవ స్వభావాలు జీవిద్దాం. நாம் ஒரு தேற்றப்பட்டவர்களாக ஆற்றப்பட்டவர்களாக வாழ்வோம். మనము ఆదరించబడిన వారిగా, ఓదార్చబడిన వారిగా ఉందాం. நாம் குடும்பத்தில் மற்றவரோடு ஏக மனதோடு இருப்போம். మన కుటుంబంతో ఇతరులతో ఏక మనసు కలిగి ఉందాం. நாம் நமக்குள்ள மற்ற எல்லோருக்கும் சமாதானமாக இருப்போம். మనం మనలోను ఇతరులతో సమాధానం కలిగి ఉందాం. அப்போது அன்புக்கு சமாதான பாத்திராகிய தேவன் நம்மோடு கூட இருப்பார். అప్పుడు ప్రేమకు సమాధానం కర్తయ్య దేవుడు మన తోడే ఉంటాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. நாம் என்ன பார்த்தோம்? ఈ రోజు మనం ఏం చూసాం? அன்றைக்கு தாவீது சொல்கிறார், ఆ రోజు దావీదు చెప్తున్నాడు, நான் సమాధానத்தை நாடுகிறேன், ஆனா அவர்களோ யுத்தம் செய்ய எத்தனைப்படுகிறார்கள். నేనైతే సమాధానమే వెతుకుచున్నాను, కోరుచున్నాను, వాళ్ళైతే యుద్ధానికి సిద్ధమవుతున్నారు. அந்த இயேசு கிறிஸ்து வந்து எருசலேமை பார்த்து கண்ணீர் விட்டு அழுதார். యేసుక్రీస్తు వారు యెరూషలేమును చూసి కన్నీరు విడిచి ఏడుస్తున్నారు. இந்த நாளாக நீ சமாதானத்தை குறித்து அறிந்தால் உனக்கு நலமாய் இருக்கும். ఈ రోజైనా మీరు సమాధానం తెలుసుకుంటే మీకు అది మేలే ఉంటుంది. ஆனால் இப்போது அது உன் கண்களுக்கு முன்பாக மறைவாக இருக்கிறது என்று சொன்னார். ఇప్పుడైతే మీ కన్నులకు అది దాగి ఉన్నది. எனவே நம்முடைய ஆண்டவர் இயேசு கிறிஸ்து என்ன சொல்கிறார்? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, என்னுடைய சமாதானத்தை உங்களுக்கு வைத்து போக என்று சொல்கிறார். నా సమాధానాన్ని మీకు ఉంచి వెళ్తున్నాను అని చెప్తున్నారు. இந்த உலகத்தில் உபத்திரவங்கள் நமக்கு கஷ்டங்கள் வரும். ఈ లోకంలో శ్రమలు ఉపద్రవాలు వస్తాయి. ஆனால் சமாதானம் நம்மோடு கூட இருக்கும். சமாதானத்தை ஒருபோது நம்மிடத்தில் ஒருவரும் எடுத்து போட முடியாது. కానీ దేవుడిచ్చిన సమాధానం మనలో ఉన్నప్పుడు ఎవడు దాన్ని తీసివేయలేడు. எனவே நம்முடைய வாழ்க்கையில் சமாதானத்தை பெற்றுக்கொண்டு வாழ்வது எப்படி? మన జీవితంలో సమాధానం పొందుకొని జీవించడం ఎలాగా? முதல் காரியம் நாம் என்ன செய்ய வேண்டும்? நாம் ஒருவருடன் சமாதானமாக இருக்க வேண்டும். మొదటి కార్యం మనం ఏం చేయాలి? ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. அடுத்து நாம் சத்ருவோடு சமாதானமாக இருக்க வேண்டும். రెండవది మన శత్రువులతో సమాధానం కలిగి ఉండాలి. நமக்குள் சமாதானமாக இருக்க வேண்டும். మనలో సమాధానం కలిగి ఉండాలి. இப்படி நாம் இருக்கும்போது ఇలా మనం ఉన్నప్పుడు நம்முடைய வாழ்க்கையில தேவன் நம்மோடு கூட இருப்பார். మన జీవితంలో దేవుడు మన తోడే ఉంటాడు. நாம் அதற்காக நாம் எப்படிப்பட்ட வாழ்க்கை வாழ வேண்டும்? దాని కొరకు మనం ఎటువంటి జీవితం జీవించాలి? நாம் சத்தியத்தின்படி வாழும்போது தேவனுடைய கிருபை நம்மோடு கூட இருக்கும். మన సత్య ప్రకారం జీవించినప్పుడు దేవుడి కృప మన తోడే ఉంటుంది. அப்போ நீதியாக இயேசு நம்மோடு கூட இருந்து சமாதானத்தை நமக்கு தருவார். నీతి అయిన యేసుక్రీస్తు మన తోడే ఉండి సమాధానం ఇస్తాడు. இதையே கடைசியாக చివరగా நாம் சந்தோஷமாக இருப்போம். మనం సంతోషంగా ఉంటాం. நாம் நம்மை ஆற்றி தேற்றி நாம் வாழ்வோம். మనలో మనమే ఆదరించి ఓదార్చుకొని జీవిస్తాం. தேவனிடமிருந்து ஆறுதல் பெற்றுக்கொள்வோம். దేవుని దగ్గర నుంచి ఆదరణ పొందుకుందాం. நாம் ஏகமனதாக இருப்போம். మనం ఏక మనసుకులే ఉంటాం. கடைசியாக சமாதானமாக இருப்போம். చివరగా సమాధానం కలిగి ఉంటాం. அப்போது சமாதானத்துக்கு அன்புக்கு பாத்திரனாகிய தேவன் நம்மோடு கூட இருப்பார். అప్పుడు సమాధానానికి ప్రేమకి కర్తయ్య దేవుడు మన తోడే ఉంటాడు. நம்மையும் நம்முடைய சபையை அர்ப்பணித்து நாம் ஜெபிக்க போகிறோம். ఇప్పుడు మనలో మన సంఘాన్ని అప్పగించి ప్రార్థన చేయబోతున్నాం. நீங்க அதிகமாக நேசித்து வாழ்ந்த பரலோக பிதாவே, మిక్కిలి అత్యధికంగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, உமது பரிசுத்தமுள்ள நாமத்தை ஸ்தோத்திரிக்கிறோம். మీ పరిశుద్ధ నామములో స్తోత్రం చెల్లిస్తున్నాం. நாளை நம்முடைய வாழ்க்கையில் சமாதானத்தை நாங்கள் பெற்றுக்கொள்ள இருக்க கிருபை தாரும். ఈ రోజు మా జీవితంలో సమాధానం పొందుకునే కృపను దయచేయము. நான் சமாதானத்துக்காக நான் பிரயாசப்படுகிறேன். నేను సమాధానం కోసం ప్రయాసపడుచున్నాను. ஆனால் மக்கள் எனக்கு விரோதமாக யுத்தம் செய்கிறார்கள் என்று தாவீது சொன்னதை போல, ఇతరులు నాకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి వస్తున్నారు అని దావీదు చెప్పినలాగున எனக்கு விரோதமாக சத்துருடைய கிரியைகள் அநேகம் இருந்தாலும் మాకు వ్యతిరేకంగా శత్రు క్రియ అనేకం ఉన్నప్పటికీ எங்களுக்குள் சமாதானத்தோடு இருக்க, మాలో సమాధానం ఉండడానికి, மக்களுக்கு சமாதானமாக இருக்க, ఇతరులతో సమాధానం కలిగి ఉండడానికి, எங்களுக்கு சத்துருவாக இருந்தால் அவரோடு சமாதானமாக இருக்க మాకు శత్రువులు ఉంటే వాళ్ళతో సమాధానం కలిగి ఉండడానికి கிருபை தருவீராக. కృప ఇవ్వుగాక. நொறுங்குண்ட நறுங்குண்ட இருதயத்தை புறக்கணியாத தேவன், విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేయని దేవుడవు. நாங்கள் அப்படிப்பட்ட இருதயத்தோடு முன்பாக பணிந்து
భయభక్తి ఉన్న వాళ్ళ దగ్గర పెట్టారు. అటువంటి హృదయం కలిగి మేము తగ్గింపు కలిగి మీ భయభక్తులు కలిగి జీవించిన కృప దయచేయండి. దేవుడు కూడా సమాధానం దేవుని నిర్ణయం వైనడుతున్నారు. మీరే సమాధానకర్త దేవుడు మా తోడు నడిపించండి. கட்டளை ஒருவரை அர்ப்பணிக்கிறோம். మీ చేతి మీద ఒకరిని అప్పగిస్తున్నాం. நீரே ஆசீர்வதித்த தேவ சமாதானத்தை உங்களுடைய குடும்பத்தில் கட்டளையிடுவீராக. మీరే ఆశీర్వదించి దైవ సమాధానం ప్రతి కుటుంబానికి ఆజ్ఞాపించండి. எப்படி சமாதானத்தோடு வாழ்வது என்பதை ஒவ்வொருவரும் புரிந்து கொண்டு வாழ்வதற்கு ஒவ்வொருவருக்கும் அனுகிரகம் செய்வீராக. ప్రభువా ఎలాగ సమాధానం పొందుకొని జీవించాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. அப்படி செய்வதற்கு நன்றியோடு ஸ்தோத்திரிக்கிறோம். అలాగ చేయబోతున్నందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ஒவ்வொரு குடும்பத்தை ஆசீர்வதித்து வழிநடத்துவீராக. ప్రతి కుటుంబం ఆశీర్వదించి నడిపించండి. சகல துதிகரமாக அவற்றை நமக்கு செலுத்துகிறோம். సమస్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీ నామమునకు చెల్లిస్తున్నాం. மீட்பு ரட்சகரமாக இயேசு ஜெபக்கிற நல்ல பிதாவே. విమోచన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి. ஆமென். ఆమేన్. இப்போ என்ன பாட போகிறோம் என்றால் ఇప్పుడు మనం ఏం పాడబోతున్నామంటే தேவன் சமாதானத்துக்கு பாத்திரமான தேவன். మన దేవుడు సమాధానముకు పాత్రుడే அவர் దేవుడు. நம்மோடு கூட இருக்கும்போது ఆయన మన తోడే ఉన్నప్పుడు அவர் நமக்கு தாய் தகப்பனாக இருக்கிறார். ఆయన మన తల్లి తండ్రి ఉన్నాడు. நம்முடைய சுமை தாங்குவராக இருக்கிறார். మన బరువు మోయివాడుగా ఉన్నాడు. நமக்கு நிழலாக இருக்கிறார், அடைக்கலமாக இருக்கிறார். మన నీడగా ఉన్నాడు, ఆశ్రయముగా ఉన్నాడు. அப்படி எதை குறித்து நாம் கவலைப்படாதபடிக்கு நாம் சந்தோஷமாக இருப்போம். మన దేని గురించి మనం బాధపడకుండా సంతోషంగా ఉందాం. இந்த பாடலை நாம் புரிந்து நாம் கூட பாடுவோம். ఈ ఒక పాటను అర్థం చేసుకుని మనం పాడుదాం. ஆமென். ఆమేన్. సమాధాన కారకుడవు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. సమాధాన కారకుడవు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. తల్లియు తండ్రియు నీవేనయ్యా, తోడువు నీడవు నీవేనయ్యా. తల్లియు తండ్రియు నీవేనయ్యా, తోడువు నీడవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు.